కుక్కలు నవ్వాయి. గోవిందరాజు సీతాదేవి గారు రచించిన ఇంకొక నవలలోకి స్వాగతం. దీన్ని 2 భాగాలుగా మీ ముందుకు నేను తీసుకువస్తున్నాను. ఇది కొత్తగా పెళ్ళైన ఒక జంట కథ. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. అబ్బాయి చాలా మంచివాడు దొరికిన ఈ అమ్మాయి చూడండి ఎన్ని ఎన్ని చిత్రాలు చేస్తోందో. అంతే, కొంతమందికి తమకు దొరికిన అదృష్టం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఎంత మంచి లైఫ్ దొరికిందో ఈ అమ్మాయికి. పాపం ఎప్పటికి తెలుస్తుందో మరి. కథలోకి వెళ్ళి తెలుసుకుందామా? అరవింద అందంగా ఉంటుంది. పసిమి ఛాయ, పెద్ద కళ్ళు, సన్నగా పొడుగ్గా, బారెడు జడతో హుషారుగా ఉంటుంది. అరవింద అభిరుచులు ఎలాంటివంటే చిట్టిబాబు వీణ అన్న, కృష్ణశాస్త్రి కవిత్వం అన్న ఇష్టం. బాపు బొమ్మలు, విశ్వనాథ్ సినిమాలు అంటే మరీ మరీ ఇష్టం. శరత్ బాబు నటన, శోభానాయుడు నృత్యం అన్న ఇంకా ఇష్టం. హిందీ హిట్ సాంగ్స్ గొంతెత్తి పాడుతూ ఇంట్లో వదిన గారికి పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది. అరవిందకి తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. అన్న వదినలే తల్లిదండ్రుల్లా అనిపిస్తూ ఉంటారు. అరవింద అన్న హనుమంతరావు గారికి రైల్వేలో ఉద్యోగం. వదిన మీనాక్షి నెమ్మదైనదే కాదు, అరవిందని ఆత్మీయంగా చూసుకుంటూ ఉంటుంది. అరవింద బిఎస్సి పాస్ అయ్యి సంవత్సరం కావస్తోంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా ఇంతవరకు ఏ ఒక్కటి కలిసి రాలేదు. ఈ విషయం విసుగు కలిగిస్తోంది అరవిందకి. అయితే వదిన గారు అరవిందకి ఉద్యోగం రావాలని కోరుకోవటం లేదు. పెళ్లి ప్రయత్నం ప్రారంభించండి అని భర్తని పోరుతోంది. అవును, చెల్లాయికి పెళ్లి వయసు వచ్చింది కానీ అంటూ హనుమంతరావు ఆలోచనలో పడిపోతూ తలకొక్కుంటాడు. ఏమిటి కానీ సాగతీస్తూ అడుగుతుంది మీనాక్షి. తగిన వరుడు దొరకాలిగా, వెతకాలిగా అంటే ఎలాగో తెలిసి చావట్లేదు. అదే మీనాక్షి నవ్వి, వరుడిని ఇలా వెతకాలి అంటూ చెప్పి, మీరు ప్రయత్నం ప్రారంభించండి, మీ చెల్లాయికి మంచి వరుడే దొరుకుతాడు అంటుంది. నువ్వెలా చెప్పగలవు? ఎదురు ప్రశ్న వేస్తాడు హనుమంతరావు. దేవుడు కల్లోచి కనిపించి చెప్పాడు సార్. అలాగా నవ్వేస్తాడు హనుమంతరావు. అరవిందకి ఈ తన పెళ్లి కబుర్లంటే తగని చికాకు. నాకప్పుడే పెళ్లి చేసి తరిమేయాలని వదిన కుట్ర పన్నుతోంది. అన్నయ్య, ఆ మాటలు వినకు. నాకు పెళ్లి కాదు కావలసింది, ముందు ఉద్యోగం. ఆ ప్రయత్నం చేయన్నయ్యా అంటుంది. అలాగేనమ్మా అంటున్న భర్త వైపు చురచుర చూస్తూ, నా కంఠశోష అంతా వృధాయేనా అంటుంది మీనాక్షి. నా కంఠశోష అంతా వృధాయేనా అంటుంది మీనాక్షి. కానే కాదు అంటున్న అన్నగారి వైపు కినుకుగా చూస్తూ, అన్నయ్య ప్లేటు ఫిరాయిస్తున్నావు గారంగా అంటుంది అరవింద. లేదమ్మా, నీ మాటే వింటాను. ఉద్యోగం చూస్తాను, మీ వదిన మాట వింటాను, నీకు తగిన వరుడిని చూస్తాను, సరేనా? ఈ మాటలకి ఇద్దరు ముఖాలు వికసిస్తాయి. అన్నయ్య నా మాటే వింటాడని అరవింద, కాదు నా మాటే విలువ ఇస్తాడని మీనాక్షి తమ మనసులకి తాము సర్ది చెప్పుకుంటూ ఉంటారు. హనుమంతరావు సమయస్ఫూర్తి వల్ల ఆ ఇంట్లో కోరంత సమస్య కొండంత కాకుండా దూది పింజిలా ఎగిరిపోతూ ఉంటుంది. అందుకే ఆ ఇల్లు శాంతి నిలయంలా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో విసిగి వేసారి నిస్పృహతో వేగిపోతూ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్న అరవిందకి ఎప్పుడో బ్యాంకు పరీక్ష రాసినందుకు ఇంటర్వ్యూ రావడంతో ఎంతో శక్తి వచ్చింది. ఉత్సాహంగా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చింది. ఆశగా కొన్నాళ్ళు పోస్ట్మ్యాన్ కోసం ఎదురు చూసింది. విసుగెత్తి పినతల్లి గారి ఊరికి వెళ్ళిపోయింది. అక్కడ శాంతి లేదు. అయినా కమ్మటి పాలు, పెరుగు, మిగడ, వెన్నతో తృప్తిగా భోజనం చేస్తూ ఈ ఊళ్ళో ఒక నెలన్నా ఉండిపోవాలనుకుంది. అయితే ఆ రోజు అన్నగారి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, వెంటనే బయలుదేరి రావాలని. అంతే, అరవింద పెట్టి తీసుకుని రైలు ఎక్కేసింది. ఉద్యోగంలో జాయిన్ అవ్వటం, నెల రోజులు జరిగిపోవటం, మొదటి నెల జీతం రావటం క్షణాల్లో జరిగినట్లుగా అనిపించసాగింది అరవిందకి. డబ్బును 1కి 10 సార్లు లెక్కించి ఆలోచించసాగింది. తన కష్టార్జితం, మొదటి నెల జీతం ఏం చేయాలి? జీవితాంతం గుర్తుండేలా పెట్టిలో భద్రంగా దాచుకోవాలా? వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి నిధికి విరాళంగా పంపాలా? అమర జవానుల కుటుంబాల సంక్షేమానికి ఇవ్వాలా? పేద విద్యార్థుల చదువు కోసం ధన సాయం చేయాలా? ఏం చేయాలి? ఏం చేస్తే ఇది మధుర స్మృతిగా మిగులుతుంది అన్నది తను నిర్ణయించుకోలేక స్నేహితుల్ని సలహా అడిగింది. ఓ మంచి పట్టు చీర కొని దాచుకో అని నీరజ అంటే, చీర చిరిగిపోతుంది కనుక అదొద్దు, ఓ ఉంగరం చేయించుకో అని మాధురి సలహా ఇచ్చింది. ఆ 2 మంచి ఆలోచనలు కావు. నీ తల్లిదండ్రుల్లాంటి అన్నా వదినలకు బట్టలు కొనుక్కి వెళ్ళి ఇచ్చి నమస్కారం చెయ్యి, వారి ఆశీస్సులు నీకు శుభాన్నిస్తాయంది వనజ.
ఆ మాటలకి మిగతా స్నేహితులు పగలబడి నవ్వారు. ఆశీస్సులు చింతకాయలు అంటూ. కానీ అరవింద్కి వనజ సలహా ఎంతో నచ్చింది. అంతే, సరాసరి బజారుకి వెళ్ళి వదినికి ఇష్టమైన రంగులో వెంకటగిరి చీర, అన్నగారికి ప్యాంటు షర్టు తీసుకుని ఇల్లు చేరింది. ఇంత ఆలస్యం ఎందుకందమ్మా అంటూ కంగారు పడుతున్న అన్న వదినలకిచ్చి నమస్కారం చేయబోయింది. అరవింద్ 2 చేతులు పట్టుకుని ఆపి, ఏమిటమ్మారు ఇదంతా అన్నాడు హనుమంతరావు. కొండంత దేవతలకి కోరంత పత్రి అన్నట్లుగా నా మొదటి నెల జీతం అందుకుని మీకు బట్టలు తీసుకున్నానంతే అన్నయ్య. చెల్లెలి మాటలకి హనుమంతరావు కళ్ళు ఆనందంతో మెరిశాయి. పిచ్చి తల్లి, నీవన్నీ పిచ్చి ఆలోచనలే అంటూ ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నాడు. శీఘ్రమే వివాహ ప్రాప్తిరస్తూ అంటూ మీనాక్షి తనకు అందించిన చీర అందుకుంటూ ఆడపడుచుని ఆశీర్వదించింది. వదినా, ఆ ఆశీర్వాదం వద్దు. ఏమ్మా, ఎందుకని? 23 ఏళ్ళు దాటబోతున్నాయి. అవుననుకో, కానీ నేను చెయ్యాలనుకున్న పనులు ఎన్నో ఉండిపోయాయి అంటూ తను ఇవ్వాలనుకున్న విరాళాల విషయం ఏకరువు పెట్టి, ఇవి కాక ఓ 100 చీరలు, 100 జాకెట్లు, ఇంకా చిన్న చిన్న నగలు కొనుక్కోవాలి. ఇవన్నీ అయిన తర్వాత పెళ్లి విషయం ఆలోచిస్తాను. ఇవన్నీ నువ్వు తీర్చుకునేసరికి వయసు మెళ్ళి పెళ్ళి అవసరం లేకుండా పోతుంది. అప్పుడు నువ్వు ఎంచక్క చీరల్ని నగల్ని చుట్టూ పేర్చుకుని వాటిని చూస్తూ కాలం గడిపేయచ్చు. వెక్కిరింపుగా అంది మీనాక్షి. ఆటలు పట్టించుకోదినా, నా మనసులో మాటలు చెప్పాను. బాగుంది, చాలా బాగుంది. అయినా నీ పెళ్ళి నీ ఇష్టం, ఆ పైన మీ అన్నయ్య ఇష్టం, నాకెందుకు మధ్య? కందకలేని దొరద కత్తిపేటకెందుకు అన్నట్లు అరవింద ముఖం చిన్నబుచ్చుకుంది. హనుమంతరావు కళ్ళతోనే భార్యను మందలించాడు. ఇక ఆపు నీ సోది అన్నట్టుగా. ఆటలు పట్టించుకోదినా, నా మనసులో మాటలు చెప్పాను. బాగుంది, చాలా బాగుంది. అయినా నీ పెళ్ళి నీ ఇష్టం, ఆ పైన మీ అన్నయ్య ఇష్టం, నాకెందుకు మధ్య? కందకలేని దొరద కత్తిపేటకెందుకు అన్నట్లుగా అరవింద ముఖం చిన్నబుచ్చుకుంది. హనుమంతరావు కళ్ళతోనే భార్యను మందలించాడు. ఇంకా ఆపు నీ సోది అన్నట్లు. మీనాక్షి మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది. లోపల గదిలో లైటు వెలుగులో తనకిచ్చిన చీర రంగుని, నాణ్యాన్ని పరీక్షిస్తూ తనలో తను అనుకుంది. ఈరోజు అరవింద్ ఆలస్యంగా వస్తే నెల జీతం అంతా పెట్టి తనకే ఏదో కొనేసుకుని చక్కా వస్తుందని అపోహపడిపోయాను. ఇంకా నయం, పైకి ఆయన గారితో అన్నాను కాదు, పీకి పాకం పెట్టేవారు. చెల్లెలంటే 5వ ప్రాణం అయ్యే ఆ దుర్వాస మహానుమూని గారికి ఈ చీర ఇరుక్కి పొరుక్కి గర్వంగా చూపించుకోవచ్చు. తృప్తిగా గాలి పీల్చుకుంది మీనాక్షి. అరవింద బ్యాంకు నుంచి ఇంటికి వచ్చేసరికి మీనాక్షి ఆ రోజు పోస్ట్లో వచ్చిన శుభలేఖ పట్టుకుని ఎదురుగా వస్తూ, అర్థమగుడు గారు, మీ పిన్నమ్మ కూతురు ఉమా పెళ్ళట విజయవాడలో, తప్పక రమ్మని ఉత్తరం దాంతోపాటు శుభలేఖ వచ్చాయి చూడు అంటూ అందించింది. అరవింద శుభలేఖ అందుకుని చూసింది. ఉమ పెళ్ళి అమెరికాలో ఇంజనీరుగా ఉన్న కమలాకర్తో. ఎంత అదృష్టం! అరవింద సంబరపడిపోసాగింది. ఉమ అరవింద చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఉమ ఇంటర్లోనే చదువుకి గుడ్ బై చెప్పేసింది. ప్రతిసారి పరీక్ష తప్పడంతో ఇంకా నాకు చదువు వద్దు, పెళ్లి కావాలి అనేసింది. ఇది విన్న బంధువులందరూ ఉమ ఎంత సిగ్గులేనిదో అంటూ చెవులు కొరుక్కున్నారు. అయినా పినతల్లి ఉమ కోసం వరులను వెతకసాగింది. ఎందరో వచ్చారు, ఉమని చూశారు. నచ్చిందని కొందరు, నచ్చలేదని కొందరు, కట్నం చాలదని కొందరు, చదువు అసలు లేదని కొందరు, ఏవేవో సాకులు చెప్పి వెళ్ళిపోయినా విసుగు చెందని విక్రమార్కుడిలా పినతల్లి ప్రయత్నం విడవలేదు. చివరకు 2 లక్షల కట్నంతో అమెరికా అల్లుడు దొరికాడని ఆవిడ రాసిన ఉత్తరం ద్వారా తెలిసింది. 2 లక్షల రూపాయలు కట్నంగానా? అరవింద్కి ఈ విషయం నచ్చలేదు. ఈ పెళ్లికి తప్పక వెళ్ళాలి అరవిందా అంది మీనాక్షి. మీనాక్షి తన మనసులోని మాట ఇలా చెప్పిందంటే అర్థం, మీ అన్నయ్యకి చెప్పి ప్రాణానికి ఒప్పించు అని అర్థం అన్నది అరవింద్కి తెలుసు. తను వెళ్ళాలంటే అన్నగారు ఎలాగో అడ్డు చెప్పడం తెలుసు. కానీ వదిన్ని కాసేపు ఆటలు పట్టించడం అరవింద్కి సరదా. అందుకే అంది, వదినా నాకు సెలవు దొరకదు. మీనాక్షి మొహం చిన్నపోయింది. అదేమిటమ్మా అరవిందా, ఉమస్వయాన పినతల్లి కూతురు, ఆ పైన నీ దోస్తు, పైగా అమెరికా పెళ్లి కొడుకుని పెళ్లాడుతోంది అంటే పెళ్లికి తప్పక వెళ్ళాలి. వెళ్ళకుంటే బాగోదు. ఎలాగోలా సెలవు పెట్టు, మా తల్లివి కదూ. అన్నయ్య నువ్వు వెళ్ళరండి వదినా, ఆ పని జరగదు. నువ్వు బయలుదేరితేనే మా ప్రయాణం సాగేది. అదీ కాక అలా పెళ్ళిళ్ళకి వెళుతూ ఉంటే అక్కడ పెళ్లి కొడుకులు ఎవరన్నా నీకు దొరకవచ్చు. పోవదినా, ఈ మాటలేం కాదు కానీ పెళ్లికి వెళితే ఎంచక్క పట్టు చీరలు కట్టుకుని ఎంజాయ్ చేయొచ్చని కదూ. మీనాక్షి బిగ్గరగా నవ్వేసింది. అమ్మ దొంగ, ఎంత తెలివి నీకు అంటూ. అరవింద లోపల నవ్వుకుంటూ ఉండిపోయింది. అన్నగారి రాక కోసం ఎదురు చూస్తూ వదినగారు పెట్టిన టిఫిన్ అందుకుని తింటూ మనసులో ఉన్న పెళ్లి దృశ్యాలు ఉమ పెళ్లి దృశ్యాలు రూపం దిద్దుకోసాగాయి. కళ్యాణ మంటపం విద్యుత్ దీపాల వెలుగులో తగదగలాడుతూ ఉంది. పెళ్లి కూతురి అలంకరణలో ఉమ బంగారు బొమ్మలా ఉంది. ఉమ 2 బుగ్గలు సాగదీస్తూ అడిగింది అరవింద. పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడే? అడక్కు, నవ్వుతూనే అంది ఉమ. ఎందుకని?
ఆయన గారి అందాన్ని వర్ణించడం నా తరం కాదు కనుక. అంటే మన్మధుడా? కాదు. మరెలా చేసుకుంటున్నావు? అరు, అమ్మకేమో ఇంజనీర్ అల్లుడు కావాలి, నాకు ఫారిన్ మొగుడు కావాలి. ఈ రెండూ ఉన్న ఇతనిలో అందం విషయం ఇద్దరం చూడలేదు. ఇది కథ కనుక ఇంక మాట్లాడకు. బావుంది సాగతీస్తూ అంది అరవింద. పెళ్ళికొడుకుని చూసిన బంధువులందరూ పెదవి విరిచారు, పొత్తిగా అనాకారిలా ఉన్నాడు అని. అయినా ఉమ పెళ్లి జరుగుతూనే ఉంది. పెళ్లి తంతు జరుగుతున్నంతసేపు అరవింద ఉమ పక్కనే కూర్చుంది. జరుగుతున్న పెళ్లి తంతులంతా ఓ యువకుడు రకరకాల పోజుల్లో ఫోటోలు తీస్తున్నాడు. అలా తీస్తూ తీస్తూ ప్రత్యేకంగా అరవిందని తీశాడు. అరవింద చివ్వును తల తిప్పి చూసింది అతని వైపుకి. అతను మరోసారి కెమెరా క్లిక్ మనిపించబోయిన వాడల్లా అరవింద చూడటం చూసి హడిలిపోయి చప్పున ఓ ఫ్రెండ్ చాటుకు తప్పుకున్నాడు. అరవిందకి కోపం పోయి నవ్వు వచ్చింది. వధూవరులు తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని కళ్ళింతంత చేసుకుని చూస్తూ మనసులో అనుకుంది, ఫారిన్ పెళ్లి కొడుకు తలంబ్రాల తంతు వద్దని వారించడే. ఓవైపు నాగరికత, మరోవైపు ఈ పురాతన ఆచారాలు. చిత్రంగా ఉంది ఈనాటి పరిస్థితి. ఫారిన్ పెళ్లి కొడుకు అక్కలు చెల్లెళ్ళు అధునాతురంగా అనిపిస్తున్న వడ్డాణాలు కాసుల పేర్లు తెగేసుకుని పెత్తంచు పట్టుచీరలు రెపరెపలాడుతూ తిరుగుతున్నారు. వాళ్లలో అందం కంటే ఐశ్వర్యం, దర్పం కనిపిస్తోంది. ఆలోచనలో మునిగిన అరవిందని మరో ఫోటో తీసుకున్నాడు అతను. అరవింద కోపంగా లేచింది. అతని కోసం కళ్ళతోనే వెతికింది. అతను కనిపించలేదు. కోపంతో పెదవి కొరుక్కుంటూ ఉండిపోయింది. ఉమ పెళ్ళి అయిపోయింది. కానుకలు చదివించటమూ అయిపోయింది. పెద్దవారంతా భోజనాలు ఏర్పాట్లో మునిగిపోయి ఉన్నారు. పెళ్ళికొడుకు తన స్నేహితులని ఉమకి, ఉమ స్నేహితులకి పరిచయం చేస్తున్నాడు. ఇతను నాగేంద్ర, లెక్చరర్. అతను సుదర్శన్, ఇంజనీర్. ఇతను ఉదయ్, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, నా బాల్యమిత్రుడు. మంచి ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రఫీలో చాలాసార్లు బహుమతులు గెలుచుకున్నాడు అని ముగించాడు. ఉదయ్ భుజానికి తగిలించి ఉన్న కెమెరాని చూస్తూ అరవింద నమస్తే అంది. ఉదయ్ నమస్కారం అన్నాడు. అతడి గొంతు వినసొంపుగా ఉంది. నమస్కారం అనటంలో కాస్త సంకోచం, కించిత్తు బిడియం మిళితమైనట్లు అనిపించింది అరవిందకి. అతను చూస్తుంటే లోపల ఒళ్ళు మండిపోతోంది. తన పర్మిషన్ తీసుకోకుండా ఫోటోలు తీసుకోవటం సభ్యత అవునా అని నిలదీసి అడగాలని ఉంది. ఒకరి పరిచయాలు ఒకరికి అయిన తర్వాత అందరూ కబుర్లలోకి దిగారు. అరవింద ఆలోచించి అంది, పెళ్ళికొడుకు గారు, మీ ఫ్రెండ్ని ఆ కెమెరా ఒక్కసారి ఇలా ఇమ్మని చెప్తారా? మీకు కూడా ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఏమిటి? పెళ్ళికొడుకు నవ్వుతూ అన్నాడు. అవును అన్నట్లు తల ఊపింది. ఇది చూసిన ఉదయ్ ఒక్క క్షణం తత్తరపడ్డాడు. అంతే, మరుక్షణం మామూలు అయిపోయాడు. పెళ్ళికొడుకు, ఉదయ్ నీ కెమెరా అరవింద గారికి ఒకసారి ఇవ్వు అన్నాడు. ఓఎస్ అలాగే ఇస్తాను, కానీ ఇది ఫారిన్ కెమెరా. వాడటం వస్తే ఇవ్వటానికి అభ్యంతరం లేదు, ఏమంటారు అంటూ కబుర్లో పెట్టి 10 నిమిషాల తర్వాత కెమెరా ఇచ్చాడు. ఇస్తూ అడిగాడు, మీరు హైదరాబాద్లో ఆంధ్ర బ్యాంకులో కదూ పనిచేస్తున్నారని పెళ్ళికూతురు గారు చెప్పారు. అవును. మీరు ఏజీ ఆఫీసులో పనిచేస్తున్నారని కాదు పెళ్ళికొడుకు గారు చెప్పారు. అవును అంటూ కెమెరా అందుకుని థ్యాంక్స్, 5 నిమిషాల్లో ఇచ్చేస్తానంటూ అరవింద మరో గదిలోకి పరిగెత్తింది. తానే మహా తెలివిగలవాడిని అనుకున్నాడు. రీల్ లాక్కుని తిక్క కుదిర్చేస్తాననుకుంటూ కెమెరా తెరిచింది అరవింద. లోపల రీల్ లేదు. అరవింద ముఖం నల్లబడిపోయింది. అతను ఒట్టి బుద్ధావతారం అనుకున్నాను. నేనే ట్యూబ్లైట్ అయ్యాను అనుకుని ఓ కుర్రాన్ని పిలిచి కెమెరా ఉదయ్కి పంపేసింది. అయినా మనసులో లేదు. ఉదయ్ని చివాట్లు వేయాలి, ఎలా ఆలోచిస్తోంది. భోజనానికి పిలుపు వచ్చింది. అరవింద కట్టుకున్న రోజ్ కలర్ బెనారస్ చీర, అదే కలర్ జాకెట్టు మార్చుకుని బ్లూ కలర్ షిఫాన్ ప్రింటెడ్ చీర కట్టుకుని అదే రంగు చోళీ వేసుకుని వచ్చింది. ఉదయ్ భోజనం చేస్తూ స్నేహితులతో కలిసి అల్లరి చేస్తూ చేయనట్టుగా నటిస్తున్నాడు. తెలియగలవాడే ఫోటోగ్రాఫర్ గారు అనుకుంది అరవింద. భోజనం పూర్తయిన తర్వాత వరండా చివరగా కూర్చొని లైట్ వెలుగులో ఫిలింఫేర్ తిరిగేస్తోంది. హలో మిస్ అరవింద గారు అన్న మధురమైన గొంతు విని తల తిప్పి చూసింది. ఎదురుగా తెల్లటి పైజమా లాల్చీలో ఉదయ్ నిలబడి ఉన్నాడు. ఏమిటి అన్నట్లుగా చూసింది అతని ముఖాన్ని పరిశీలనగా చూస్తూ. రీలు లేకుండా కెమెరా ఇచ్చాను, సారీ. ఇదిగో కొత్త రీలు వేశాను, మీకు కావాల్సినన్ని ఫోటోలు తీసుకుని ఇవ్వండి. గజం దూరంలో అతి మర్యాదగా నిల్చున్న అతడి తీరుకి నవ్వు రాబోతున్నా ఆపుకుని చురుతురా చూసింది. అతను కంగారుగా చూడసాగాడు. నేనేం తప్పు చేశానన్న భావం అతడి కళ్ళల్లో కదలాడుతోంది. థ్యాంక్స్, అక్కర్లేదు మీ కెమెరా. కోపాన్ని నొక్కిపెట్టి అంది. అక్కర్లేదా? అయితే సరే, కానీ మీరు హైదరాబాద్లో ఎక్కడుంటున్నారు? మా ఇంట్లో అమాయకంగా ముఖం పెట్టంది. మీ ఇల్లే ఎక్కడా అని. మా ఇల్లు మా ఇంటి దగ్గరే, వెటకారం గొంతులో ధ్వనించేసింది. ఇది ఇప్పటి గ్రహించగలిగిన ఉదయ్ ముఖం చిన్నపోయింది. మీకు కెమెరా కావాలేమోనని అడగటానికి వచ్చాను, మరి సెలవు, వస్తాను. ఉదయ్ వెనక్కి తిరిగాడు. ఆగండి. ఉదయ్ ఆగాడు. అరవింద 2 నిమిషాలు మాట్లాడలేదు. ఉదయ్ మరో అడుగు వేయబోయాడు. అడ్రస్ ఇమ్మంటారా? చాలా మర్యాదగా అన్నట్లుగా అంది.
థ్యాంక్స్ అక్కర్లేదు. అయితే దయచేయండి విసురుగా అంది. వెళుతున్నాను. వెళ్లే ముందు ఒక్క మాట. ఉండేది ఒకే నగరంలో కనుక ఎప్పుడో ఎక్కడో ఒకసారి కలుసుకుని తీరుతాము. అప్పటి వరకు సెలవు. గొడిగినట్లుగాని వెళ్ళిపోయాడు. అరవింద్కి చెర్రున కోపం వచ్చింది. ఏమండోయ్ ఉదయ్ గారు అని కాస్త బిగ్గరగానే అరిచింది. అతడు వెనక్కి తిరిగి చూడలేదు. తరువాత 4-5 సార్లు కనిపించాడు కానీ పలకరించలేదు అరవిందని. అరవింద పలకరించాలని ప్రయత్నించినా గమనించినట్టుగా పక్కకి తప్పుకుంటూ మగపెళ్లి వారితో పాటు వెళ్ళిపోతూ అప్పగింతల దృశ్యాలను కూడా కెమెరాలకు ఎక్కించుకుని మరీ వెళ్ళిపోయాడు. పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కొక్కరు వెళ్ళిపోసాగారు. వాకిలి ముందున షామియానా క్రితం రోజు బాజా భజంత్రిలతో కలకళ్లాడుతూ సందడిగా ఉంది. ఈరోజు వెలవెలపోతున్నట్లుగా అనిపించసాగింది. అందమైన రంగుల్లో ఉన్న ఆ షామియానా ఎందరో ఆడపిల్లల పెళ్లిళ్లను చేసిందో అనుకుంటూ అరవింద అలాగే నిలబడిపోయింది. అరవింద అన్న వదినలతో విజయవాడ నుంచి తిరిగి వచ్చింది. 2 రోజులు అతి భారంగా గడిచాయి. తను ఎందరి పెళ్ళిళ్ళకో వెళ్ళింది వచ్చింది కానీ మనసు ఇలా అవలేదు. దీనికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు. ఇందుకు తన మీద తనకే విసుగ్గా కోపంగా అనిపించసాగింది అరవిందకి. అన్న వదిన మాత్రం ఉమ పెళ్లి విషయాలు చెప్పమని చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు. 4 రోజులు గడిచిపోయాయి. ఇంకా సెలవు అయిపోవటం వల్ల అరవింద బ్యాంకుకు బయలుదేరింది. బ్యాంకులో అరవిందతో పాటు పనిచేస్తున్న ప్రమీల లంచ్ టైంలో అడిగింది, మీ ఉమ పెళ్ళి బాగా జరిగిందా? పెళ్లి కొడుకు బాగున్నాడా? అరవింద గారు, పెళ్లికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మీరు అదోలా ఉన్నారు. కారణం ఏమిటి? ఏం లేదే, మామూలుగా మాట్లాడాలని ప్రయత్నిస్తూ అంది. లేదేమో కానీ ఏదో మార్పుగా నాకు కనిపిస్తోంది. చెప్పండి, మీ మనసుని అక్కడెక్కడైనా పారేసుకుని వచ్చారా? నా మనసు చాలా గట్టిది ప్రమీల. నన్ను వదిలి అది ఎక్కడికి పోలేదు అంటూ నవ్వేసింది అరవింద. ప్రమీల నవ్వలేదు. పెళ్ళీడు పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన ఏ యువకుడో నచ్చి తీరతాడు. అలా మీకెవరూ నచ్చలేదా? మీ పెళ్ళి అలా జరిగిందా? అంత అదృష్టమా అరవింద గారు? నిట్టూర్చింది ప్రమీల. మీ పెళ్ళి మరి ఎలా జరిగింది? కుతూహలంగా అడిగింది అరవింద. నా మగుడు కొత్తవాడు కాదు, చిన్నప్పటి నుంచి ఎరుగున్న మేనమామ. అతడు నాకు మొగుడులా అనిపించడు. పెళ్లి విషయంలో నేను చాలా దురదృష్టవంతురాలని నిట్టూర్చింది ప్రమీల. అలాగా జాలిగా అంది అరవింద. అతనిలో ఏ ఆకర్షణ లేదు, కొత్తదనం లేదు. ఇంతేకాదు, అతనికి ఎన్నో దురలవాట్లున్నాయి. ఆ అలవాట్ల కోసం తన జీతం డబ్బే కాక నా జీతాన్ని కూడా ఇమ్మని వేధిస్తాడు, బాధిస్తాడు. ప్రమీల కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. మీకు నచ్చని అతన్ని ఎలా భరిస్తున్నారు? ఏం చేయమంటారు? వదిలేయండి. ప్రమీల నిర్లిప్తంగా నవ్వింది. మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగిన ఉద్యోగం కూడా ఉంది. అందున నచ్చని ఆ మొగుడి దగ్గర ఎందుకు ఉండాలి? బయటకు వచ్చేయకూడదు? డైవోర్స్ ఇచ్చి మరో పెళ్లి చేసుకోకూడదు? పిచ్చి అరవింద, స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం అన్ని సమస్యలను పరిష్కరించగలదని నీలాంటి అవివాహిత యువతులు అనుకుంటారు. కానీ విడాకులిస్తే మరో మంచి మొగుడు దొరికే నవ సమాజం ఇంకా మనకు అణుచూపు మేరలో కనిపించడం లేదమ్మా. ఆడది తనకిష్టం కాని భర్తతో కాపురం వద్దనుకుని డైవోర్స్ ఇవ్వటం ప్రారంభిస్తే ఈ సమాజంలో 100-25 దాంపత్యాలు కూడా నిలబడవు. ఆడది అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకుని అశాంతిని మింగి శాంతినిస్తూ జీవితం సాగిస్తోంది. కనుకనే ఈ సొసైటీలో ఈ కాస్త అయినా శాంతి మిగిలి ఉంది. నా మాటలు నీకు అర్థం కావు అరవిందా. వదిలేయండి, మనకి టైం అయింది, లేవండి అంటూ ప్రమీల తన సీటులోకి వెళ్ళి కూర్చుంది. ప్రమీల మాటలు విన్న అరవిందకి పెళ్ళి అంటే భయం పట్టుకుంది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఉమా హనీమూన్ వెళ్ళిన తర్వాత అరవిందకి 4 పేజీల ఉత్తరం వ్రాసింది. ఆ ఉత్తరం నిండా తన మధుర స్మృతులే. తన భర్త అలవాట్లు, అభిరుచులు, తనంటే ఎంత ప్రాణం పెడతాడో వర్ణించి మరీ రాసింది. తను నిద్ర లేపితే గాని లేవడని, తను కాఫీ తాగితే గాని అతడు తాగడని, పక్కన కూర్చుని వడ్డిస్తే గాని భోజనం తృప్తిగా చెయ్యడని, ఏ బట్టలు వేసుకోవాలో తనే నిర్ణయించి ఇస్తే అవి వేసుకుని ఆఫీసుకు వెళతాడని, వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేస్తూ ఉంటాడని, ఇలా ఏదో రాస్తూ చివరిలా రాసింది. హనీమూన్కి వెళ్ళి వచ్చి ఆఫీసుకి పంపటం అంటూ రాశానని ఆశ్చర్యపోకు. ఆఖరుగా రాసింది నా బంగారు కళ. ఫారిన్ వెళ్ళిన తర్వాత జరగబోయే యథార్థ కథ. గమ్మత్తుగా ఆ విషయం ముందే నీకు రాస్తున్నాను, నవ్వకు. అరవింద, ప్రేమించకుండా, ఎక్కువ పరిచయం లేకుండా పెళ్ళి అయి ఎక్కువ రోజులు కాకున్నా అతను నాకెన్నో సంవత్సరాల పరిచయస్తుడిలా అనిపిస్తున్నాడు. ఇది ఆశ్చర్యంగా లేదు? ఆశ్చర్యమే కాదు, గమ్మత్తైన అనుభూతిని కలిగిస్తూ ఉంది.
మరి నా ఈ అదృష్టం నీకెప్పుడు కలుగుతుంది? త్వరగా కలగాలని, నీ మధుర స్మృతులను నాకు తెలపాలని ఆశిస్తూ ఉత్తరం ముగిస్తున్నాను అన్నట్లు మరిచాను. మా శ్రీవారు నిన్ను అడిగినట్లు చెప్పమన్నారు. నిన్ను ఆయన గారు ఏమంటారో తెలుసా? అరవింద అని కాదు, హైదరాబాదు అమ్మాయి అని. ఈ ఉత్తరం చదివి నవ్వేసి ఊరుకోకు, వెంటనే జవాబు రాయి. ఇట్లు ఉమా. తన ఉత్తరం ఉమ ఉత్తరం 1కి 4 సార్లు చదువుకున్న అరవిందకి వెంటనే గుర్తుకొచ్చింది ప్రమీల జీవితం. పాపం ప్రమీల శాపగ్రస్తురాలు కాబోలు. లేకుంటే ప్రమీలకి అందం ఉంది, చదువు ఉంది, ఈ రెండిటికీ మించి బ్యాంక్ ఉద్యోగం ఉంది. అయినా శాంతి లేదు అంటోంది. ఎందువల్ల? ఈ శాంతి అనేది అందరికీ ఎందుకు దొరకదు? శాంతి అనేది దానంతగా అది దొరుకుతుందా, లేక మనం వెతికి పట్టుకోవాలా? అర్థమయ్యి అవనట్లు అనిపించసాగింది అరవిందకి. ఏది ఏమైనా ఉమ అదృష్టవంతురాలు అయింది. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతూ ఉంది. ఈ విషయం తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇంకా తన భవిష్యత్తు ఎలా ఉందో? ఉమలాగానా, ప్రమీలలాగానా? వద్దు వద్దు, ప్రమీల జీవితం లాంటి జీవితం తన పగవాళ్లకు కూడా వద్దు అనుకుంటూ ఉండిపోయింది. ఇంతలో అన్నగారు వస్తున్న అలికిడి అయింది. హనుమంతరావు వస్తూనే భార్యని కేక పెట్టసాగాడు. మీనాక్షి, ఏం చేస్తున్నావోయ్? ఇలా రా త్వరగా. ఏమిటి అంటూ వచ్చింది మీనాక్షి. మన అరువుని చూడటానికి ఓ రాజా లాంటి కుర్రాడు వస్తున్నాడు మరో అర్ధగంటలో. కాస్త అరవిందకి చెప్పి టిఫిను కాఫీ ఏర్పాట్లు చూడు, క్విక్. మీ చెల్లాయికి మీరే చెప్పండి, వంటగదిలో పని ఓ క్షణంలో పూర్తి చేస్తాను. అరువుకి నువ్వే చెప్పు, మరో మాట మాట్లాడుకో. మీ నిరంకుశత్వం నా ఒక్కదానికే తెలుసు. అది సరే గాని పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అబ్బాయి అందగాడు, ఉద్యోగం మంచిదే. అయితే మన అంతస్తు సరిపోతుందా లేదా అన్నదే నా సమస్య. అయినా ప్రయత్నిద్దామని రమ్మన్నాను. ఇంకా మాటలవి ఆపి పని చూడు. అరవింద్కి ఈ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్లి చూపులు తనకి అనగానే గుండె దడదడా కొట్టుకోసాగింది. మీనాక్షి రాను వచ్చింది, విషయం చెప్పను చెప్పింది, తిరిగి వెళ్ళిపోను పోతోంది. అరవింద విసురుగా లేచి వచ్చి వదినగారి కొంగు పట్టుకుని ఆపి అంది. పెళ్లి చూపులకి వేళాపాళ ఉండక్కర్లా, ఎప్పుడు తలుచుకుంటే అప్పుడేనా? ఆఫీస్ నుంచి వచ్చాను, ముఖం నల్లగా ఉంది, అసలే చిరాగ్గా ఉంది. ఇప్పుడు నేను చస్తే రెడీ కాను అన్నానని అన్నయ్యకి చెప్పు, తెలిసిందా? సీరియస్గా అంటున్న అరవింద వైపు చిన్న ముఖం వేసుకుని చూడసాగింది మీనాక్షి. అన్నగారి మధ్య తన మధ్య వదినగారిలా నలిగిపోవటం అప్పుడప్పుడు జరుగుతూ ఉండటం అలవాటే అయినా ఈరోజు ఎందుకో అరవిందకి మీనాక్షిని చూస్తుంటే జాలి ముంచుకొచ్చింది. అందుకే తన కోపాన్ని మింగేసి మెల్లగా అంది. వదినా, ప్లీజ్ అన్నయ్యకి నచ్చ చెప్పు, నా మనసు అదోలా ఉంది. చూడమ్మా అర్థమగుడు, నే చేయగల పనులు చెప్పు. 4 రకాల కూరలతో వంట చేయమంటే చేస్తాను. నీ స్నేహితులకని విందుకు పిలుస్తానంటావా? ఓకే, 15 గంటలో పాటోలి చేసి వడ్డించేస్తాను. కానీ మీ అన్నయ్య ఉన్నారు చూశావు, ఆయనకి ఎప్పుడో ఓ పెద్ద నమస్కారం పెట్టేశాను. ఎందుకని ప్రశ్నిస్తావా? ఒక్కటే నా జవాబు. ఆయన భావాలకి ఎదురు చెప్పి బ్రతకలేను. ఇందువల్లనే ఆయనకు తోడుగా ఉండవలసిన దాన్ని నీడగా మారి ఆయన గారి అడుగుల్లో అడుగు వేస్తూ జీవితాలు సాగిస్తున్నాను. ఇంక నే పోతున్నాను. నువ్వు పెళ్లి చూపులకి ముస్తాబవుతావో ముడుచుకుని కూర్చుంటావో నీ ఇష్టం అంటూ విసురుగా అడుగు వేయబోతుంటే రెక్క పట్టుకుని ఆపి మీనాక్షి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, వదినా, ఏమిటి వాడేదో కొత్తగా మాట్లాడుతున్నావు అంది అరవింద. నోరు జారి ఏదో వాగాను, ఏమిటని అడక్కు తల్లి. వదినా, నాకు తెలియని బాధ నీకుందా? ఆశ్చర్యంగా ఉంది. అదేమిటో కాస్త చెప్పు. చెప్పను. వస్తా. అరవిందును విదుల్చుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది మీనాక్షి. ఇదేమిటి షాక్ తినిపించి వెళ్ళింది వదినమ్మగారు. అయినా వదలకూడదు, ఆవిడ నోటి నుంచి చెప్పించి తీరాలి, విషయం ఏమిటో తెలుసుకుని తీరాలి అనుకుంటూ ఆ గదిలో నుంచి బయటికి వచ్చిన అరవిందకి వాకిట్లో వైట్ ఫియట్ ఆగటం, అన్నగారు గబగబా గేటు దగ్గరికి పరిగెత్తుతూ మీనా వాళ్ళు వచ్చేశారు అనటం వినిపించి చప్పున గదిలోకి వచ్చేసింది. 15 గంట గడిచింది. మీనాక్షి బిస్కెట్లు, టీ ఇచ్చింది వారికి. వాళ్ళు వెళ్ళిపోవాలని తొందరపడుతున్నారు. అరవిందా, రామ్మా అంటూ వచ్చిన మీనాక్షి అరవింద్ అలాగే కూర్చోవడం చూసి చర్రున కోపం తెచ్చుకుంది. ఈ కాలం పిల్లలకి బొత్తిగా బుద్ధి లేదు. పెద్దవాళ్ల పరువు విషయం అసలే అక్కర్లేదు, మేకప్ అక్కర్లేదు కానీ ఇలాగేరా, నిమిషం ఆలస్యమైనా ఆ యమధర్మరాజు విరుచుకు పడగలడు అంటూ అరవిందను రెక్క పట్టుకుని లాక్కు వచ్చి వరండాలోకి తోసి వదిలింది. వదినగారికి అంత బలం ఉందని ఊహించని అరవింద అభిమానంగా చూస్తూ నిలబడిపోయింది. అరు, రామ్మ అన్నగారి గొంతులోని ఆత్మీయతకు మనసులోని కోపం పెంకితనం కరిగిపోయి వెళ్ళి అన్నగారి పక్కన కూర్చుంది. హనుమంతరావు వచ్చిన యువకుడికి అతని స్నేహితుడికి పరిచయం చేశాడు. అరవింద మా చెల్లెలు, బిఎస్సి పాస్ అయ్యి ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తోంది.
ఆ ఇద్దరు నమస్కారం చేశారు. ప్రతి నమస్కారం చేసింది అరవింద. పెళ్ళికొడుకు సూట్లో ఉన్నాడు. 6 అడుగుల పొడుగున్నాడు, కానీ కనుముక్కు తీరు బాలేదు. అయినా అతడు చూస్తుంటే సప్పిద తెలిసిన వాళ్ళ కనిపిస్తున్నాడు. ఇతను నా ఫ్రెండ్ కృష్ణకిషోర్ అని, కలకత్తాలో బిజినెస్ చేస్తున్నాడు అంటూ పరిచయం చేశాడు. మీ అభిరుచులు ఏమిటి అడిగాడు కృష్ణకిషోర్. ఏ విషయంలో ఎదురు ప్రశ్నించింది అరవింద. అతను చిన్నగా నవ్వాడు. ఏ విషయంలోనైనా సరే అన్నాడు మెల్లగా. అరవింద ఏం జవాబు చెప్తుందో అని హనుమంతరావు తనే మాట్లాడసాగాడు. చెల్లెలి అభిప్రాయాలు, అలవాట్ల గురించి చెప్పసాగాడు. మధ్యవర్తి వాచి చూసుకుని లేచేశాడు. మేము వెళ్ళొస్తాము, అర్జెంటు పనుంది, క్షమించాలి, ఇంకాసేపు మీ ఇంట్లో ఉండాలనే ఉంది కానీ అంటుండగానే కృష్ణకిషోర్ లేచి అరవింద వైపు చూశాడు. అరవింద లేచి నమస్కారం చేసింది. నేనేం అడగకుండానే వెళ్ళిపోతాడేంటి అనుకుంది మనసులో. వస్తామండి. ఇద్దరు హనుమంతరావు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళి కారులో కూర్చున్నారు. హనుమంతరావు ఏదో గొణిగినట్లుగా అంటున్నాడు. వాళ్ళ జవాబు అరవిందకి వినిపించలేదు. పెళ్ళికొడుకు చాలా శ్రీమంతుడట. అతడికి పిల్ల నచ్చితే చాలట. నీ అదృష్టం ఎలా ఉందో అర్థమగుడు. ఈ సంబంధం కనుక ఖాయమైతే ఎంచక్క కారులో తిరగొచ్చు. నువ్వు ఏమంటావు? మీనాక్షి అరవింద బుగ్గలు సాగతీస్తూ అంది. వదిన గారికి జవాబు చెప్పలేదు కానీ అతని రూపం మనసులో మెదులుతోంది అస్పష్టంగా. ఏదో వెర్రి సంబంధం తెచ్చి ఉంటాడు అన్నయ్య అనుకుంది. చక్కగా ముస్తాబైనా కాలేదు. ఏమిటో అన్నయ్య ముందు చెప్పొద్దు. అరవింద చెరిగిన తలని, నలిగిన చీరని ఓసారి చేత్తో తడిమి చూసుకుని లోపల బాధపడసాగింది. అతనంత అందగాడు కాదు, అయినా పర్సనాలిటీ పర్వాలేదు. అయినా మొదటిసారి పెళ్లిచూపులు ఇలా జరిగాయేమిటి? కాస్త సంతోషం, కాస్త చిరాకు కలుగుతుంటే తనలో తను సతమతమవుతూ ఈజీ చైర్లో వాలిపోయింది అరవింద. రేడియోలో చిట్టిబాబు వీణ వినిపిస్తోంది. ఆ వీణానాదం వింటూ కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది. ఆదివారం ఉదయం 9 గంటలు కావస్తోంది. అరవింద, మీనాక్షి ప్రతిరోజులాగే 6 గంటలకి నిద్రలేచి స్నానం వగైరా పూర్తి చేసుకుంటారు. కానీ హనుమంతరావు ఆదివారం వచ్చిందంటే 8 గంటలు కాందే లేవడు. లేచినా ముఖం కడగడు. ముఖం కడిగినా వెంటనే కాఫీ తాగడు. కానీ కాఫీ తాగినా గడ్డం చేసుకోడు, స్నానం చేయడు. ఆదివారం నాడు మార్నింగ్ షోకి పోవాలన్న సరదా మీనాక్షికి. భర్త తనెంత చెప్పినా వినడని అరవింద దగ్గరికి చేరుతుంది. అరవింద, అమరావతిలో మంచి మార్నింగ్ షో ఉందట, పోదాం. అది మీ అన్నయ్యకి చెప్పవు? అరవిందకి తనకి ఆ షో చూడాలని అనిపిస్తే వెంటనే లేచి అన్నగారిని ప్రతిమలాడుతుంది. స్నానం కానివన్నయ్య, మార్నింగ్ షోకి పోదామని. వారానికి ఒక్కసారమ్మా సెలవు. పరుగులెత్తుతూ స్నానం భోజనం చేయాలంటే చిరాకు నాకు. మార్నింగ్ షోకి కాకుంటే మ్యాట్నీకి పోదాం అనేస్తాడు పేపర్ తాపీగా చదువుకుంటూ. వీల్లేదు, భోజనం కానిచ్చుకుని మార్నింగ్ షోకి పోతే మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి టిఫిన్ చేసుకుని తినచ్చు. డబ్బుకు డబ్బు ఆదా, ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచిగా ఉంటుంది. ఏం మారు, నేను చెప్పింది నిజం కాదు? మీనాక్షి కలగ చేసుకుని ఆడపడుచుకు సపోర్ట్ని అర్థిస్తోంది. అరవింద్ అన్నగారి ముఖంలోకి చూస్తోంది. ఏమంటావన్నయ్య అంటూ. ఒక్కరోజు హోటల్లో తింటే ఆరోగ్యం ఏమీ పాడైపోదులేమ్మా. 10 రూపాయలు పోసినా మన ముగ్గురికి కడుపు నిండదు. అది కాక హోటల్లో కప్పులు ప్లేట్లు సరిగా కడగరు. అడ్డమైన వాళ్ళు తిన్న వాటిలో తినాలి. నాకు డోకొస్తుంది బాబు. మీనాక్షి ముఖం చిట్లించేస్తోంది. మీ వదిన్ని ఓ టిఫిన్ ప్లేటు, స్టీల్ గ్లాసు చంకర పెట్టుకుని సినిమా థియేటర్కి రమ్మన్నారు. హనుమంతరావు నవ్వుతూ అన్న మాటలకి మీనాక్షి కోపం వచ్చేస్తుంది. అనండి, పాతకాలం దాన్ని కదూ మరి అంటూ సాధింపు ప్రారంభిస్తుంది. విషయం జటిలమవుతున్నదని గ్రహించిన హనుమంతరావు, మీరు చెప్పినట్లే మార్నింగ్ షోకి పోదామంటూ లేస్తాడు. ఈ మాట ముందే చెప్పకూడదా అన్నయ్య అనేసి అరవింద భోజనాల ఏర్పాట్లు వదిన గారికి సాయం చేయడంలో మునిగిపోతుంది. ప్రతి ఆదివారం ఇలా జరగటం పరిపాటే హనుమంతరావు గారింట్లో. ఈరోజు ఆదివారమే. మార్నింగ్ షోకి పోదామని శనివారం నుంచే ప్రోగ్రాం వేసింది అరవింద. హనుమంతరావు పేపర్ సగం చదివి టైం చూసుకుంటూ లేవబోతుంటే స్నేహితుడు గురునాథం వచ్చాడు. అతన్ని ఆహ్వానిస్తూనే అడిగాడు, ఆశ్చర్యం, ఆదివారం పేకాటమాని మా ఇంటికి వచ్చావు? గురునాథం నవ్వేశాడు. పనుండి వచ్చాను అనుకో. తెలుస్తానే ఉందిగా, కూర్చో. గురునాథం కూర్చున్నాడు. మీనా, 2 కప్పులు కాఫీ తీసుకురావోయ్ కేక పెట్టాడు. మీనాక్షి చికాకు నడుచుకుంటూ అంది, అలాగే అని. హనుమంతరావు, నా చెల్లెలికి పెళ్లి ఖాయమయ్యేలా ఉంది. నువ్వు కాస్త డబ్బు సర్దుబాటు చేయాలి. మీ చెల్లెలికి సంబంధం కుదిరిందా? చాలా సంతోషం. ఇంతకీ వరుడెవరు, ఏం చేస్తున్నాడు? అవన్నీ తాపీగా చెప్తాను కానీ ముందు డబ్బు సర్దుబాటు చేస్తానని అభయం హస్తం ఇవ్వు. హనుమంతరావుది చాలా జాలిగుండే. గురునాథం చెల్లెలికి 33 ఏళ్ళు. డిగ్రీ తీసుకుని ఇంట్లో ఉండి అన్నా వదినలకి గుండెల మీద కుంపటిలా ఉన్న ఆ పిల్లని ఎందరో వరులు చూశారు. ఒకరు అందం లేదని, వేరొకరు ఉద్యోగం లేదని, ఇలా ఏవేవో వంకలు పెట్టి వదిలేశారు. ఆ పిల్లకి పెళ్లి అవుతుందా అన్న అనుమానం అందరిలోనూ పెరిగిపోయిన సమయంలో పెళ్లి కుదురుతుందని ధీమాగా చెప్తున్నా గురునాథానికి సహాయం
చెయ్యాలనే ఉంది. అయితే తన దగ్గర ఉన్నది 10,000 మాత్రమే. ఈ 10,000 కూడబెట్టడానికి ఎంత కష్టపడ్డాడో ఆ దేవుడికి తెలుసు. ఈ డబ్బు తన చెల్లెలి పెళ్లి కోసం దాచింది. ఈ విషయం ముఖ్య స్నేహితుడు గురునాథానికి తెలుసు. అదీ కాక 4 రోజుల క్రితం అరవిందను చూసిన పెళ్లి కొడుకు నుంచి వార్త వస్తుందని ఎదురు చూస్తున్నాడు. మరి స్నేహితుడికి సహాయపడటం ఎలా? గురునాథం దగ్గర నుంచి తను ఎన్నో విషయాలు ఎన్నోసార్లు ఉపకారం పొందినప్పుడు అతను ఒక్కసారి అడిగితే ఏమని చెప్పాలి? ఇరకాటంలో పడిపోయి లోపల ఆలోచిస్తూనే పైకన్నాడు. ఇంతకీ అసలు వరుడెవరో చెప్పవయ్యా. చెప్తాను విను. కుర్రాడు బీకాం చేశాడు, స్టెనోగా పనిచేస్తున్నాడు. మా చెల్లాయికి తనే ఎక్కడో ఒకచోట ఉద్యోగం చూపించుకుంటాను అన్నాడు. ఇది చాలు, బావుంది. నన్ను సాయం అడిగావు కదూ గురునాథం. ఒక్క మాట, మారుకి సంబంధాలు వెతుకుతున్నానని నీకు తెలుసు కదా. 4 రోజుల క్రితం ఓ మంచి సంబంధం చూశాము. చెల్లాయిని చూశారు. ఇవాళ రేపు ఉత్తరం రాస్తారు అని. అది కనుక కుదిరితే సాయం చేయలేనంటావు అంతేనా? మరేం పర్లేదు, నేను మరెక్కడైనా చూసుకుంటాను. కానీ అరవింద్కి ఆ సంబంధం కుదరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీదంత మంచి మనసురా గురునాథం. ఇందులో మంచి అంటూ నన్ను గొప్ప చేయకు. నీ కష్టం ఎలాంటిదో నాకు తెలుసు. అవును కానీ ఆ కుర్రాడిది ఏ ఊరేనా? కాదు, కలకత్తా. చాలా శ్రీమంతుడిలా ఉన్నాడు. అలాగా, చాలా సంతోషం. కుర్రాడి తల్లిదండ్రులు కూడా వచ్చారా? లేదు, స్నేహితుడు ఎవరో వెంట వచ్చాడు. అవునా? అతని పేరేంటి? కృష్ణకిషోర్. వైట్ ఫీల్డ్లో వచ్చారా? అవును, నీకెలా తెలుసు? నాకు తెలియదు కానీ నా చెల్లి పెళ్లి విషయంలో సహాయం కోసం 2 రోజులుగా తిరుగుతున్న సందర్భంగా 9 మంది స్నేహితులే గాని పరిచయస్తులే గాని వాళ్ళకి సంబంధించిన అమ్మాయిలని ఆ వరుడు చూశాడని చెప్పినది గుర్తుకొచ్చింది. ఇంతకుమించి నాకు ఇంకేం తెలియదు. ఆ కృష్ణకిషోరు వేరే ఉండొచ్చు. వస్తాను. మీనాక్షి ఇచ్చిన కాఫీ అందుకుని తాగేసి వెళ్ళిపోయాడు. హనుమంతరావు మనసు అదోలా అయిపోయింది. అరవింద్ నచ్చిందని వాళ్ళు కబురు పెడతారని ఎదురు చూస్తున్నారు. కానీ అతను అందరు అమ్మాయిల్ని ఇలా చూశాడని తెలిసి నీరు కారిపోతోంది మనసు. మరోవైపు అంతరాత్మ మందలిస్తోంది. అతను అలా చూడటంలో తప్పేమిటి? కాదంటానికి తనెవరు? ఎందరినో చూస్తారు, నచ్చిన పిల్లని ఎంచుకుంటారు. ఎందుకు బాధపడటం వల్ల లాభం ఏమిటి? పెళ్ళి అనేది ఆడపిల్ల అదృష్ట ప్రకారం జరుగుతుంది. పెద్దవాళ్ళు చేయవలసింది ప్రయత్నం మాత్రమే. నిట్టూరుస్తూ చప్పును వెనక్కి తిరిగి చూశాడు. ఈ మాటలన్నీ అరవింద వినలేదు కదా అని. అరవింద్ అప్పటి వరకు అక్కడే నిలబడి లోపలికి వెళ్ళటం కనిపించింది. హనుమంతరావు మనసు మరీ బాధపడసాగింది. అసలే అరవింద చాలా సెన్సిటివ్. ఇలాంటి విషయాలు జరిగితే బొత్తిగా తట్టుకోలేదు. ఇప్పుడు ఎలా? అసలు ఎవరో చెప్తే వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకోకుండా చెల్లెల్ని చూపించడానికి తను చేసిన పెద్ద తప్పు. పిచ్చి మీనాక్షి. వాళ్ళు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి అరుకి పెళ్లి కుదిరిపోయినట్లుగా ఆటలు పట్టించేస్తోంది. ఇది జరగకపోతే అరు ఎంత బాధపడుతుంది? హనుమంతరావు మనసు అల్లకల్లోలమైపోసాగింది. రోజులు గడుస్తున్నాయి. హనుమంతరావు చెల్లెల కోసం ఎందరెందరో పెళ్లి కొడుకుల్ని వెతుకుతున్నాడు. పెళ్లి కొడుకులు వస్తున్నారు, వెళ్తున్నారు. మీనాక్షి ఎరుగు పొరుగు వారికి అరవింద పెళ్లి చూపుల విషయం మంచి కాలక్షేపం పటారీలు అయిపోయాయి. ఈ కాలంలో కొందరు ఆడపిల్లలకి ఉద్యోగం రావడం కష్టమైపోతుంటే మరికొందరికి 3 ముళ్ళు పట్టం గగనమైపోతోంది. మా కాలమే బాగుంది. ఇలా చూస్తే అలా పెళ్లి ఖాయమైపోతూ ఉండేది. అరవింద అందాల భరిణ, చదువుల సరస్వతి, కామధేనువు లాంటి బ్యాంకు ఉద్యోగం ఉంది. ఇన్ని ఉన్నా మరేం కావాలో వచ్చిన ప్రతి విధవ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాడని ఓ గృహిణి అంటే మరొక ఆవిడ గొంతు తగ్గించి ఏ కుజదోషమో ఉండి ఉంటుంది. లేకుంటే ఇలా జరగదని తన అనుమానం బయటపెట్టేస్తోంది. అవునా? అదే నిజమై ఉండొచ్చు. అందరి ముఖాల్లో ప్రశ్నార్థకం కనిపిస్తూ ఉంటుంది. ఈ వార్త అలా అలా పాకిపోసాగింది. అది అలా అలా తిరిగి మీనాక్షి చెవి వరకు వచ్చింది. అంతే. మీనాక్షి అమ్మలక్కల మీద విరుచుకుపడింది. తెలిసి తెలియని మాటలు మాట్లాడితే పళ్ళు రాలకొడతాను అంటూ అర్ధగంట ఆయాసపడింది. భర్త రాగానే చెప్పేసింది. హనుమంతరావుకి ఇలాంటి మాటలు మరీ బాధ కలిగిస్తున్నాయి. అయినా శాంతం తెచ్చుకుని భార్యను అనునయిస్తూ మీనా, లోకులు పలుగాకులు ఏదేదో అంటారు. అది మనం పట్టించుకోకూడదు. కాలం మనది కానప్పుడు మనం ఓర్పు వహించాలి అంటాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ కోపం ఆగదు. ఏం చేయను? పోనివు గాని ఈ మాటలేవి అరువు చెవి దగ్గరకు వెళ్ళనీయకు, తెలుసా? అలాగే. ఇలా జరిగిపోతున్నాయి రోజులు. మళ్ళీ ఓ సంబంధం చూశాడు హనుమంతరావు. అరవింద ఖచ్చితంగా చెప్పేసింది. నేనింకా ఏ పెళ్లి కొడుకు ఎదుట కూర్చొని అన్నయ్యా, వాళ్ళని రావద్దని చెప్పు. అరవింద మాటకి తిరుగులేదు అన్నది హనుమంతరావుకి తెలుసు. కానీ ఎలా పెళ్లి జరగటం? పిల్లని చూడకుండా ఎవరూ పెళ్ళాడటానికి ముందుకొస్తారు? ఇదే దిగులు హనుమంతరావుకి. అరవింద్ లోపల ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ పైకి గంభీరంగా ఉండిపోతోంది. ఒకరోజు బ్యాంకులో పనిచేసుకుంటూ ఉండగా అరవింద్కి ఫోన్ వచ్చింది. హలో, ఎవరు మాట్లాడుతున్నది? అడిగింది. అవతల నుంచి వినిపిస్తోంది. హలో అరవింద్ గారు, మీ ఫోన్ నెంబర్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో చెప్పలేను. అయినా దొరికారు అంటూ గడగడ వినిపిస్తోంది ఓ మగ కంఠం. ఇంతకీ మీరెవరో?
నేనండి, గుర్తుపట్టలేదు మిమ్మల్ని చూడటానికి. అదే పెళ్లి చూపులకు వచ్చాను. మీ వదిన గారు చేసిన పకోడీ రుచి ఇంకా నా నాలుక మర్చిపోలేదు. అన్నట్టు మన పెళ్లి విషయం మా నాన్నను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు సాయంకాలం ఒకసారి కలుసుకుంటారా? ఎందుకు? మరేం లేదు, పెళ్లి విషయం తర్వాత ఆలోచిద్దాం. మన స్నేహితుల్లో కలుసుకోవచ్చు కదా. కోవచ్చు, కానీ నాకు టైం ఉండదండి. వీలు చూసుకోండి. ఈరోజు మీ బ్యాంక్ వస్తాను, మర్చిపోకూడదు అంటూ జవాబు కోసం ఆక్కండా ఫోన్ పెట్టేశాడు అతను. 5 గంటలయ్యి అరవింద బ్యాంకు వదిలి బయటకు వచ్చేసరికి అతను రెడీగా ఉన్నాడు స్కూటర్ మీద. హలో అరవింద గారు అన్నాడు. హలో అంది ముక్తసరిగా. రండి పోదాం, కాఫీ తాగుదాం, ఆ తర్వాత సినిమా. అరవింద్ అతన్ని నిశ్చితంగా చూసింది. ఆ పిలుపులో మర్యాద లేదు, మాటలో మృదుత్వం లేదు. స్కూటర్ మీదేనా అంది కాస్త కటువుగా. ప్రస్తుతానికి నాదే అనుకోండి. అయినా అలా అడిగారు? ఎరువుదని మీరు కూర్చున్న తీరులోనే తెలుస్తోంది. అతని ముఖం నల్లబడ్డా. భలే జోకు వేశారే అంటూ నవ్వాడు. ఏది జోకో మీకు బాగా అర్థమవుతుందనుకుంటాను. అరవింద్ నడుస్తుంటే ఆమెను అనుసరిస్తూ స్కూటర్ పోనిస్తున్నాడు సుబ్బారావు. మీ పేరు డబ్బారావు అన్నట్లు గుర్తు, నిజమేనా? మరో జోకు, నా పేరు సుబ్బారావు. స్కూటర్ ఎక్కండి, కాఫీ తాగుదాం. కారున్న ఫ్రెండ్ ఎవరు లేరా మీకు డబ్బారావు గారు? హిహిహి, మీరు పెళ్లి చూపుల నాడు చాలా అమాయకురాల్లా కనిపించారు, కానీ ఇవాళ చూస్తుంటే ఎలా ఉన్నాను? చండిక చెల్లెల్లా కాదు, చండిక అక్కనవుతాను. ఇంకాసేపు నువ్వు ఇలానే నా వెంట నడిస్తే వెళ్ళు తీక్షణంగా అంది అరవింద. మీకు అంత కోపం రావడానికి నేనేం చేశానండి? రాస్కెల్, ₹1,00,000 కట్టడానికి ఆశపడి పెళ్లి ఖాయం చేసుకుని నా దగ్గరకు వచ్చి కళ్ళబొల్లి కబులు చెప్తున్నావా? ఏడ్చి చెంప పగలకొట్టింది అరవింద. సుబ్బారావు హడిలిపోయాడు. బ్యాంకు దగ్గర అంత మర్యాదగా మాట్లాడుతున్నట్లే నటించి ఇంత దూరం తీసుకొచ్చి ఏడ్చి చెంప పగలకొట్టినందుకు అవమానంగా అనిపిస్తున్నా తన్నెవరన్నా చూస్తున్నారేమో అన్న భయంతో చెంప చేత్తో పట్టుకుని చూస్తుండగానే కాస్త దూరంలో నిల్చుని చూసిన ఇద్దరు యువకులు చప్పట్లు కొడుతూ దగ్గరికి రావడం కనిపించింది. చెల్లాయ్, నీ ధైర్యానికి నా జోహార్లు. అందుకోమ్మా నా అభినందనలు. నీలా ఆడపిల్లలు ధైర్యంగా ఇలాంటి కుటిలకు బుద్ధి చెప్పగలిగితే ఈ డబ్బారావులు పత్తా లేకుండా పారిపోతారు. మీరు నన్ను ఎరుగరు, కానీ ఇందాక నుంచి మీ ఇద్దరిని గమనిస్తూ నడుస్తున్నాను. ఏమోయ్, నువ్వేం తప్పు చేశావో నాకు తెలియదు, కానీ మర్యాదైన ఓ యువతికి కోపం కలిగించావు. మరో 2 నేను వడ్డిస్తానంటూ చెయ్యెత్తేసరికి సుబ్బారావు గాబరపడి పారిపోవాలని చూశాడు, కానీ ఎరువు స్కూటర్ కాదలని మొరాయించింది. అతని ముఖంలోని భయం చూస్తూ పిరికి సన్నాసి. వదిలే బ్రదర్ అంటున్న మరో గొంతు వినిపించి తల తిప్పి చూసింది అరవింద. అతను అప్పుడే చూశాడు. ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. ఇద్దరి కళ్ళలోనూ మెరుపు కనిపించింది. అరే మీరా అన్నాడు ఉదయ్. మీరా? అరవింద పెదవులు సన్నగా పలకసాగాయి. ఉదయ్ అరవింద్ దగ్గరగా వచ్చాడు. ఉదయ్, నా బస్సు వచ్చేసింది, వస్తా. స్నేహితుడు బస్సు ఎక్కేశాడు. ఉదయ్కి విషయం అర్థమైంది. స్కూటర్తో కుస్తీ పడుతున్న సుబ్బారావు దగ్గరికి వెళ్ళి, బ్రదర్, అలవాట్లేని అవపోసనంలా ఉంది, ఉండు అని స్టార్ట్ చేసి వీపు మీద 4 చరిచి, బ్రదర్, మర్యాద మనిషికి చాలా అవసరం అనేది తెలిసి ఉంటుంది కదూ, వెళ్ళు అన్నాడు. సుబ్బారావు బ్రతుకు జీవుడా అనుకుని స్పీడుగా వెళ్ళబోయి మరో స్కూటర్ అడ్డు వచ్చి తప్పించుకోవడం చేతకాక కింద పడిపోయాడు. మీ పేరు అంటూ ఉదయ జ్ఞాపకానికి తెచ్చుకో ప్రయత్నిస్తుంటే, నా పేరు అరవింద. మీరు మర్చిపోయినా నేను మీ పేరు మర్చిపోలేదు. ఉదయ్ అని ఎవరిని పిలిచినా మీరేమో అని వెనక్కి తిరిగి చూస్తాను. నిజంగానా? అతను చిరునవ్వు నవ్వాడు. నిజంగా నిజం. అతను మళ్ళీ నవ్వి, నిలబడిపోయారే, కాస్త దూరం నడుద్దాం పదండి అంటూ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుస్తున్నాడు. ఉమ పెళ్లి తర్వాత మీరు కనిపించనే లేదు అంది కినుకగా. మీ అడ్రస్ ఇవ్వలేదు. ఉమ పెళ్లిలో తీసిన ఫోటోలు వచ్చాయి. అవునా? నాకు చూపరు? తప్పక చూపిస్తాను, కానీ ఎలా? బ్యాంకుకి తీసుకురమ్మంటారా? వద్దు, ఇంటికి రండి, అడ్రస్ చెప్పింది. ఓ, తప్పకుండా వస్తాను. మరి సెలవా? కాఫీ తాగుదాం. ఈ మాట నేనే అడుగుదాం అనుకున్నాను, కానీ అంటూ దవడ చేత్తో సవరించుకుంటూ ఉంటే కిలకిలా నవ్వేసింది అరవింద. అతను నవ్వుతూ హోటల్ వైపు అడుగు వేశాడు. అరవింద అతన్ని అనుసరించింది. మళ్ళీ ఆదివారం వచ్చింది. అరవింద మార్నింగ్ షోకి వెళ్ళాలని ప్రోగ్రాం వేసింది. అన్నగారిని నిద్ర లేపి స్నానం వరకు తీసుకొచ్చింది. అరవింద, నా వంట అయిందమ్మా, మీ అన్నగారిదే ఆలస్యం. మీనాక్షి వంటగదిలో నుంచి కేక పెడుతోంది. హనుమంతరావు కూడిరాగం తీస్తూ బాత్రూంలోకి వెళ్ళాడంటే గంటకు కానీ స్నానం పూర్తి కాదు. అన్నగారు వేసుకోవాల్సిన బట్టలు, చెప్పులు, బెల్టు రెడీగా పెట్టింది. టేప్ రికార్డర్లో వస్తున్న ఇంగ్లీష్ మ్యూజిక్ వింటూనే ఈ పనులన్నీ చేయసాగింది అరవింద. ఇంతలో కాలింగ్ బెల్ ట్రింగుమంటూ మ్రోగింది. రికార్డర్ సౌండ్ తగ్గించి వెళ్ళి తలుపు తెరిచింది. 50 ఏళ్లు పైబడ్డ ముసలాయన, పంచాలాల్చి, భుజం మీద ఉత్తరీయం, చేతిలో చిన్న కర్ర, కళ్ళకి సోడాబుట్టి అద్దాలాంటి కళ్ళజోడుతో నిలబడి ఉన్నారు. అరవిందను చూస్తూ అడిగాడు, హనుమంతరావు గారి ఇల్లు ఇదేనా? అవును, మీరెవరు అన్నట్టు చూసింది అరవింద. చెప్తాను కానీ ఆయన ఇంట్లో ఉన్నారా? నెమ్మదిగా అడిగాడు. ఉన్నారు, లేరు, బయటికి వెళ్ళారు, ఇప్పుడు రారు.
అలవాట్లేని అబద్ధం చెప్పడం చేతకాక నిజం చెప్తే ఈయన ఇప్పుడిప్పుడే వదిలేలా లేడని లోపల పళ్ళు కొరుక్కుంటూ పైకి మర్యాద నటిస్తూ చూడసాగింది. అలాగా అయితే ఆయన వచ్చే వరకు లోపల కూర్చుంటాను, మరి కాస్త దారి వదిలమ్మా. అరవింద్ షాక్ తింది. బాబోయ్ ఇప్పుడెలా అనుకుని గాబరా పడసాగింది. ఇంతలో ముసలాయన లోపలికి రావటం, కూర్చోవటం, ఆ గదంతా కలిగి చూడటం అయ్యి మళ్ళీ ప్రశ్నించాడు. ఇంతకీ ఆయన నీకేమవుతారు? ఎత్తి కుదేస్తే 2 అవుతాడు విసురుగా అంది. ఏమిటో నువ్వు చెప్పింది వినిపించావలేదు, మరోసారి చెప్పమ్మా. మా వదిన మొగుడు. అవునా? నీ జవాబు ఏదో దొంగ తిరుగుళ్ళ అనిపిస్తోంది. అవన్నీ నాకెందుకు కానీ చూడమ్మా, హనుమంతరావు గారికి ఓ చెల్లెలు ఉంది గట్ట కదా, ఆ పిల్ల ఎలాంటిదో కాస్త చెప్పు. అరవింద్ ఆయన్ని యగాదిగా చూసింది. తన కోసం ఈయన ఎందుకు వచ్చినట్లు అర్థం కావట్లేదని ఊరుకోవటానికి వీల్లేని పరిస్థితి. ఓవైపు అన్నగారి స్నానం కానిచ్చినట్లుంది. నీళ్లు చప్పుడుతో పాటు కూడి రాగం కూడా వినిపించడం లేదు. త్వరగా ఈయన్ని పంపకుంటే మార్నింగ్ షో గోవిందా అవుతుందనుకుని ఏం పనండి ఆ చెల్లెలతో? నా ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పలేదు కదా. అమ్మో ముసలాయన తెలివిగల ఘటనలాగే ఉన్నాడు అనుకుంటున్న అరవింద్ అని హనుమంతరావు బాత్రూంలో నుంచి బయటకు వస్తే అడిగాడు, ఎవరమ్మా వచ్చింది అని. నీకోసమే వచ్చాడెవడో ముసలాయన, విషయం నీకని చెప్పడట. విసుగు నిండిన ముఖంతో వెళ్ళిపోయింది. హనుమంతరావు లుంగి కట్టుకుని షర్ట్ వేసుకుని వచ్చి కూర్చున్నాడు. మీరు నా కోసమే వచ్చారట? అవును, మీతో ఓ పనుండి వచ్చాను. నా పేరు శంకర్రావు, పడిపంతులుగా రిటైర్ అవబోతున్న వాడిని. మా స్వగ్రామం రాజమండ్రి దగ్గర ఓ చిన్న గ్రామం. అలాగా? నాకు 2 కొడుకులు. పెద్దవాడు ఏజీ ఆఫీసులో ఈ ఊళ్ళోనే పనిచేస్తున్నాడు. రెండోవాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పోతే మరో ఆడపిల్ల పెళ్ళికుంది, ఇంటర్ పాస్ అయింది, పేరు పద్మ, లక్షణంగా ఉంటుంది. ఆయన ఆగారు. అమ్మాయి అని చెప్తున్నారు, నా దగ్గర మగపిల్లలు లేరండి. ఆ మాటలకు ఆయన పెద్దగా నవ్వేశాడు. అరవింద్లో సహనం నశించింది. రికార్డ్ ప్లేయర్ ఆన్ చేసి సౌండ్ పెంచింది. ముందు గదిలో వాళ్ళ మాటలు వినిపించడం లేదు కానీ అన్నగారు వదిన దగ్గరికి రావటం, ఆవిడ క్షణంలో కాఫీ కలిపి ఇవ్వటం చూస్తే ఆ వచ్చిన ఇప్పట్లో వెళ్ళేలా లేడన్నట్లుగా అనిపించింది. నిట్టూర్చి సినిమాకి వెళ్ళాలన్నా ఎన్ని విఘ్నాలో అనుకుంటూ పాటలు వినటంలో మునిగిపోయింది. అర్ధగంట తర్వాత మీనాక్షి అరవింద్ దగ్గరికి వచ్చింది. అర్ధమొగుడు 1/2 నిమిషంలో ముఖం కడుక్కుని ముస్తాబు ముగించుకుని మొన్న కొన్న జార్జెట్ చీర కట్టుకురా అంది. ఎందుకు? కూర్చుని చోటు నుంచి కదలకుండానే అడిగింది. నేను చూడటానికి ముసలాయన వచ్చాడు. ఆ ముసలాయన నన్ను చూడటానికి నేనేం పూర్ణమ్మను కాను. మీనాక్షి పకపక నవ్వింది. ఇంతకీ ఆయన ఎవరనుకున్నావు? ఓ పెళ్లి కొడుకు తండ్రి. ఏ పెళ్లి కొడుకు అని ప్రశ్నించకు. పెళ్లి కొడుకు కూడా ఎవరో నాకు తెలియకుండానే ఆయన గారి తండ్రికి నన్ను చూపిస్తారా? మీకెంత ధైర్యం? ఆవేశపడిపోసాగింది అరవింద. అమ్మ తల్లి, మాకంత ధైర్యం లేదు కాక లేదు. విషయం విప్పి చెప్పకుండా నిన్ను ఇంకాసేపు ఏడిపించారనే ఉంది కానీ మీ అన్నయ్య యమధర్మరాజు పళ్ళు కళ్ళు నూరి నన్ను మింగేస్తారు. అందుకని అసలు విషయం చెప్పేస్తున్నాను. వరుడెవరో కాదు, నీకు తెలిసిన వాడే తల్లి. విజయవాడ పెళ్ళికి వెళ్ళినప్పుడు నీ ఫోటోలు ఎడా పెడా తీసేలా ఆ హీరో ఉదయ్, అతనికి నువ్వు నచ్చావట. నీ అభిప్రాయం తెలుసుకోమని తండ్రిని రాయబారం పంపాడు. ఇది కథ. వరులను వెతుకుతూ 25 జతలు చెప్పులు అరిగే ఈ రోజుల్లో వరుడే మీ చెల్లాయి నాకు కావాలని రావటం విని మీ అన్నయ్య ఇది కళానిజమా అని అర్ధగంట నుంచి తప్పిప్పైపడి ఆఖరికి ఎగిరిపోతున్నారు. నేను పట్టుకోలేక చూస్తున్నాను. మీనాక్షి కుక్క తిప్పుకోకుండా చెప్పేసింది. అరవింద నోరు తెరుచుకుని అంతా విని 2 క్షణాల తర్వాత తేరుకొత్తి, ఆయన గారికి ఇష్టమైతే చాలా, నాకు ఇష్టం కావద్దు గయ్యం అంది. నీ ఇష్టం తెలుసుకోవాలంటే అందుకే కదా మీ అన్నయ్య పంపారు. కాదు అంటే సరే వాళ్ళకి చెప్పేస్తాను. మీనాక్షి రివ్వును వెళ్ళిపోబోయింది. ఆ ముసలాయన నన్ను ఇందాకే చూశాడు, ఇంకా ముస్తాబెందుకు? వెళ్ళబోతున్న మీనాక్షి వెనక్కి వచ్చి ఆడపడుచు బుగ్గలు సాగతీస్తూ నవ్వింది. మాకు ఈ జవాబు చాలు. నిర్ణయం కోసం నీకు టైం ఇస్తే మా ప్రాణాలు తీస్తామని ఈ ట్రిక్ ఉపయోగించాం. ఇంక నేను పోతున్నా. అరవింద తెల్లముఖం వేసుకుని 2 నిమిషాలు కూర్చుంది. తర్వాత చివారను లేచి మధ్యగదిలోకి వచ్చి తొంగి చూసింది. అక్కడ ఎవరూ లేరు. వదిన, ముసలాయన ఏడి అని అడిగింది. ఆయన అలా అనటం తప్పు. కాబోయే మామగారు. ఆయన్ని సాగరంపటానికి వెళ్ళారు మీ అన్నయ్య. చూడు, ఇవాళకి మార్నింగ్ షో క్యాన్సిల్. మళ్ళీ వారం తప్పకపోదాం. ఇంక నన్ను పలకరించకు అన్నట్టుగానే మీనాక్షి పెదవి కదపలేదు. అరవిందకు కోపం వచ్చేసింది. చేతికందినవన్నీ విసిరికొట్టింది. ఏం చేసినా లాభం లేకపోయింది. అరవింద ముందు గదిలోకి వచ్చి వాలు కుర్చీలో కూర్చుండిపోయింది. తన పెళ్లి దృశ్యాలు మనసులో మెదలసాగాయి. పెళ్లి పందిరిలో కెమెరా పట్టుకుని అటు ఇటు తిరుగుతున్న 6 అడుగుల అందగాడు ఉదయ్, సన్నాయి వాయిస్తున్న వాళ్ళని ఫోటో తీసుకునేందుకు యాంగిల్ చూస్తున్న ఉదయ్,
వైట్ ప్యాంటు వైట్ షర్టు టక్ చేసుకున్న అతను చాలా సాదాసీదాగా కనిపిస్తున్న అతని ముఖంలో ఏదో ఆకర్షణ చూసేవారిని ఇట్టే నిలబెట్టేస్తోంది. అతని కళ్ళు కళ్ళజోడులో నుంచి చురుగ్గా కనిపిస్తున్నాయి. సన్నాయి మేళం వారిని ఫోటో తీసిన తర్వాత 3 ఏళ్ల ఆడపిల్ల పట్టుపావడా వేసుకుని పూల జడ కుట్టుకుని పావడాలో నడకరాక ఎత్తి పట్టుకుని అవస్థపడే ఆ పిల్లను చూసి అందరూ నవ్వుతుంటే కెమెరా క్లిక్ మనిపించాడు. బానంత పొట్టతో అటూ ఇటూ హడావుడిగా తిరిగే పురోహితుడిని ఫోటో తీసుకున్నాడు. అలా ఫోటోలు తీసే ఉదయ్ని ఇంకా ఇంకా చూడాలనిపించి చూసింది. అతనంటే ఏదో తెలియని ఇష్టం కూడా ఏర్పడింది. కానీ తన మనసు నేరుగా తెలుసుకోకుండా ఇలా రాయబారం పంపడం నచ్చలేదు. అతని పని పట్టించాలి, కానీ ఎలా? ఆలోచనలో పడిపోయింది అరవింద. కళాభవన్లో చిత్రకళా ప్రదర్శన జరుగుతోంది అని పేపర్లో చూసినప్పుడు మెరుపులా ఆలోచన తట్టింది. ఉదయ్ ఇక్కడ తప్పక దొరుకుతాడని. అంతే. బ్యాంక్ టైం అయ్యి బయటకు వస్తుండగానే ప్రమీలని అడిగింది. అలా కళాభవన్కి వెళ్ళి తర్వాత మీరటు నేనుటూ వెళదాం. మా ఆయన కోపిష్టి బాబు. కాస్త ఆలస్యమైన రోజుని ఇల్లుని కురుక్షేత్రం చేస్తాడు. నేను రాలేను అంటున్న ప్రమీలని బ్రతిమలాడి ఆటోలో కళాభవన్కి తీసుకెళ్ళింది అరవింద. అక్కడ ఎవరెవరో తెలిసిన వారు కనిపించారు కానీ ఉదయ్ కనిపించలేదు. అతను ఎందుకు వచ్చుండడు అని తలబద్దలు కొట్టుకున్నంతగా ఆలోచించగా అప్పుడు గుర్తుకొచ్చింది. ఈ ప్రదర్శన ప్రారంభమై 4 రోజులు అయిపోయిందని. మొదటి రోజే వచ్చి వెళ్ళుంటాడు. నుదురు కొట్టుకుని ప్రమీల చేయి పట్టుకుని లాగింది. పదపోదాం. ఉండు అరవిందా, ఇంకా 4 చిత్రాలున్నాయి, పూర్తిగా చూసి వెళదాం. అరే, నువ్వు కావాలని వచ్చి అన్నీ సరిగా చూడవే. మూడు పోయింది, బోరుగా ఉంది. పద పోదాం. చిత్రాలు చూడటానికి కూడా 3 కావాలమ్మా? అవును. అయితే నిన్ను పెళ్ళాడిన అతను చాలా కష్టపడతాడు. ముందు వస్తావా రావా? వచ్చావా ఆటోలో మీ ఇంటి దగ్గర దించుతాను, లేదా హాయిగా వెళ్ళిపోతాను. అంత పని చేయకు తల్లి, వస్తాను పద. ప్రమీల స్వభావం బాగా తెలుసు అరవిందకి. అందుకే బెదిరించి తనకి కావలసిన పని చేయించుకుంటూ ఉంటుంది. ఆటో పిలిచి ఎక్కి ప్రమీలని వాళ్ళ ఇంటి దగ్గర దించేసి వస్తాను ప్రమీల అంది. సరే. అరవింద్కి ఒళ్ళు మండింది. సభ్యతకైనా లోపలికి పిలవదు. ఎందుకనో తెలీదు. విసుగ్గా ఇల్లు చేరింది. ఆటోకు 15 రూపాయలు అయ్యాయి. దండగ మారి పని నిట్టూర్చింది. నీరసంగా లోపలికి నడిచింది. వదిన గారు టిఫిన్ ప్లేట్ టీపాయ్ మీద పెట్టి ఉత్తరం చూపిస్తూ మీ ఉమ్మ దగ్గర నుంచి వచ్చింది. చప్పున బట్టలు మార్చుకుని మొహం కడుక్కురా అంది. అరవింద 5 నిమిషాల్లో వచ్చి ఉత్తరం అందుకుంది. కొత్త దంపతుల్లా ఉత్తరాలు కుప్పించేసుకుంటున్నారు. ఏంటి విశేషాలు? నీ ఉత్తరం చూడప్పా. కూడదు. పోనీ టిఫిన్ ముందు తిను. మీనాక్షి మూతి ముడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరవింద ఉత్తరం చదువుకుంటూ టిఫిన్ తినసాగింది. అరవింద, నువ్వు క్షేమం కదూ? అన్నయ్య వదిన క్షేమం కదూ? ఇక్కడ మేము క్షేమం. మా శ్రీవారి సెలవు అయిపోతుంది. నేను అక్కడికి వెళ్ళటానికి ఇంకా టైం పడుతుంది. ఆయన్ని వదిలి నేను ఎలా ఉండగలనో తెలియటం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇల్లుని ఎలా తీర్చిదిద్దుకోవాలో పథకాలు వేసుకున్నాము. మా ఇల్లు స్వీట్ హోమ్ కావాలని ఉంది. అలా చేసుకోవటం నా చేతిలో ఉందని నాకు తెలుసు. శ్రీవారికి డ్రింక్ చేయటం అలవాటు ఉన్నది. దాని మోతాదు మించకుండా ఉండేలా చూడాలి. ఈ విషయాలన్నీ సరే. నీ పెళ్లి సంబంధాలు ఏమయ్యాయి? త్వరగా చేసుకో, నేను వస్తాను. ఇట్లు ఉమా. ఈసారి చిన్న ఉత్తరం రాసింది అనుకుంటూ ఉత్తరం కవర్లో పెట్టి కాఫీ తాగేసింది. ఇంతలో హనుమంతరావు వచ్చాడు. ఏమ్మా, ఎంతసేపు అయింది వచ్చి అంటూ బట్టలు మార్చుకునేందుకు తన గదిలోకి వెళ్ళాడు. అరు, రవీంద్ర భారతిలో బాలమురళీకృష్ణ పాట కచేరీ ఉంది, వస్తావమ్మా? ఇంకో గంటలో వెళ్ళాలి. లోపల నుంచే అడిగాడు. రానుగాక రాను. కర్ణాటక సంగీతం బోర్ అంది. రాకపోతే మానే గాని నీ అయిష్టాన్ని చెప్పి కోపం తెప్పించుకో. మీ వదిన నేను వెళ్తాం అని అర్ధగంటలోనే బయలుదేరి వెళ్ళిపోయారు. అరవింద్కి ఏమీ తోచలేదు. ఉదయ్ ఎక్కడా కనిపించలేదు. ఇదిగో రేపు ఫోటోలు తెచ్చి చూపిస్తా అన్నాడు. వారం రోజులు గడిచిపోయాయి, పత్తా లేడు. ఇతన్ని కట్టుకుంటే ఇక ముందుకు ఆలోచించకుండా ఓ ఇంగ్లీష్ నవల పట్టుకుని చదువుతూ టైం మర్చిపోయింది. ప్రోగ్రాంకి వెళ్ళిన అన్నగారు వదిన గారు వచ్చేశారు. భోజనాలు చేస్తుండగా మీనాక్షి అంది, ప్రోగ్రాం చాలా బాగుంది. నువ్వు రమ్మన్నా రాలేదు కానీ ఉదయ్ అక్కడికి వచ్చాడు. అతనికి కర్ణాటక సంగీతం అంటే చాలా ఇష్టం. నిద్ర మొత్తం ఎగిరిపోయింది అరవింద్కి. ఆ బుద్ధావతారానికి కర్ణాటక సంగీతం అంటే కూడా ఇష్టమా? హే భగవాన్, నన్ను నువ్వే రక్షించాలి. చాలా పొద్దుపోయినా అరవింద్కి నిద్ర రాలేదు.
వారం రోజులు ఎదురు చూసినా ఉదయ్ రాలేదు. ఆలోచించి అతని ఆఫీస్కి వెళ్ళింది. బ్యాంకుకి సెలవు పెట్టి లంచ్ టైం కావటం వల్ల కాబోలు సెక్షన్లో ఎవరూ లేరు. ఓ ముసలాయన టిఫిన్ చేశాడు కాబోలు మూతి తుడుచుకుంటూ వస్తుంటే అడిగింది, ఈ సెక్షన్లో పనిచేసే ఉదయ్ కావాలండి, ఎక్కడున్నాడు? ఆయన అరవింద్ని కింద నుంచి పైకి చూసి ఒక క్షణం ఆలోచించి, గుర్రాల సుబ్బారావు కావాలా? అతను ఎప్పుడూ ఉండడమ్మా. అవును, ఈ సుబ్బారావు వడ్డీ వ్యాపారం ఏమైనా చేస్తూ ఉంటాడా? అందరూ అతని కోసం వస్తూ ఉంటారు అన్నాడు. చెవిటి మాలోకం కాబోలనుకుని కాస్త బిగ్గరగా అంది, ఉదయ్ కావాలి. నాకు చెవుడు అనుకున్నావా? లేదు కానీ ఆ ఉదయ్ ఉన్నాడు చూసావు, అతను మంచి ఫోటోగ్రాఫరే, ఒప్పుకుంటాను. అది అతనికి హాబీ, అది ఓకే. కానీ 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయకూడదమ్మా. చేస్తే ఉద్యోగం చేయి, లేదా ఏ సెంటర్లోనన్నా ఫోటో స్టూడియో తెరిచి కాలు మీద కాలేసుకుని కూర్చో అని. కానీ అతను నా మాట వినడు. ఇతనితో వేగలేక చూస్తున్నానమ్మా. ఇంతకీ అతనితో నీకేం పని? ఇన్నాడు సర్వీస్లో అతని కోసం వచ్చిన ఒకే ఒక్క ఆడపిల్లని నిన్నే చూశాను. నేను చెప్తున్నది వినిపిస్తున్నట్లేదు పాపం. చెవుడా అలా వెర్రి బాగుల దానిలా చూస్తున్నావు? ఈయనతో మాట్లాడటం కష్టం అనుకుని ఆఫీస్ వరండాలోకి వస్తుంటే ఓ ప్యూన్ అడిగాడు, ఎవరు కావాలండి? ఉదయ్ గారు కావాలి. హోటల్ సరోవర్లో గులాబీల ప్రదర్శన జరుగుతోంది. అక్కడికి వెళ్ళారు. తిరిగి రావచ్చు, కూర్చోండమ్మా. అరవింద అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. అర్ధగంట తర్వాత ఉదయ్ వస్తూ కనిపించాడు. అతని వాలకం చూస్తే తన్ని చూస్తాడని అనిపించక చప్పును లేచి ఎదురుగా వచ్చింది. అతను చూశాడు. ఆశ్చర్యం, ఆనందం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. హలో, ఏమిటి మీరిలా వచ్చారు? దగ్గరగా వస్తూ అడిగాడు. అరవింద్ నమస్కారం అనేసి ఊరుకుంది. ఏమిటి ఇలా వచ్చారన్నందుకు మనసులో కోపం నిండిపోయింది. నా కోసమేనా లేక మీకోసమే? అతని మాట పూర్తి చేయనీయలేదు. అతను నవ్వేశాడు. రండి, అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. హోటల్లో కాఫీకి ఆర్డర్ చేస్తూ అన్నాడు. నాతో మీకు పనేంటో చెప్పండి. అరవిందకు మరీ మండిపోతోంది. తండ్రిని పంపి లగ్నం పెట్టుకుందామని అడిగింది. ఏమీ ఎరగని వాళ్ళలాగా ఏమిటి నాటకం? ఉదయ్ మంచినీళ్ళ గ్లాస్ అందుకుని కాస్తగా తాగుతూ ఆలోచిస్తున్నది పసిగట్టేసింది. లోపల కోపం పోయి సంతోషంగా ఉంది. కానీ ఇతని కోసం ఇన్నాళ్ళుగా వెతికి కష్టపడి సెక్షన్ తెలుసుకుని వచ్చి కలుసుకుని తీరా ఏం మాట్లాడాలో తోచడం లేదు. ఉదయ్కి ఒక్క క్షణం అరవింద్ ముఖంలోకి చూశాడు. అసలు ఏ మాట రాలేదు అరవింద్కి. సర్వర్ కాఫీ తెచ్చాడు. ఒక కప్పు సాసరు అరవింద ముందుకు జరిపి తీసుకోండి అంటూ మరో 2 నిమిషాలు ఆగిన పెదవి కదపని అరవిందను చూస్తూ మందహాసం చేస్తూ కబుర్లు చెప్పండి అన్నాడు. మీ ఉమ్మ పెళ్ళి బాగా జరిగింది కదూ? కానీ ఆ పెళ్లి ఫోటోలు తెచ్చి చూపిస్తారని. ఓ అవును కదూ, మర్చిపోలేదు. కానీ ఏదో పనుల వల్ల రాలేకపోయాను. ఎదురు చూసారా? తలూపింది. పోనీ 2 రోజుల్లో వస్తాను. అది కాదు, మరి చెప్పండి. అరవింద్ ఏదో చెప్పబోయింది. ఇంతలో ఆ ఫ్యామిలీ రూమ్లోకి వస్తున్న ఒక దంపతులు హలో ఉదయ్ గారు అంటూ దగ్గరికి వచ్చి పలకరించారు. హలో, నూతన దంపతులు బాగున్నారా అంటూ అరవింద్ని పరిచయం చేశారు. ఈమె మిస్ అరవింద, నా ఫ్రెండ్ అని. వారిని అరవింద్కి పరిచయం చేసి కూర్చోండి అన్నాడు. కూర్చోము, కానీ ఒక్క నిమిషం. మా పెళ్లి చూపులకి ముందు ఈ అందాల రాశిని ఫోటో తీసి పంపారు. ఆ ఫోటో చూసి మోసపోయాను సార్. మరెప్పుడు లేని అందాన్ని కెమెరా ట్రిక్ చేసి ఇలా చేయకండి. చూడు బ్రదర్, ఫోటో చూసిన తర్వాత అమ్మాయిని చూసే పెళ్లికి ఒప్పుకున్నావు, అవునా? ఆ పిల్ల తండ్రి ఇస్తానన్న 30,000 నిన్ను సరే అనిపించింది, అవునా? మరి బుగాయించకు అంటూ నవ్వాడు. బిగ్గరగా అనకండి, ఏదో అయిపోయిందిగా, వెళ్ళొస్తాం అంటుంటే ఆ అమ్మాయి చేతులు జోడించింది. ఆమె కళ్ళలోని కృతజ్ఞతకు క్షణం చలించిపోయాడు ఉదయ్. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఉదయ్ వాచి చూసుకుని లేచాడు. క్షమించాలి, మీరేదో చెప్పాలని వచ్చి చెప్పలేదు. మరి నాకు టైం లేదు, వెళదామా? అతను ఎంతో మర్యాదగా అన్నాడు. మా ఇంటికి ఆదివారం టీకి రండి, మీతో చాలా మాట్లాడాలి. తప్పకుండా వస్తాను. అడగాలన్న అన్ని విషయాలు గుర్తుంచుకోండి. మీరేం తెలుసుకోనక్కర్లేదా? లేదు అన్నట్లు తల ఊపి హోటల్ బయటికి వచ్చి ఆటో పిలిచి ఇంటికి వెళతారుగా, నేను వస్తాను, నమస్తే. వెళ్ళిపోయాడు ఉదయ్. అరవింద్కి ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళటం? సినిమా టైం కూడా అయిపోయింది. పుల్లాయి వ్యవహారం అన్నట్లు అయింది. అయినా ఉదయ్ కోసం ఇంత కష్టపడి వస్తే అలా ముక్తసరిగా మాట్లాడి టైం అయిపోయింది అనటం ఏం నచ్చలేదు. ఏది ఏమైనా ఈ ముద్దబ్బాయిని మరెప్పుడు కలుసుకోను అనుకుంటూ ఆటో ఎక్కి కూర్చుంది అరవింద. ఆదివారం రానే వచ్చింది. ఉదయ్ వస్తాడు. పెళ్లి ఖాయం అవ్వకముందే అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఇంట్లో అన్నయ్య వదిన ఉంటే కుదరదు కనుక వాడిని ఏదో సాకు చెప్పి బయటికి పంపాలి. ఉదయ్ని టీకి పిలిచినట్లే ఇంట్లో చెప్పలేదు కనుక ప్లాన్ వేయటం తేలిక. ఆలోచిస్తోంది అరవింద. హనుమంతరావు ఎప్పుడు లేనిది త్వరగా పనులు కానిచ్చుకుంటూ మార్నింగ్ షోకి పోదామా అన్నాడు. వద్దన్నయ్య అంది. పోనీ మ్యాట్నీకి పోదామా? కాదు,
షోకి పోదాం అంటున్న అరవింద్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. అన్నా వదినలు, గుడ్, అలాగే చేద్దాం. మీనా, సాంబారు గుత్తి వంకాయ చెయ్యి, భోజనం చేసి విశ్రాంతిగా పడుకుని నిద్రపోతాను, హనుమంతరావు సంతోషంగా అన్నాడు. మీరు మధ్యాహ్నం నిద్రపోయారంటే సోమవారం ఉదయమే లేచేది. మీనాక్షి సణుగుతోంది. సణుక్కో, నేనేం కుంభకరుని కాను, నీ వంట అయ్యే లోపల ఓ కొనుకు తీస్తాను అంటూ మంచం మీద వాలాడు హనుమంతరావు. అరవింద్ ఇల్లంతా సర్దుతోంది. చీరలు ఇస్త్రీ చేస్తోంది, కానీ మనసులో లేదు. ఉదయం వస్తే ఏమడగాలి? ప్రమీల మొగుడిలా ఆఫీసులో ఆలస్యమైతే ఇల్లు కురుక్షేత్రం చేస్తావా అనా? అన్నయ్యలా ఆదివారాలు నిద్రో అని గోలు పెట్టడం అలవాటు. పక్కింటాయిర్లా నిద్రపోతూ ఇల్లు ఎగిరిపోయేలా గొరక పెట్టడం, వంట రాదని సాధించటం, చీరలు నగలు కొనొద్దని కసురుకోవటం అనే అలవాట్లుంటే ముందే చెప్పు. ఉంటే వాటికి పూర్తిగా విరుద్ధం నా ప్రకృతి కనుక నీకు నాకు పెళ్లి కుదరదు. వచ్చిన దారిని వెళ్ళిరా మహాప్రభు అని బల్లగుద్ది చెప్పడం చెయ్యాలి. అతడు వెళ్ళను అంటే మెడపట్టి గెంటేయాలి. అంతే. అరవింద చెయ్యి చర్రుమంది. బట్ట కాలిన వాసనొచ్చి ఆలోచనల్లోంచి బయటపడి చీర వైపు చూసింది. కాలిన పొర ఇస్త్రీ పెట్టెతో పాటు లేచి వచ్చింది. బాప్రే, కొత్త చీర అనబోయి చప్పును నోరు మూసేసుకుంది. వదినగారు చూస్తే సహస్రనామార్చన చేస్తుందన్న భయంతో ఇస్త్రీ ఆపేసి తన పరధ్యాసకు తనే తిట్టుకుంది. హనుమంతరావు భోజనానికి లేచి మళ్ళా పడుకుని సాయంకాలం 5 గంటలకు నిద్రలేచాడు. టీ తాగి సినిమాకు బయలుదేరారు. అరవింద ముస్తాబు చేసుకుని తీరా ఆటో ఎక్కబోతూ కణతలు నొక్కుంటూ, చెట్ట తలనొప్పి వచ్చిందన్నయ్య, నేను రాలేను, మీరు వెళ్ళండి అని వాళ్ళు వెళ్ళవన్న బలవంతం చేసి పంపి అమ్మయ్య అనుకుంది. 5 లోపల ఉదయం రాలేదు కనుక సరిపోయింది. వచ్చుంటే మళ్ళీ గోవింద కొట్టేది నా ప్లాను. నిలువుటద్దం ముందు నిలుచుని ఓసారి పౌడర్ సరిచేసుకుని ఉదయ రాక కోసం ఎదురు చూస్తూ చూడసాగింది. బయట ఎవరో తలుపు టిక్ టిక్ అని శబ్దం చేస్తున్నారు. అరవింద పరుగుని వెళ్ళి తలుపు తెరిచింది. పొరిగింటావిడ గ్లాస్ పాలు కావాలని వచ్చి కనిపించింది. పాలిచ్చి ఆమెను త్వరగా పంపేసి రోడ్డు వైపు చూడసాగింది. ఉదయ రాలేదు. అర్ధగంట అలా నిలుచుని లోపలికి వెళ్ళి తలుపు బిగించుకుంది. పావుగంట తర్వాత మళ్ళీ శబ్దం. ఈసారి అతనే అయి ఉండాలి. కాసేపు ఏడిపించాలి, తర్వాత తీయాలి. కానీ అతడు తిరిగి వెళ్ళిపోతే అనే భయంతో వచ్చి తలుపు తెరిచింది మెల్లగా. హలో, బాగున్నారా అన్న ఉదయ్ గొంతు వినిపిస్తుందనుకున్న అరవిందకి, ఏమే పిల్ల, ఇంట్లోనే ఉండి ఇంతసేపు తలుపు తెరవే, ఏం చేస్తున్నావే? పక్కింటి పామ్మగారి కంచు కంటానికి చివ్వున తల ఎత్తి చూసింది. ఏం చేస్తున్నానా? కుట్టి కుర్రాల పళ్ళు తోముతున్నాను అంది కరుగ్గా. మీ అన్నయ్య వాటిని ఎప్పుడు కొన్నాడే? కొనలేదు, మీ పెరట్లో తెచ్చుకుని మా పెరట్లో కట్టేసుకున్నాము. అమ్మో, పెద్దదాన్నని కాస్తంతన్నా గౌరవం లేకుండా? తట్టడంత గౌరవం ఉంది, కానీ వచ్చిన పని చప్పుని చెప్పండి. అంత అర్జెంట్గా చెప్పడానికి నువ్వేమన్నా గవర్నర్వా, ముఖ్యమంత్రివా? ఆ రెండు కాకుండా మీ కాలక్షేపం కబుర్లకి నాకు టైం లేదు. నీ తరహా ఇంతే గాని ఓ 10 రూపాయలు అప్పు కావాలి, మీ వదినకి చెప్పు. వదిన లేదు, దయచేసి వెళ్ళండి అంటూ చప్పును తలుపేసుకోబోయింది. ఉదయ్ గేటు తీసుకుని లోపలికి వస్తూ కనిపించాడు. అరవింద ముఖం వెలిగిపోసాగింది. బామ్మగారు చిరచిరలాడుతూ వెళ్ళిపోతూ లోపలికి వస్తున్న ఉదయ్ని ఎగాదిగా చూస్తూ మరీ వెళ్ళిపోయింది. రండి, మీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎదురుగా వెళ్ళింది అరవింద. ఉదయ్ అరవింద వెంట లోపలికి వచ్చి మధ్యగదిలో ఉన్న కుర్చీలో కూర్చుని రూమ్ అంతా కలయి చూస్తూ అడిగాడు, మీ అన్నగారు వదిన గారు? లేరు, మీకోసం చూసి ఇప్పుడే పని మీద బయటికి వెళ్ళారు. అరెరే, నొచ్చుకున్నాడు ఉదయ్. కెమెరాతో సహా వచ్చారు? ఎక్కడి నుంచి? ఉదయ్ జవాబు చెప్పబోయి మళ్ళీ ఏదో ఆలోచించి టక్కున ఆగిపోయి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. పుట్టినరోజు, శ్రీమంతమో, షష్ఠిపూర్తో ఫంక్షన్ని ఫోటో తీయడానికి వెళ్ళుంటారు, అవునా? అవేవి కాదు, నన్ను టీకి పిలిచింది నేను, అందుకే మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీరా? అవును, నేనే. ఆ రోజు మీరు హోటల్లో ఇచ్చారు, ఈరోజు నేనిస్తాను. ఏది ఆ కెమెరా అలా ఇవ్వండి. ఇవ్వటానికి అభ్యంతరం లేదు, కానీ శుభప్రదమైన విషయం కాదు. నా ఫ్రెండ్ తల్లి హఠాత్తుగా పోయింది. ఆవిడకొక్క ఫోటో కూడా లేదని నన్ను పిలిచాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ మీరు నా కోసం వెయిట్ చూస్తూ ఉంటారని చెప్పిపోదామని వచ్చాను. మీరిచ్చే టీ మరోసారి వచ్చి తాగుతాను. వస్తాను. మీరేదో మాట్లాడాలని అన్నారు. నేను మళ్ళీ వచ్చినప్పుడు తప్పక మాట్లాడుదురు గాని వస్తాను. ఉదయ్ వెళ్ళిపోయాడు. అరవింద్ అలాగే నిలబడిపోయింది. తను అనుకున్నదేమిటి, జరిగిందేమిటి? విసుగుతో వాలు కుర్చీలో కూర్చుండిపోయింది. అన్న వదిన సినిమా నుంచి వచ్చారు. హనుమంతరావు వస్తూనే అడిగాడు, అరు, నువ్వు రాలేదు కానీ సినిమా బాగుందమ్మా. అవును, నీ తలనొప్పి తగ్గిందా? చెల్లెలి ముఖం వైపు చూడకుండానే అడిగాడు. తగ్గకపోగా ఎక్కువైంది అన్నయ్య. హనుమంతరావు భార్య వైపు చూశాడు. అరు ఈ మధ్య తరచుగా తలనొప్పి అంటుందేమిటి అన్నట్లు. అది మామూలు తలనొప్పి కాదు, ప్రేమ తలనొప్పి, మీరు పట్టించుకోకండి అన్నట్లు కాళ్లతోనే చెప్పేసింది. అలాగా? హనుమంతరావు మరి పలకరించలేదు చెల్లెల్ని. 10 రోజులు గడిచాయి. ఉదయ్ కనిపించలేదు. ఫోన్ చేసింది. సీట్లో లేడండి అన్న జవాబే వచ్చింది.
అరవింద్కి ఏం చేయాలో తెలియటం లేదు. ఇదంతా చూస్తున్న ప్రమీల మెల్లగా అడిగింది, ఏంటి సంగతి అని. విషయం ఇది అని అంతా చెప్పేసి ఆఖరినంది. ఇప్పుడు నేనేం చేయను ప్రమీల? ఏమీ చేయొద్దు. కళ్ళు మూసుకుని తల వంచుకుని ఆ 3 ముళ్ళు వేయించేసుకో. బోడి సలహా విసుక్కుంది అరవింద. పెళ్ళి అనేది భగవంతుడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది అంటారు పెద్దలు. నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకున్నా అది నిజం అనిపిస్తుంది నాకు. అదీ కాక ఒక్క విషయం చెప్పనా? పెళ్లి కాకముందు యువతీ యువకులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్న ప్రయత్నం మంచిదే కానీ ఒక్కో చోట ఈ ప్రయత్నాలు బెడిసి కొట్టి పెళ్ళిళ్ళు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈ విషయం వదిలేయి. అరవింద్ ఒక క్షణం ఏమీ మాట్లాడలేదు. తర్వాత అంది, ప్రమీల, ఇన్ని తెలిసిన నువ్వు నీ పెళ్లి గురించి అంత అసంతృప్తిగా ఎందుకు మాట్లాడతావు? క్షణం బిత్తరపోయింది ప్రమీల. నిజమే కానీ ఎందుకో సమాధాన పడలేక అప్పుడప్పుడు అలా బయటపడిపోతూ ఉంటాను. ఆ తర్వాత బాధపడిపోతూ ఉంటాను. అరవిందా, ఉదయ్ లాంటివాడు తనకి తానుగా నిన్ను ఇష్టపడి వస్తే నువ్వే కాలయాపన చేయటం మంచిది కాదేమో అనిపిస్తోంది, అంతే. అరవింద మౌనంగా ఉండిపోయింది. 5 గంటలైనా ఇంకా పని ఉండిపోయింది. ఓ అర్ధగంట తర్వాత కాగితాలు సర్ది లేచి బయటికి వచ్చి బస్టాప్కి నడవసాగింది. ఏదో స్కూటర్ హారన్ అదే పనిగా వినిపిస్తుంటే వెనక్కి తిరిగి చూడకుండానే పక్కకి తప్పుకుంది. స్కూటర్ దగ్గరగా వచ్చి ఆగింది. ఉదయ్ హలో అన్నాడు. అరవింద తలెత్తి అతని వైపు చూసింది. బాగున్నారా అన్నాడు చిన్నగా నవ్వుతూ. మీరు 1-2 సార్లు ఫోన్ చేశారు, ఫ్రెండ్ చెప్పాడు. వెంటనే కలుసుకోవడానికి వీలు కాలేదు. రండి అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం! అరవిందకి కోపం వచ్చింది. రండి పోదాం, ఉదయ్ ఇదేం పట్టించుకోనట్లుగా అన్నాడు. అరవింద ఏం చేయాలో తెలియక స్కూటర్ ఎక్కేసింది. అది రయ్యన పోసాగింది. చూడండి, ఇది ఎరువు స్కూటర్, ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా కూర్చోండి. అరవింద నవ్వబోయి ఆపుకుని, అయితే దిగేస్తాను, ఆపండి అంది. భయపడుతున్నారా? మరేం పర్లేదు, మీ ప్రాణానికి నా ప్రాణం అట్టు. ఇలాంటి మాట్లాడితే నాకు చికాకు. అవునా? మరి ఎలాంటి మాట్లాడితే ఇష్టమో తెలియదే. తెలుసుకోవాలి. అదే ప్రయత్నంలో ఉన్నాను. అబద్ధం. ఆ రోజు వెళ్ళిన మీరు ఇవాళ గుర్తొచ్చానా? గుర్తుకు రాకపోవటం కాదు, మీరు పిలవలేదు. టీకి రమ్మని మంచినీళ్ళు ఇచ్చి పంపారు. కర్మ మీరు. ఆ విషయాన్ని ఆపేద్దాం. చూడండి, మీరేదో నాతో మాట్లాడాలని అనుకుంటున్నారట. చెప్పండి, ఏమిటి? ఎవరు చెప్పారు? మీ వదిన గారు. ఆవిడ మీకు ఎలా కలిసింది అనకండి. నేనే మీ ఇంటికి వచ్చాను, మీరు లేరప్పుడు. ఏం మాట్లాడతారు అని అడక్కండి. వదిన నాకు చెప్పలేదే. నేనే వద్దన్నాను, ఎందుకు అనకండి. అదంతే, మీరేం మాట్లాడాలనుకున్నారో అడగచ్చు. 1 గంట టైం ఉంచుకుని వచ్చాను, చాలనుకుంటాను. అరవింద చిత్తరువులా కూర్చుండిపోయింది. ఆలోచించింది. అంటే నే లేనప్పుడు నా గురించి మా వదిన దగ్గర తెలుసుకున్నారా? కాదు, అలాంటి ప్రయత్నం చెయ్యను. ఎందుకంటే మీ వదిన మీ గురించి అంతా మంచిగానే చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. అది అలా వదిలేస్తే ఏ మనిషిని గురించి పూర్తిగా తెలుసుకుందాం అనుకోవటం భ్రమ. మనిషి ఆలోచనలు, అభిప్రాయాలు పరిస్థితులను బట్టి మార్పు చెందుతూ ఉంటాయి కనుక. ఈ జవాబు ఈడ్చి కొట్టినట్టు అనిపించింది అరవిందకి. ఉదయ్ ఒట్టి బుద్ధావతారం అనుకున్న తన ఊహ తప్పు అని అనిపించసాగింది. మరో ప్రశ్న వెయ్యాలని అనిపించలేదు. మౌనంగా ఉండిపోయింది. అరవింద గారు, మీ పెద్దలు మా పెద్దలు కలుసుకుని త్వరలో మన పెళ్లి లగ్నం పెట్టుకోబోతున్నారన్న విషయం మీకు తెలుసు అనుకుంటాను. అరవింద తల ఊపింది. స్కూటర్ హోటల్ ముందు ఆపి లోపలికి నడిచారు ఇద్దరు. స్వీటుకి హాటుకి ఆర్డర్ చేశాడు ఉదయ్. అరవిందకు నోట్లో నుంచి మాట రావటం లేదు. టిఫిన్ తిన్నారు, కాఫీ తాగారు. అతను బిల్లు చెల్లిస్తూ, ఇప్పటికి దాదాపు గంట అయింది, కానీ మీరేమీ మాట్లాడలేదు, ఇంక వెళ్ళిపోదామా అంటూ లేచాడు. అరవింద అతని వెంట బయటకు నడిచి వచ్చింది. స్కూటర్ నడుపుతూనే అన్నీ మాట్లాడానని మీరేమీ అనుకోకండి. మీరు మాటలు మొదలు పెడితే నాకు సమయం మిగలదేమో అని అనుకున్నాను, కానీ ఇక్కడ ఉల్టా అయింది అన్నాడు. అరవింద ఫక్కును నవ్వింది. అతను నవ్వేశాడు. మీ ఇంటి దగ్గర దింపేయమంటారా? వద్దు. మరేం పర్లేదు, మీ ఇంటికి కాస్త దూరంలో దింపేస్తాను, రండి. ఎక్కి జాగ్రత్తగా కూర్చుంటారు కదూ. ఉదయ్ అరవిందని అన్న ప్రకారం ఇంటి దగ్గరలో దింపేశాడు. ఇంకా సెలవా మరి? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? పెళ్లి రోజు నవ్వేసి వెళ్ళిపోయాడు. అనుకున్నదొకటి, జరుగుతున్నది మరొకటి అనుకుంటూ ఇల్లు చేరింది అరవింద. ఉమ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అరవింద. మీనాక్షి రోజులా హుషారుగా కాక విచారంగా ఉత్తరం అందించింది. ఏవైంది వదినా? ఆదుర్దాగా అడిగింది అరవింద. మీ పిన్ని అన్నయ్యకి మరో ఉత్తరం రాశారు. అతను తిరిగి ఫారిన్ వెళ్ళే ప్రయత్నంలో ఉమా తను తిరుపతి వెళ్ళి వస్తూ కారు యాక్సిడెంట్లో అతను మరణించాడట. ఉమ కొద్ది కాయాలతో తప్పించుకోగలిగిందట. నిజమా? అంత ఘోరం జరిగిపోయిందా? ఇప్పుడెలా? ఉమ జీవితం ఏమైపోవాలి? ఎందుకు ఇలా జరిగింది? ఉమ ఉత్తరం చిచ్చి చూడమ్మా. ఏముంటుంది, అదే వార్తగా ఉండేది. నేను చదవలేని ఉత్తరాన్ని. అరవింద బాధగా కుర్చీలో వాలిపోయింది. ఉమ పెళ్ళి, ఆ పెళ్లి కోసం ఉమ నిరీక్షణ, తను కావాలనుకున్న భర్త దొరికాడన్న సంతోషం, తన ఇల్లు స్వీట్ హోమ్లా చేసుకోవాలన్న ఆరాటం, అన్నీ కలలా కరిగిపోయి
ఒట్టి ఉమ మిగిలిపోయింది. ఈ దుఃఖాన్ని ఎలా భరించగలదు ఉమ? ఇదే ఆలోచన. అరవింద పెళ్లికి 4 రోజులే ఉంది టైము. సెలవు పెట్టి శుభలేఖలు 1-2 రోజుల్లో పంపిస్తానని బ్యాంకులో అందరికీ చెప్పి ఇంటికి బయలుదేరుతూ ప్రమీలకి మరీ చెప్పింది. తప్పకుండా వస్తావు కదూ? తప్పక వస్తాను. ఒంటరిగా కాదు, జంటగా. అలాగే. అరవింద హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లేచి బయటికి రాబోతుంటే ప్రమీల అంది, అన్నట్టు మరిచాను, నిన్న నువ్వు రాలేదు కదా. ఉదయ్ ఫోన్ చేశాడు. నువ్వు ఏ రోజు నుంచి సెలవు పెట్టావో అడిగాడు. సారీ చెప్పడం మర్చిపోయింది నందుకు. ఎందుకో మాత్రం చెప్పలేదు. అరవింద ఆలోచిస్తూ నడిచి ఆటో ఎక్కబోతుండగా ఉదయ్ రానే వచ్చాడు. ఆగండి, అరక్షణం ఆలస్యమైనా కష్టాలు పాలైపోయేవాడిని. ఎందుకు? అర్థం కానట్టు అడిగింది. మీతో కాస్త పని పడింది. నా ఎరువు స్కూటర్ ఎక్కండి చెప్తాను. చెప్తే కానీ గట్టివారేనే. మరేం లేదు, మా నాన్నగారు ఉత్తరం రాశారు. ఇదిగో చూస్తారా? వద్దు, విషయం చెప్పండి చాలు. పెళ్లి కూతురికి ఏదో పట్టు చీరలు కొనాలి. అవి మేం కొంటే ఆ అమ్మాయికి నచ్చుతాయో లేదో కనుక నువ్వు వెంట తీసుకెళ్ళి ఆ చీరలేవో. అర్థమైంది. అరవింద స్కూటర్ ఎక్కి కూర్చుంది. స్కూటర్ పోనిస్తున్నాడు ఉదయ్. అరే, షాపింగ్ అని మా ఇంటి వైపు తీసుకెళ్తున్నారేంటి? షాపింగ్ అనే బయలుదేరాను. మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళాను. మీ వదిన గారికి విషయం చెప్పాను. ఆవిడ అన్నారు, అరవింద ఒట్టి పిచ్చి పిల్ల, పట్టు చీరలు ఏ కలర్స్కి ఏ బార్డర్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలో బొత్తిగా తెలియదు. నేను వస్తా పదండి అంది. నేను కాస్త తడపటాయించాను. అది గ్రహించి కాబోలు ఆవిడ అన్నారు, మీరేమీ అనుమానించక్కర్లేదు, అరవింద టేస్ట్ నాకు బాగా తెలుసు అన్నానుగా అంటూ 5 నిమిషాల్లో తయారై వచ్చారు. ఉదయ్ చెప్పడం పూర్తి కాకుండానే అరవింద కోపం వచ్చేసింది. ఇంతలో ఇల్లు రానే వచ్చేసింది. అరవింద స్కూటర్ దిగింది. వస్తాను. ఉదయ్ అరవింద జవాబు కోసం చూడకుండా వెళ్ళిపోయాడు. లోపలికి రమ్మని పిలిచే అవకాశం కూడా ఇవ్వడు. బొత్తిగా తన ధోరణి తనదే. విసుక్కుంటూ లోపలికి వచ్చింది. మీనాక్షి నవ్వుతూ ఎదురొచ్చింది. పెళ్లికూతురు గారు, ఇదిగో టిఫిన్. ఇవిగో పట్టు చీరలు 3. ఆరెంజ్ కలర్లో బెనారస్ పట్టు చీర, మ్యాచింగ్ జాకెట్టు. ఊదా కలర్లో మైసూర్ చీర జాకెట్టు. మెరూన్ కలర్లో ఆకుపచ్చ డబుల్ బార్డర్ కంచి పట్టు చీర జాకెట్టు. చూడమ్మా చూడు, చూసి ఎలా ఉన్నాయో చెప్పు. మీనాక్షి కుక్క తిప్పుకోకుండా చెప్పేసి ఆగి అరవింద ముఖంలోకి చూడసాగింది. 3 చీరలు రంగులు అంచులు బాగానే ఉన్నాయి. అయినా తను స్వయంగా చూసుకోలేదన్న అసంతృప్తి లోపల బాధించసాగింది అరవిందని. ఆ భావాన్ని బయటికి చెప్పేసింది. ఇవి నాకేం నచ్చలేదు. మీనాక్షి హడిలిపోయింది. తల్లి, ఈ చీరల సెలక్షన్ నాది కాదంది. మరెవరిది? అన్నేదా? కాదు, ఉదయ్ది. అతనే షాప్లో చీరలన్నీ తీయించి తిప్పి చూసి మరీ ఎన్నిక చేశాడు. అబద్ధాలు ఆడుకోదినా? ఇది నీ సెలక్షన్ అని తెలుస్తూనే ఉంది. కాదమ్మా, కానే కాదు, నోరు కొట్టుకుంది. అతను నీ సెలక్షన్ అని చెప్పాడు. ఈ మాట వింటూనే మీనాక్షి ఎగిరిపడింది. ఉదయ్ నీకు కనిపించాడా? ఎప్పుడు? ఎక్కడా? అరవింద టక్కున నోరు మూసుకుంది. ఇంకా మీనాక్షి రెచ్చిపోయింది. అమ్మో ఎంత నాటకం! ఈ కాలం వాళ్ళని నమ్మనేకూడదు. ఉదయ్ అమాయకుల్లా వచ్చి చీరలు కావాలి కదా అక్కయ్య గారు, వాటి విషయం నాకు బొత్తిగా తెలీదు. మీరు కాస్త శ్రమ అనుకోకుండా నా వెంట షాపుకి వచ్చి అంటూ నసిగాడు. ఏదోలే పాపం అని నేను పని ఉన్న పక్కన పెట్టి అతను వెంట వెళ్ళాను కానీ నేను ఎంచిన రంగులు తీసుకున్నాడా? తనకిష్టమేని 1కి 10 సార్లు చూసి తీసుకుని పైగా నా మీద చెప్పాడా? ఎంత ధైర్యం! అరవింద ఇంకొక క్షణం కూడా అక్కడ నిలుచోలేదు. పట్టు చీరలు పట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఒక్కో చీరే భుజం మీద వేసుకుని నిలువుటద్దంలో చూసుకోసాగింది. 3 చీరల రంగులు తనకిష్టమైన రంగులే. మీనాక్షి మూతి ముడుచుకుని గదిలోకి వచ్చింది. నీకు ఈ రంగులు నచ్చమంటావని ఉదయ్తో ముందే చెప్పాను. అతనేమన్నాడో తెలుసునా? ఏమన్నాడు అన్నట్టుగా చూసింది అరవింద. ఈ పట్టు చీరలు కలరు ఫోటోల్లో చాలా బాగా వస్తాయండి అని అచ్చంగా ఉదయ్ గొంతులా మార్చి అంది మీనాక్షి. అరవిందకి నవ్వొచ్చేసింది. ఎంతో కష్టం మీద ఆపుకుని చీరలు మంచం మీద పడేసింది. ఆ దొరగారికి ఎప్పుడూ కెమెరాలు ఫోటోలు ఈగోలేనా? విసుక్కుంటూనే టిఫిన్ తినసాగింది. మీనాక్షి ఇంకక్కడ నిలుచోలేదు. వంటగదిలో కాఫీ కలుపుతూ ఉంది. హనుమంతరావు వచ్చాడు. చెప్పులు వదిలి బట్టలు మార్చుకుని ఈజీ చైర్లో కూర్చుంటూ పిలిచాడు. మీనా, ఏం చేస్తున్నావు? మీకు టిఫిను, మీ చెల్లాయి గారికి కాఫీ తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అవి తర్వాత కానీ ముందిలారా, శుభలేఖలు వచ్చేశాయి. వస్తున్నా. మీనాక్షి వచ్చింది. ఇవిగో చూడు, ఇప్పటికే ఆలస్యమైంది. రేపే వీటిని పోస్ట్ చేయాలి. చూడు, ఈ రాత్రికే మన లిస్ట్ ప్రకారం అందరి అడ్రస్లు రాసేయండి. అరవింద, నువ్వు కలిసి. అలాగే, మీరు టిఫిన్ తినండి. శుభలేఖలు ఇటు అటు తిప్పి చూస్తూ తృప్తిగా చూస్తూ, బాగున్నాయి కదూ? ఎందరెందరో పెళ్లి శుభలేఖలు వస్తుంటే అవన్నీ చూస్తూ బాగున్న డిజైన్లో 10 రకాలు దాచిపెడితే ఇవన్నీ ఎందుకోయి దాదాపు అని దాచావు అని మీరోసారి పాత శుభలేఖలను చూసి నవ్వారు. నా ఉద్దేశం మీకు తెలియదు కదా. ఆ డిజైన్లో నుంచే ఒకటి ఏరి మీకు శాంపుల్గా ఇచ్చాను. హనుమంతరావు చిన్నగా నవ్వాడు. అరవింద్ని నేను అభిమానించడం గొప్ప కాదు.
తల్లి లేని దాన్ని తల్లిలా చూసే నిన్ను అంటూ ఆగిపోయాడు. ఆయన గొంతులో నుంచి మిగతా మాట పూర్తి కాలేదు. మీనాక్షి కళ్ళు నీళ్లతో నిండాయి. అరవింద, మీకెంతో నాకు అంతే అని ఎన్నోసార్లు చెప్పాను. నాకు తెలుసు మీనా, నువ్వు చెప్పక్కర్లేదు. మీనాక్షి అరవిందకి కాఫీ ఇవ్వటం మర్చిపోయింది ఆ మాటల్లో పడి. అరవింద టిఫిన్ సంగతిని వదిలేసింది. తన పెళ్లికి ఉమా వస్తానని, పెళ్లి కూతురి అలంకరణ తానే చేస్తానని ఎన్నోసార్లు అనటం గుర్తుకు రాసాగింది. ఉమ రాకుంటే ఎలా? పెళ్లి సంతోషం సగం చల్లారిపోతుంది. ఈ విషయం గుర్తుకొస్తుంటే వదిన ఈ పెళ్లి పనులతో బాగా అలసిపోతోంది. పెళ్ళైన తర్వాత ఆవిడని ఎటూ కదలనీయకుండా రెస్ట్ ఇవ్వాలి. ఇంటి పని పూర్తిగా నేనే చేస్తాను. వదిన ఎంత మంచి మనసో. ఉదయ్ పెళ్లి కొడుకు అలంకరణలో ఎలా ఉంటాడో. ముఖాన నిలువు కుంకుమ బొట్టు, బుగ్గన చుక్కా పెడితే ఆ ముఖం ఎలా ఉంటుంది? తలంటుకున్న జుట్టు ముఖాన పడుతుంటే కుడి చేత్తో పైకి తోసుకుంటూ ఎదురుగా నిలబడినట్లే అనిపించసాగింది అరవిందకి. పెళ్ళికొడుకు గారు భలే ఉన్నారు, వెక్కిరింపుగా అనుకుంటూ లోపల నవ్వుకోసాగింది. తన పెళ్లి ఆర్భాటంగా జరిగిన తర్వాత ఓ అందమైన ఇల్లు తీసుకుని దాన్ని ఇంకా అందంగా అలంకరించుకుని సంతోషంగా సరదాగా జీవితం సాగిస్తుంటే ఎంత బాగుంటుంది. మరి పిల్లలో ఒకరు చాలు, కాదు ఇద్దరు కావాలి. ఇందుకు అతని అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడే ఈ ఊహలేంటి, ఇంకా పెళ్లి కాకుండానే తను వద్దు అనుకున్న తీయటి ఊహలు వస్తూనే ఉన్నాయి. వాటిని దూరం చేసుకోవాలని ఏ ఆడపిల్ల అనుకోదేమో. అరవింద ఊహల పల్లకీలో ఊరేగసాగింది. హనుమంతరావు, మీనాక్షి తమ పనుల్లో మునిగిపోయి ఉన్నారు. అరవింద పెళ్లి కూతురయింది. నెమలి పింఛన్ రంగులో కంచి పట్టు చీర కావాలని కొన్నది మీనాక్షి. ఆ చీర, అదే రంగు జాకెట్టు కట్టుకున్న అరవింద కాళ్ళకి పసుపు పారాణితో, నుదుట కళ్యాణం బొట్టుతో, బుగ్గన చుక్కతో, పూల జడతో పీట మీద కూర్చుని గౌరీ పూజ చేస్తోంది. హనుమంతరావు చెల్లిని తనివితీరా చూసుకుంటున్నాడు. ప్రాణానికి ప్రాణంగా పెంచిన చెల్లిని ఉదయ్కి కన్యాదానం చేసేస్తాడు. అప్పుడు అరవింద పరాయి పిల్ల అవుతుంది. ఈ భావం ఆయనకి మనసుకి కాస్త బాధగా అనిపించసాగింది. ఈ భావాన్ని పసిగట్టిన మీనాక్షి భర్తని ఉడికించసాగింది. చెల్లాయిని పెళ్లి చేసి అత్తవారింటికి పంపటానికే మీరింతగా బాధపడుతుంటే రేపు మనకి ఆడపిల్ల పుడితే అల్లారు ముద్దుగా పెంచాలి కదా. మరప్పుడు ఆ పిల్లని పెళ్లి చేసి అత్తవారింటికి ఏం పంపిస్తారు? ఆలోచించకండి, ఇది ప్రపంచ రివాజు. అరవింద మరో ఊరు కూడా వెళ్ళటం లేదు. మనం ఎప్పుడు చూడాలన్నా వెళ్ళి చూడవచ్చు. ఏమంటారు? నిజమంటాను, కానీ అదే వద్దు అంటాను. మీనాక్షి మందలిస్తున్నట్టుగా అంది. సరే సరే, నీ పని చూసుకో. హనుమంతరావు మామూలుగా అవటానికి ప్రయత్నిస్తూ ఉండగా బంధువులు దిగారు ఊరు నుంచి. వాళ్ళని పలకరించటంలో మునిగిపోయాడు. మీనాక్షి ఇటూ అటూ తిరుగుతోంది. పనులు కొందరికి పురమాయిస్తూ, కొన్ని తను స్వయంగా చేస్తూ. ప్రమీల కాస్త ముందుగానే వచ్చింది. అరవిందని కన్నార్పకుండా చూసింది. గడ్డం పట్టుకుని మెల్లగా పైకెత్తింది. పెళ్ళికొడుకు గారు ఎక్కడా కొంటెగా చూస్తూ అంది. తెలియదు, కళ్ళతోనే జవాబిచ్చింది. అలా అనటానికి వీల్లేదు, చూపించు. కాస్త బిగ్గరగానే దబాయించినట్టుగా అడిగింది. ఆడపిల్లలు అతను చూస్తే దిష్టి తగులుతుందని ఎక్కడో దాచింది. మీనాక్షి చెల్లెలు పావని ఆడపడుచు వరుస కావటంతో పరిహాసంగా అంది. ఈ మాటకు అక్కడున్న అందరూ ఫక్కున నవ్వారు. ఏం నిజమా? చిరుకోపంతో అడిగింది ప్రమీల. ఆ మాటలన్నీ అబద్ధం, నాకు తెలియదు. అరవింద అమాయకంగా చూసింది. నమ్ముతున్నానులే అన్నట్టు చూస్తున్న ప్రమీలని మీనాక్షి అటుగా వస్తూ పలకరించింది. ఏమ్మా ప్రమీల, బావున్నావా? మీ ఆయనేరి? బావున్నాను, ఆయనకి పని ఉండి రాలేదు. ఎన్ని పనులున్నా మానుకుని రావాలి కదమ్మా. సరే కానీ నువ్వు కాస్త అరవింద దగ్గరే ఉండు అన్నట్లు టిఫిన్ కాఫీ తీసుకుందో గాని రా లోపలికి. మీరు చెప్పిన అన్నిటికీ ఓకే, కానీ పెళ్ళికొడుకు ఎక్కడా చూడాలి త్వరగా. ఉదయ్ ఫ్రెండ్ తల్లికి హార్ట్అటాక్ వచ్చిందట. ఆ స్నేహితుడికి మరెవరూ లేకపోవటం వల్ల అతనితో పాటు ఇతను హాస్పిటల్కి వెళ్ళాడట. ఈసరికి వస్తూ ఉండాలి. అతని తల్లిదండ్రులు బంధువులు విడిదిలో ఉన్నారు కదా. ఇప్పుడు కూడా అతనికి పరోపకారమే. భేష్, బాగుంది అన్నట్లు వదినగారు ఒక్క మాట. మీనాక్షి హడావుడిగా పోబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపింది. ఏమిటి? ఉదయ్కి ఫోటోలు తీయటం హాబీ అట కదా. కొంపతీసి ఈ పెళ్లి కూతురిని కూడా తనే ఫోటో తీయడానికి రాడు కదా. ప్రమీల ఇలా అంటుండగానే ఉదయ్ కెమెరా తీసుకుని ఓ స్నేహితుడు వెంటరాగా రానే వచ్చాడక్కడికి. తెల్ల పైజమా, తెల్లలాల్చి, ముఖాన కుంకుమ, నిలవబొట్టు, బుగ్గన చుక్కాతో పెళ్లికొడుకు అలంకరణలో ఉన్న అతన్ని చూడగానే అక్కడున్న అమ్మలక్కల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. అది అలా అలా పాకి అరవింద చెవి వరకు వెళ్ళాయి. అరవింద తల తిప్పి చూసింది. ఉదయ్ అందమైన రూపం, పెళ్ళికొడుకు అలంకరణ చూస్తుంటే మనసు గమ్మత్తుగా స్పందించసాగింది. అతన్నే చూస్తూ అలా ఉండిపోయింది. పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు పెళ్ళీడు ఆడపిల్లలు పట్టుచీరలు అదో విధమైన శబ్దంతో అటు ఇటు తిరుగుతూ ఉదయ్ని చూడగానే ఎక్కడి వాళ్ళక్కడ బొమ్మల్లా ఆగిపోయారు.
ఒక్క క్షణం అక్కడ గాలి స్తంభించిపోయినట్లుగా అనిపించసాగింది. ఉదయ్ ఇదేమీ పట్టించుకోలేదు. పెళ్లి కూతురు ఎక్కడా అన్నట్లు కళ్ళతోనే వెతికి అరవింద కనిపించగానే అటుగా నడిచాడు. తన వైపే కన్నార్పకుండా చూస్తున్న అరవిందను చూస్తూ ఒకే ఒక క్షణం నిలిచిపోయి హలో అనబోయి ఆగిపోయాడు. ఇది అర్థమైన అరవింద సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోయింది. ఉదయ్ కెమెరా సరిచూసుకుంటూ, అరవింద గారు, మీరు కాస్త తలెత్తాలి, ఇటు ఇటు నా వైపు చూడాలి అన్నాడు అతి మామూలుగా. బొత్తిగా సిగ్గులేదు ఇతనికి. చుట్టూ ఉన్న వాళ్ళ నవ్వులు సన్నసన్నగా వినిపిస్తుంటే ఉడికిపోతూ ఇంకా తల వంచేసింది అరవింద. ప్లీజ్ తలెత్తండి, నాకు టైం లేదు. అంత టైం లేకుంటే ఆ కెమెరా మరెవరికన్నా ఇచ్చి వెళ్ళకూడదు. అరవింద కోపం వస్తోంది. అరవింద గారు, అతని గొంతులో అసహనం ధ్వనిస్తోంది. అరవింద తలెత్తలేదు. ఇంతలో పురోహితుడు గారు హడావుడి పడిపోతూ అక్కడికి వచ్చారు. ఉదయని చూస్తూనే చిరాకు పడుతూ అన్నాడు, అయ్యా పెళ్ళికొడుకు గారు, మీరు త్వరగా రావాలి. ఉండవయ్యా, ఉదయ్ విసుగ్గా అన్నాడు. అవతల లగ్నానికి టైం అవుతోందండి. ఈ పెళ్లి కూతురు తలెత్తడం లేదు. ఈ మాటకు అక్కడున్నందరూ పెద్దగా నవ్వారు. పురోహితుడికి నవ్వొచ్చింది. నాయనా ఉదయ్, అవతల మీ నాన్నగారు మీరు ఆసుపత్రికి వెళ్లారని, ఆలస్యంగా వచ్చారని కారాలు మిరియాలు నూరేస్తున్నారు. మీరవేమీ పట్టించుకోకుండా ఇలా వచ్చేశారు. అయినా నాకు తెలియక అడుగుతాను, పసుపు పారాన్ని పెట్టుకుని ఆసుపత్రికి, అందులోని ఎమర్జెన్సీ వాటికి ఎవరైనా వెళ్తారటండి? ఆ హడావుడిలో నేను పెళ్లి కొడుకునని మర్చిపోయానండి. మళ్ళీ అక్కడంతా నవ్వులు. ఇంతకీ ఆవిడెలా ఉంది? పర్లేదు కానీ మీరు పెళ్లి కూతురికి అడ్డంగా వచ్చారు, కాస్త తప్పుకోండి. నాయనా కాస్త త్వరగా రండి, కాస్త ఆగండి, రెండే రెండు. నే ఆగినా లగ్నం టైం ఆగదు. గడియారంలో ముళ్ళు గిరగిరా తిరిగిపోతోంది. చేతులు తిప్పుతూ అభినయిస్తున్నట్లున్న పురోహితుడి వైపు కెమెరా తిప్పి క్లిక్ మనిపించాడు ఉదయ్. పురోహితుడు సిగ్గుపడిపోయాడు. అయ్యా, కాస్త చెప్పి ఆ క్లిక్ మనిపిస్తే ఏం పోయింది మీకు? ఉదయ్ ఆయన మాట వినిపించుకోకుండా ఒక్క క్షణం తలెత్తిన అరవిందని ఒక ఫోటో తీసేశాడు. అరవింద ఉదయ్ వైపు చిరుచురా చూసింది. అతను మరొకటి తీసుకోవాలి, కాస్త నవ్వండి అంటున్నాడు. అరవింద మూతి ముడిచింది. పురోహితుడు చిటపటలాడిపోసాగాడు. పెళ్లి కొడుకు గారు, నా సర్వీస్లో ఎన్నెన్నో పెళ్ళిళ్ళు చేయించాను కానీ ఇలా ఎక్కడా చూడలేదు. పెళ్లి కొడుకే పెళ్లి కూతురిని ఫోటోలు తీయటం. ఈ మాటలకు మరోసారి నవ్వులు వినిపించసాగాయి. ఈసారి ఉదయ్ కూడా అందరి నవ్వుల్లోనూ శృతి కలిపాడు. చూడండి పురోహితుడు గారు, బహుశా మీరు ఏ ఫోటోగ్రాఫర్ పెళ్లికి చేయించి ఉండరు అనటంతో మరోసారి అక్కడంతా నవ్వులు జల్లు కురుస్తుంటే అరవింద ఫక్కుమంది. అంతే, ఉదయ్ కెమెరా క్లిక్ మనిపించాడు. నాయనా, ఈ కాలం కుర్రాళ్ళతో మేం గెలవలేము. ఒకటో రెండో త్వరగా తీసిరండి, త్వరగా. రాజీకొచ్చాడు పురోహితుడు. టైం అవుతుందన్న బాధ మీకేం వద్దు, ఎందుకంటే మీరు చదివే మంత్రాలు మాకు ఎలాగోనూ అర్థం కావు కనుక వాటిని త్వరగా ముగించేయండి. ఈ మాటలకు పురోహితుడి కోపం వచ్చింది. ఉదయ్ త్వరగా రా, తండ్రి గొంతు వినిపించింది బయట నుంచి. వస్తున్నా నాన్నగారు అంటూనే 2 ఫోటోలు తీసుకుని అరవిందకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు ఉదయ్. భలే హుషారుగా ఉన్నాడు. అమ్మాయిలు మెచ్చుకోలుగా అంటుంటే ఈ కాలం పిల్లలకి సిగ్గు లేదంటూ కామెంట్ చేశారు వయసు మళ్ళిన వారు. ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు పెళ్లి పందిరిలో వాయిస్తున్న బ్యాండ్ మేళం శబ్దంలో కలిసిపోయాయి. బ్యాండ్ మేళం వాళ్ళు వాయిస్తున్నారు త్యాగరాజు కృతిని. షామియానాలో ఉన్న కుర్చీలు సగం పైగా ఆడవాళ్ళు, పిల్లలు, వయసు మళ్ళిన వారితో నిండిపోయాయి. బంధువులు, స్నేహితులు ఇంకా వస్తున్నారు. వాళ్ళందరినీ పలకరిస్తోంది మీనాక్షి, నీలం పట్టుచీర అంచులని సవరించుకుంటూ. పెళ్లి కొడుకు పట్టుపంచులు కట్టుకుని పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. మంత్రాల తతంగం జోరుగా సాగుతోంది. పెళ్లి కూతుర్ని తీసుకొచ్చారు. వధూవరులు ఒకరినెత్తిన ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. పురోహితుడి కంచుకంఠం కంగును మోగుతోంది. అరవిందకి ఉదయ్ స్పర్శ గమ్మత్తుగా, ఏదో తెలియని మత్తుగా అనిపిస్తోంది. మనసు పరవశిస్తోంది. ఈ రోజు కోసం తన ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎదురు చూస్తోంది. ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. మెల్లమెల్లగా జరిగిపోతున్నట్లున్న ఈ రోజు ఎంత ప్రముఖమైనది, ఎంత గుర్తుంచుకోవలసినది. మరి ఉదయ్ మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయో, అతని ముఖంలో ఎలాంటి భావాలు కనిపించడం లేదు. ఈ తెర అడ్డు ఎప్పుడు తీస్తారో? మీనాక్షి ఆడపడుచు జడా సవరిస్తోంది. అంతే, అరవింద ఆలోచనలకు బ్రేక్ పడిపోయింది. వధూవరుల మధ్య నుంచి తెర తీసేశారు. ఉదయ్ అరవింద ముఖంలోకి ఒక్కసారి చూశాడు. అరవింద చూసింది. ఉదయ్ కళ్ళు నవ్వుతున్నాయి. ఈ పెళ్ళిళ్ళలో జరిపే కొన్ని ఆచారాలకు అర్థమేముందో తెలియదు కానీ వాటిని చూస్తుంటే నవ్వొస్తూ ఉంటుంది. ఉదాహరణకి వధూవరులు పెళ్లికి ముందే పరిచయం ఉన్నా ఇక్కడ మాత్రం తప్పనిసరిగా ఈ తెర అడ్డుకట్టి తీరుతారు. ఎందుకో అతని నవ్వులో ఈ భావం స్ఫురించింది అరవిందకి. తల అలా ఎత్తి చూడకు, అందరూ నవ్వుతారు. మీనాక్షి మెల్లగా అనటంతో అరవింద టక్కును తల వంచేసింది. ఉదయ్ అరవింద పక్కన వచ్చి కూర్చున్నాడు. మంగళవాయిద్యాల హోరులో, మంత్రాల జడివానలో వధువు మెడలో మంగళసూత్రం కట్టేశాడు. ఆ నూతన వధూవరుల మీద అక్షంతల వర్షం కురిసింది. అరవింద ఉదయ్ భార్య అయిపోయింది అనుకోసాగారు అరవింద వైపు బంధువులు. తలంబ్రాలు పోసుకోవటం అది పూర్తి కాగానే కానుకలు చదివించటం యథాప్రకారం జరిగిపోయింది.
అరవిందకి ఉమ గుర్తుకు వచ్చింది. ఉదయ్ కళ్ళు ఎర్రపడ్డాయి. మిత్రుడి జ్ఞాపకాలతో మొన్న జరిగినట్లు అనిపిస్తున్న అతను పెళ్లికి వెళ్ళటం, ఆ పెళ్లిలో కెమెరా పుచ్చుకుని ఫోటోలు తీస్తుండగా అరవింద కనిపించటం, ఆ తర్వాత జరిగినదంతా మనసులో మెదలసాగింది. ఉదయ్, ఇటు చూడు. స్నేహితుల పలకరింపుకి ప్రస్తుతానికి వచ్చింది ఉదయ్ మనసు. పెళ్లి తంతు పూర్తయిపోయింది. బంధువులకి, పెళ్లివారికి, మిత్రులకి విందు పసందుగా ఏర్పాటు చేశాడు హనుమంతరావు. మీనాక్షి మగపెళ్లి వారిని ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంది. వధూవరులు పెద్దలకి నమస్కారం చేయటానికి వచ్చారు. చెల్లిని, బావమరిదిని 2 చేతులతోనూ దగ్గరికి తీసుకున్నాడు హనుమంతరావు. ఆయన కళ్ళ నిండా నీళ్లు తొణికిసలాడుతున్నాయి. ఆయన ఆరో ప్రాణం అరవింద అని అర్థమైంది ఉదయ్కి. మీనాక్షి పరిస్థితి అంతే. సంతోషం, దుఃఖం ఒకేసారి వచ్చి నోట్లో నుంచి మాట బయటికి రాలేదు. వధూవరులు ఇద్దరినెత్తిన అక్షింతలు వేసి ఆశీర్వదించింది. లక్ష్మీనారాయణుల్లా, సీతారాముల్లా, పార్వతీ పరమేశ్వరుల్లా 100 ఏళ్లు సుఖసంతోషాలతో నిండుగా సంసారం దిద్దుకోండి. ఆ మాటలకి ఉదయ నవ్వేశాడు. తర్వాత అన్నాడు, అక్కగారు, సీతారాములతో పోలుస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ సీతారాములకి ఎప్పుడూ కష్టాలే కదా. వాళ్ళు కలిసి ఉన్నది కూడా తక్కువే కదా. నిజం హనుమంతరావు భార్య వైపు మందలిస్తున్నట్లుగా చూశాడు. నీకేం తెలియదు. ఆశీస్సులు మనసులోనే అనుకుని ఇవ్వాలి గాని పైకి తెలపకూడదు. మీనాక్షి అలాగా అన్నట్లు చూసింది. ఇంతలో ఎవరో పిలవటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఉదయ్, అరవిందలను చుట్టుముట్టారు స్నేహితులందరూ. కబుర్లు, నవ్వులు, జోకులతో టైం గడిచిపోతోంది. అరవింద పసుపు పారాణి కాళ్ళతో ఉదయ్ చేయి పట్టుకుని అత్తవారింటికి అడుగుపెట్టింది. ఉదయ్ తల్లిదండ్రులకి ఆస్తిపాస్తులు అంతగా లేవు, కానీ వారికి మంచి మనసుంది, సంస్కారం ఉంది, ఆత్మీయత ఉంది అని అర్థమైపోయింది అరవిందకి. ఇల్లు పెద్దది కాదు, కానీ నీట్గా సర్ది ఉంది. మరిది మధు, ఆడపడుచు పద్మ వదినా అంటూ పిలుస్తుంటే అరవింద్కి గమ్మత్తుగా అనిపించసాగింది. వీళ్ళందరూ కొత్త వాళ్లే, అయినా ఎందుకో మరి పెరుకుగా అనిపించడం లేదు. విచిత్రంగా అనిపిస్తోంది ఈ భావానికి. ఉదయ్ది ప్రత్యేక స్థానం ఈ ఇంట్లో. అతను తన వారి అందరి నడుమ హుందాగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించసాగింది. ఇంట్లో జరిగే ప్రతి పనిని తానే పర్యవేక్షిస్తున్నాడు. బంధువులని గౌరవిస్తున్నాడు. స్నేహితులని, ఇరుగు పొరుగు వారిని చనువుగా పలకరిస్తున్నాడు. ఊరు పల్లెటూరే అయినా కరెంటు ఉంది, రేడియో ఉంది, దినపత్రిక, వారపత్రికలు ఉన్నాయి. పెరట్లో ఒక ఆవు, 2 పాడి బర్రెలు ఉన్నాయి. వాటి పోషణలో అత్తగారు అలసిపోతూ ఉంది. పద్మ కూడా తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది. అన్నగారి ముద్దుల చెల్లెలుగా గారాలు చేస్తూ ముద్దబంతి పువ్వులా ఉంటుంది. పాలు మీగడ తింటూ ఏపుగా పెరుగుతున్న ఆ పిల్ల అచ్చం ఉదయ్ పోలికల్లో ఉండటం వల్ల ఆ అమ్మాయిని ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది అరవిందకి. ఇంకా మామగారు మితభాషి. ప్రతి విషయానికి భార్యనో, కొడుకునో, కూతురునో పిలుస్తూ ఉంటాడు. ఇంకా మధు అల్లరి చేస్తూ అమ్మ చేత చివాట్లు తింటూ వదినగారితో కబుర్లు చెప్తూ ఉంటాడు. తల్లి ఉదయ్ అంటేను, తండ్రికి మధు అంటేను ఇష్టం అన్నట్లుగా అనిపించసాగింది అరవిందకి. పద్మకి అన్నగారన్నా, తమ్ముడన్నా ప్రాణమని అర్థమైపోతూ ఉంది. పెరట్లో కాసిన కనకాంబరాలు, సన్నజాజులు పూల సజ్జ నిండా తెచ్చి అరవింద ముందు పోసి, ఇవి మాలకట్టు వదినా అంది. ఇన్ని పువ్వులా? అవును, ఇవన్నీ కట్టాల్సిందే, మీ చేతులకు అందినా సరే. పద్మ దారం పద్ది అక్కడ ఉంచి నవ్వుతూ వెళ్ళిపోయింది. అన్నయ్య, మన బుజ్జాయితో వదినగారికి ఒక ఫోటో తీయి. మధు మారం చేస్తున్నాడు. మీ వదినికి ఆ దూడంటేనే భయం. ఎలా ఫోటో తీయటం? ఈసారికి వద్దు, మరోసారి వచ్చినప్పుడు తీసుకుందాం. ఉదయ్ తమ్ముడికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు. మధు వినటం లేదు. ఈసారి తీయాలి, నేను వదిన్ని అడిగి ఒప్పిస్తాను, సరేనా? సరే, అలాగే అడుగు. మధు పరుగును వెళ్ళాడు. అరవింద చేయి పట్టుకుని లాక్కొచ్చాడు. ఉదయ్ ఎంత ధైర్యం చెప్పినా చిన్ని ఆవుదోడను ఎత్తుకుని నిల్చుకోలేకపోయింది అరవింద. అనయ్య, పోనీ బుజ్జాయిని నేనెత్తుకుంటాను, నా పక్కన వదిన్ని నుంచోమని ఫోటో తీయి. మధు ఎగిరి గంతులేసి ఆ దూడను 2 చేతులతోనూ అదిమి పట్టుకుని నిల్చుని అన్నాడు. అరవింద మధు పక్కన నిల్చుంది. పద్మ పరుగును వచ్చి మధుకి మరో పక్కన నుంచుంది. ఉదయ్ కెమెరాల నుంచి చూస్తున్నాడు. భయంగా చూస్తున్న అరవింద కనిపిస్తోంది. నవ్వొచ్చింది ఉదయ్కి. కెమెరా క్లిక్ మనిపించాడు రెడీ చెప్పకుండానే. అనయ్య, ఈ ఫోటో వెంటనే కడిగించి పంపాలి, నాకు గుర్తుంటుందా? ఎందుకురా, నా స్నేహితుడికి చూపాలి అంటూ దూడను వదిలేసి పారిపోయాడు మధు. అది చెంగును దూకుతూ పెరడంతా గెంతుతూ అరవింద్కి దగ్గరగా వచ్చింది. అరవింద కెవ్వుమంది. అది మిమ్మల్ని ఏం చేయదు అంటూ ఉదయ్
దూడని అలాగా పట్టుకుని ఎత్తుకుని తీసుకుపోతుంటే అది ఉదయ్ షర్టుని తడిపేసింది. అయినా అతను దాన్ని దింపనందుకు విసుక్కుంది అరవింద. చిచి, అతను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. శేషు, పాలేరు కుర్రానికి ఏకపెట్టాడు ఉదయ్. శేషు వచ్చి ఆవు దూడను తీసుకుని వెళ్ళిపోయాడు. ఉదయ్ షర్టు విప్పి సోప్తో చేతులు కడుక్కుని మరో షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అరవింద్ తిరిగి వచ్చి కూర్చుని పూలమాలలు కడుతోంది. కానీ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ఉదయ్ అలవాట్లు కొన్ని ఎంత నచ్చుతాయో మరికొన్ని అంత నచ్చడం లేదు. పైగా విసుగుని బాధని కలిగిస్తున్నాయి. ఇవన్నీ మార్చుకోమని చెప్పాలి. చెప్తే వింటాడా ఏమో. అతను ఒక్కోచోట ఒక్కోలా కనిపిస్తున్నాడు. తన అన్నగారి దగ్గర సౌమ్యుడిలా, స్నేహితుల దగ్గర హుషారుగా, ఈ ఇంట్లో బాధ్యత గల పెద్ద కొడుకులా కనిపిస్తున్నాడు. మరి తనతో మాట్లాడేటప్పుడు అరవింద్కి నవ్వు వచ్చింది. తను ఉదయన్ గురించి ఇంత ఆలోచిస్తోంది కానీ అతనికి తన అలవాట్లు ఏవి నచ్చాయో ఏవి నచ్చలేదో అతను చెప్పడం లేదు. తనకి అర్థం కావడం లేదు. ఇది కూడా అడిగి తెలుసుకోవాలి. అరవింద్కి పువ్వులు కట్టడం విసుగ్గా ఉంది. అంతే ఆపేసింది. ఇంతలో పొరుగున ఉన్న ఇద్దరు అమ్మలక్కలు వచ్చారు. అరవింద్ దగ్గర కూర్చున్నారు. కుశల ప్రశ్నలు గుప్పించసాగారు. వారికి జవాబు చెప్పాలని అనిపించడం లేదు. అయినా 4 ప్రశ్నలకి ఒక జవాబిస్తోంది. అవును పెళ్ళికూతురు, నీ వెంట మీ వాళ్ళెవరు రాలేదు ఎందుకని? అరవింద్ కొళ్ళు మండింది. పెంకిగా జవాబు ఇవ్వాలని అనిపించింది. అప్పగింతలై వచ్చేటప్పుడు వదిన గారు, అరవిందా, అక్కడ ఎవరు ఏం మాట్లాడినా నువ్వు మాత్రం ఆచితూచి ఒక్కొక్క మాట మాట్లాడమ్మా, లేకుంటే తల్లి లేని లోటు తెలుస్తోందని వదిన గారి పెంపని నన్ను అనేస్తారు. గుర్తుంచుకుంటావు కదూ అని మరీ చెప్పడం గుర్తొచ్చి ఆగిపోయింది. ఇంతలో అత్తగారు లోపల నుంచి వచ్చి వారితో మాట్లాడుతుంటే అమ్మయ్య అనుకుని అక్కడి నుంచి లేచి ఉదయ్ గదిలోకి వెళ్ళింది. ఆ గది అతనికి ప్రత్యేకం. అల్మారాలో ఏవేవో పుస్తకాలు సర్ది ఉన్నాయి. గోడలకు అతని చిన్ననాటి ఫోటోలు తగిలించున్నాయి. టేబుల్ మీద ఆల్బం పెట్టి ఉంది. అక్కడే ఉన్న కుర్చీలు ఆకురు కూర్చుని ఆల్బం చేతిలోకి తీసుకుని చూడసాగింది. అవన్నీ ఉమ పెళ్లిలో తీసినవే. వరుసగా ఒక్కోటి చూడసాగింది. అవి చూస్తుంటే ఉమ పెళ్లి చూస్తున్నట్టుగానే ఉంది. ఇక్కడ మీరు చాలా బాగున్నారు వదిన గారు, మధు ఎప్పుడొచ్చాడో వెనకగా నిలుచుని అన్నాడు. అరవింద్ నవ్వేసి ఊరుకుంది. మిమ్మల్ని పెళ్లి కాకముందే మేమందరం చూసేసాం మళ్ళీ అన్నాడు. అరవింద మౌనంగా ఉండిపోయింది. మా స్నేహితులు కూడా చూపించేశాను. ఇంకా? అరవింద పెదవులు బిగించి అంది. అన్నయ్య ఈ ఫోటోలను ఎప్పుడు చూస్తూ ఉంటాడు. నిజం, నిజంగా నిజం. మధు, తండ్రి పిలుపుకి బయటికి పరుగుతీశాడు మధు. అరవిందకి 3 రోజులు 3 క్షణాల్లాగా గడిచిపోయాయి. పెరట్లో పూల మొక్కల మధ్య ఈజీ చైర్ తీసుకుని కూర్చుంటే చల్లని గాలి వీస్తూ ఉంటుంది. ఆ గాలి ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుంది. రేడియోలో ఉదయం భక్తిరంజని, సాయంకాలం ప్రాంతీయ వార్తలు శ్రద్ధగా వింటారు మామగారు. అత్తగారు ఎంత పని ఉన్నా స్త్రీల కార్యక్రమం ఉంటే మాత్రం రేడియో వదలరు. ఇంకా మధు, పద్మ హిందీ పాటలు పెడతారు. ఇంట్లో ఒక్కోరి మనస్తత్వం ఒక్కో రకంగా అనిపిస్తూ ఉంది. అరవిందని, ఉదయ్ని తిరిగి హైదరాబాద్ పంపే ప్రయత్నం చేయసాగారు అత్తమామలు. కొత్త చీర కట్టుకుని భర్త వెంట బయలుదేరింది అరవింద. ప్రయాణం చేస్తున్నప్పుడు ఉదయ్ ఎన్నెన్నో కబుర్లు చెప్పసాగాడు. కాఫీ కావాలా, టిఫిన్ తింటావా అంటూ 2-3 సార్లు అడిగాడు. ప్రయాణికులతో జోకులేస్తున్న ఉదయ్ని చూసి మనసులో అనుకుంది తృప్తిగా. ఇతరు తను ఊహించినట్లుగా ముద్దబ్బాయి కాడు. తన మనసులోని భావాన్ని చదివేస్తున్నట్లున్నాయి అతని కళ్ళు. ఆ కళ్ళల్లో ఎంత తేజస్సు! అరవింద గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఉదయ్ నవ్వాడు. ఏం లేదు సత్తు కూర్చుంది అరవింద. ప్రయాణం హాయిగా ఉంది. అరవింద పెళ్లికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ప్రమీల అదోలా ఉంటోంది. భర్త పలకరిస్తే చాలు చిర్రుబుర్రుమంటోంది. బ్యాంకుకి వెళ్లకుండా సెలవు పెట్టి ఇంట్లో కూర్చుంటోంది. ప్రమీలకి ఇంత చిరాకు ఎందుకు కలిగిందో దాసుకు అర్థం కావటం లేదు. అలా అని కారణం అడిగినా చెప్తుందన్న నమ్మకం లేదు. అయినా ఉండబట్టలేక అడిగాడు. ప్రమీల, ఈరోజు సెలవు పెట్టావా? మంచం మీద పడుకుని ఇంటి కప్పు వైపు చూస్తున్న ప్రమీల సాగతీస్తున్నట్టుగా అంది. ఎందుకు వెళ్ళటం లేదు? మనసు బాగాలేదు. అదే ఎందుకు బాగాలేదు అని అడుగుతున్నాను. ప్రమీల జవాబు చెప్పలేదు. దాస్కి ఇలాంటప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. ఆయన తమాయించుకున్నాడు. నా ప్రశ్నకి జవాబు చెప్పు. ప్రశ్నలు వేయటం చాలా తేలిక, జవాబులు చెప్పటం కష్టం. అలాగా పోనివ్వు. కానీ నేను సెలవు పెట్టనా? ఎందుకు? విసుగ్గా నిండిన ముఖంతో అంది. నీకు కాలక్షేపం కలిగించడానికి. అక్కర్లేదు. అయితే నీ సెలవులు వేస్ట్ చేయకు, నేను వెళతాను. ప్రమీల జవాబు చెప్పకుండా ఊరుకుంది. దాసు రెట్టించి అడిగాడు. జవాబు చెప్పు. నీ మౌనం నాకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ప్రమీల దాసు వైపు నిర్లక్ష్యంగా చూసింది. దాసు భరించలేకపోయాడు. ప్రమీ, నా మాట అంటే నీకెందుకింత తేలిక? రెక్క పట్టుకుని లాగి కూర్చోబెట్టాడు. దాసు వైపు ఏవగింపుగా చూసింది. అంతే, ఈడ్చి చెంప పగలగొట్టాడు. నేనెవరిని అనుకున్నావే రాక్షసి? నేను నీ మొగుణ్ణి. నా వైపు అలాగే నా చూడటం? మరోసారి కనుక అలా చూసావా చంపేస్తాను. రొప్పసాగాడు దాసు. మొగుడు? నువ్వు మొగుడిలా అనిపించవు నాకు అని ఎన్నిసార్లు చెప్పను? నువ్వు మొగుడివి కాదు, యముడివి, కంసుడివి, కీచకుడివి, రాక్షసుడివి.
హిట్లర్వి, నా జీవితంలో సుఖం సంతోషం లేకుండా నాశనం చేసిన కిరాతకుడివి, ఏం కూసావు అంటూ మరో 4 తగలనిచ్చాడు. ఆ తర్వాత విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. ప్రమీల వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. ఆ వెక్కిళ్ళు క్రమంగా పెరిగి పెద్దగా ఏడ్చి ఏడ్చి హృదయ భారాన్ని తగ్గించుకుని తన మీద జాలి సానుభూతి చూపించుకుంటూ ఆ భావంతో సంతృప్తి పొందుతూ అదో రకమైన మానసిక స్థితిని పెంచుకుంటూ ప్రతి 4 రోజులకి ఓసారి ఇలాంటి పరిస్థితిని కల్పించుకుంటూ శాంతి లేకుండా చేసుకుంటూ ఉంది. దాసు వెళ్ళిన చాలాసేపు అలాగే ఉండిపోయి తర్వాత వీధి తలుపు బిగించి భోజనం చేయకుండా అలాగే పడుకుని నిద్రపోయింది. సమయం 12 గంటలు కావస్తోంది. దాసు అస్థిమితంగా రోడ్ల వెంట తిరుగుతున్నాడు. ఎవరు చూసినా హడావుడిగా పోతున్న వాళ్లే. తనలాంటి వాడు ఒక్కడూ కనిపించడం లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సామెతగా ఉంది తన జీవితం. ప్రమీలను పెళ్లాడిన తర్వాత కొన్ని రోజులైనా సుఖంగా గడపలేదు. భగవంతుడు తనకి కావలసినవన్నీ ఇచ్చాడు, కానీ భార్య సుఖం కరువు చేశాడు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎక్కడ పొరపాటు ఉంది? తనలోనా, ప్రమీలలోనా, లేక ఇద్దరిలోనా? ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఇంట్లో ఉండలేక బయటకు వచ్చాడే కానీ బయట ఎక్కడ కాలం గడపాలో తెలియటం లేదు. హోటల్లోకి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగాడు. గడియారం వైపు చూశాడు. 12 గంటలు. ప్రమీల భోజనం చేసి ఉండదు. వెళ్ళి ప్రతిమలడైనా తినిపించాలి. అది పెంకితనం చేస్తోందని నేను చేస్తే ఫలితం ఇదే. ఇలా చేయకూడదు. దాసు లేచి ఇంటికి వచ్చేశాడు. తలుపు మూసి ఉంది. లోపల ఏ శబ్దమూ లేదు. గుండె దడదల్లాడింది. చప్పుని కిటికీలో నుంచి లోపలికి చూశాడు. ప్రమీల గాఢ నిద్రలో ఉన్నట్లు తోస్తోంది. అమ్మయ్యా అనుకున్నాడు. తలుపు తట్టాడు. జవాబు లేదు. మళ్ళీ తట్టాడు. ప్రమీల కళ్ళు నులుముకుంటూ వచ్చి తలుపు తెరిచింది. ముఖాన కుంకుమ లేదు. తలంతా చెరిగి ఉంది. చీర నరిగిపోయి ఉంది. పిచ్చి పిల్ల. జాలి పడిపోసాగింది దాసు మనసు. ప్రమీల విసురుగా వెళ్ళి మళ్ళీ మంచం మీద వాలింది. దాసు బట్టలు మార్చుకుని లుంగి కట్టుకుని కాళ్ళు చేతులు కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ ప్రమీల దగ్గరికి వచ్చాడు. ప్రమీల, భోజనం చేద్దాన్రా. ప్రమీ, నేను ఇందాక కాస్త కఠినంగా వ్యవహరించాను ఆవేశంతో. అందుకు సారీ చెప్తున్నాను. మరి లేచిరా. ప్రమీల ఉలకలేదు, పలకలేదు. ప్రమీల, నీ అసంతృప్తికి కారణం నాకు అర్థం కావడం లేదు. నీకు నేనేం లోటు చేశాను? ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం. కావలసినవన్నీ క్షణాల్లో కొనేసుకుంటున్నాం. ఎందరికో లేని డబ్బు మనకి చాలినంత ఉంది. నీ మాట ప్రకారమే నేను నడుచుకుంటున్నాను. అయినా నీకెందుకు ఇంత కోపం? నేను మాట్లాడేది ఇంటి గోడలతో కాదు, నీతోనే. చెప్పు, జవాబు. నువ్వు చేసే ఈ మొండితనమే నేను భరించలేను. నా కోపం మన ఇద్దరికీ మంచిది కాదు. కలిసి బ్రతకవలసిన వాళ్ళు ఇలా రోజు కలహించుకోకూడదు. రా, వచ్చి అన్నం తిను. ప్రమీ, దయచేసి నా మాట విను. రాను. తినను. ఇలాగే ఉపవాసాలుండి చస్తాను. దాసులో సహనం చచ్చిపోతూ ఉంది. చచ్చిపోవాలనుకునేంత కష్టం నీకేమొచ్చింది చెప్పు, నాకు చెప్పు. చెప్పను. దాసు ఈ మొండి జవాబుకి విసిగిపోసాగాడు. కారణం చెప్పకుండా చస్తానంటే నిన్ను చావనిస్తానా? చస్తే చావలేవను. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు చావలేవు. చచ్చి తీరుతాను. నీ తరం కాదు నన్ను బ్రతికించటం. ప్రమీల ముఖంలోని అసహ్యానికి, మాట్లాడే ఆ తీరుకి దాసు రక్తం ఉడికెత్తిపోయింది. చెయ్యి విసురుగా లేచింది. మళ్ళీ తన ఆవేశాన్ని అతి కష్టం మీద అణుచుకుని 2 నిమిషాల తర్వాత శాంతాన్ని తెచ్చుకోగలిగాడు. మగాడు రాక్షసుడు కావటానికి కారణం స్త్రీ అని అంటారు. నువ్వేమంటావు? కోపం ధ్వనించలేదు అతని గొంతులో. ఆడవాళ్ళ కష్టాలకి కన్నీళ్ళకి కారణం మగాడంటాను. మీరేమంటారు? కాదు అంటాను. అవును అంటాను. దాసుకి నవ్వు రాబోయింది. ఆపుకున్నాడు. ప్రపంచంలోని విషయం మనకెందుకు కానీ మన సంగతి ఆలోచిద్దాం. చూడు, ఒక్కసారి మన చుట్టుపక్కల సంసారాలు చూడు. ఆ సంసారాల్లోని దాంపత్యాలను చూడు. ఎన్నెన్నో బాధ్యతలతో, ఆర్థిక ఇబ్బందులతో సుఖం సంతోషం అనేది లేకుండా సతమతమైపోతున్నారు. అయినా కాస్త వేలు చిక్కితే చాలు సంతోషంగా గడపాలని ఆరాటపడిపోతున్నారు. మనకు అలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా గడపాల్సిన కాలాన్ని తిట్టుకుంటూ కొట్టుకుంటూ లేని అశాంతిని తెచ్చుకుంటున్నాము. ఇలా ఈ వైపు నుంచి నువ్వెందుకు ఆలోచించావు ప్రమీ? సరే, ఈ మాటలు ఇక చాలు. నేను వడ్డిస్తాన్రా. రాను, తినను. నాకు ఆకలి మండిపోతూ ఉంది. నువ్వు తిను. నువ్వు తినకుండా నేను తినను. మాని. అంతేనా? అయితే నేను బయటికి వెళ్ళిపోతున్నాను. రాత్రికి కూడా రాను. వచ్చినా ఏ స్థితిలో వస్తానో నీకు తెలుసు. తెలిసి నన్ను బయటికి పోయేలా చేస్తున్నావు. నన్ను తాగుబోతులు చేస్తున్నావు. నా పతనానికి కారణం అవుతున్నావు. దీని ఫలితం నువ్వు అనుభవిస్తావు. ప్రమీల రాయిలా ఉండిపోయింది. దాసుకి ఆగ్రహం అవధులు దాటింది. రాక్షసి, నువ్వు ఆడదానివి కావు. నీలో ఆడమనసు లేదు. చిచ్చి, ఈ ఇంట్లో కాలు పెట్టను. దాసు విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ కూడా వాకిలి దగ్గర క్షణం ఆగాడు. ప్రమీల లేస్తుందని, వెనక్కి రమ్మని పిలుస్తుందని ఆశగా చూశాడు. దాసు అనుకున్నట్లుగా జరగలేదు. ప్రమీలకి జీవితంలో ఏం పోగొట్టుకుంటూ ఉందో దాని విలువ తెలియదు. అది ఒట్టి మూర్ఖురాలు. వెనక్కి వెళ్లాలని మనసు పీకుతున్నా ఆ భావాన్ని అణుచుకుని వెళ్ళిపోయాడు. దాసు ఇలా వెళ్ళిన ప్రతిసారి ఎలాంటి స్థితిలో ఇల్లు చేరతాడో ప్రమీలకి బాగా తెలుసు. అయినా అతని రెచ్చగొట్టే మాటలు అనటం మానదు.
అతని వ్యసనానికి కారణం తన ప్రవర్తన కాదు, అతని బలహీనతలే అని తన మనసుకు తను సర్ది చెప్పుకుంటుంది. ఈ తాగుబోతు భర్తని తను కనుక భరిస్తోంది. ఇదే మరో ఉద్యోగినైతే అప్పటికప్పుడే డైవర్స్ కోరి ఉండేది. ఈ నా మంచి మనసుని మామయ్య అర్థం చేసుకోలేడు. మామయ్య అర్థం చేసుకుని ఉంటే తనకి కష్టం ఉండేది కాదు. ఇది ప్రమీల సమర్థన. ఏడ్చి ఏడ్చి అలా పడుకుని నిద్రపోయింది. అలా నిద్రపోయిపోయి రాత్రి 10 గంటల తర్వాత లేచింది. నీరసంతో కాళ్ళు చేతులు లాగుతున్నాయి. ఆకలి పగపగమంటోంది. మెల్లగా లేచి వీధి తలుపు తెరవాలనుకుంది. కళ్ళు తిరిగిపోయి ఎలాగో నిలదొక్కుని గ్లాసులు మజ్జిగ తాగింది. జడ వేసుకుని జుట్టు భుజాల మీద పడి చికాకు కలిగిస్తుంటే దాన్ని ముడి వేసుకుని అద్దంలో చూసుకుంది ఒక క్షణం. వారం రోజులుగా జ్వరపడిన ముఖంలా ఉంది. నిట్టూరిస్తూ అక్కడే ఉన్న కుంకుమ తీసుకుని ముఖాన్ని పెట్టుకుని ఉదయం మొగుడి మీద కోపం వచ్చి తీసిపారేసిన మంగళసూత్రం గొలుసు వెతుక్కుని మెళ్ళో వేసుకుని వచ్చి వాకిలి తలుపు తెరిచింది. టైము 10:30. మామయ్య ఇంకా రాలేదు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అనుకుంటూ వీధిలోకి చూడసాగింది. వీధి లైట్లు వెలుగుతున్నాయి కానీ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. చల్లటి గాలి వీస్తోంది. ఆకాశం వైపు చూసింది. మబ్బులు కమ్ముకొస్తున్నాయి. వర్షం వచ్చేలా ఉంది. ఎదురింట్లో కాపురం పెట్టిన నవదంపతులు ఎక్కడికో షికారుకి వెళ్ళి వచ్చినట్లున్నారు. నవ్వులతో కబుర్లతో వాళ్ళ ప్రపంచంలో వాళ్ళున్నారు. ఎంత అదృష్టవంతురాలు ఆ అమ్మాయి. అసూయపడింది ప్రమీల మనసు. అంతే. వారి వైపు చూడాలని అనిపించలేదు. ముఖం తిప్పి రోడ్డు వైపు చూడసాగింది. వర్షం ప్రారంభమైంది. క్షణాల్లో అది పెద్దదైంది. కిటికీలో నుంచి జల్లు లోపల పడుతుంటే దాన్ని మూసి వచ్చి మళ్ళీ గడపలో కూర్చుంది. మామయ్య రాలేదు. ప్రమీల మనసు అతని రాక కోసం ఆరాటపడసాగింది. దాసు వానలో పూర్తిగా తడిసి ముద్దై వచ్చాడు. తల నుంచి ముఖం మీదకి నీళ్లు కారుతున్నాయి. వాటిని తుడుచుకునే ప్రయత్నమైనా చేయకుండా కూనిరాగం తీస్తున్నాడు. ఆ కూనిరాగం కూడా అపశృతిగానే పలుకుతోంది. ప్రమీల భయంగా పక్కకి తప్పుకుంది. దాసు బట్టలు మార్చుకున్నాడు ఎంతో కష్టం మీద. తల తడి తుడుచుకోకుండానే మంచం మీద వాలిపోయాడు. మామయ్య, భోజనం చేద్దాన్రా? దాసు జవాబు చెప్పలేదు. ప్రమీల మరోసారి అడిగింది. దాసు కళ్ళు తెరిచి ప్రమీల వైపు చూశాడు. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. ఇది కళా నిజమా? ఇప్పుడు మాట్లాడింది నా భార్య ప్రమీలేనా? ముద్దముద్దగా పలుకుతుంది అతని మాట. నేనే మామయ్య. అతను చరుణ్ లేచాడు. అలా మామయ్య అని పిలవకే, మొద్దు అని 1,00,000 సార్లు చెప్పాను, 1,00,000 సార్లు చెప్పాను. అయినా నువ్వు వినవు. నువ్వు ఒట్టి మొండి పీనుగువి. నీ మొండిగుణం చూసి ఎవరు పెళ్ళాడ్రనే నీ తల్లి అంటే నా సహోదరి నా మెడకు తగిలించింది. తగిలించబోతూ నిన్ను అడిగింది, మామయ్యని పెళ్ళాడతావే ప్రమీ అని. అప్పుడు నువ్వేమన్నావు చెప్పు, ఏమన్నావు? ప్రమీల పెదవి కదపలేదు. నువ్వు చెప్పకున్నా నేను చెప్తాను విను. ఆ రోజు ఆ అక్క ప్రశ్నకి చిలకలా నేను దాస్మావినే చేసుకుంటాను అని పలికావు. అది నిజమని నమ్మాను. పరాయి పిల్లలతో ఏం కష్టాలు వస్తాయో తెలిసిన పిల్ల, నన్నే కావాలన్న పిల్లను చేసుకుంటే నా జీవితం సుఖంగా సాగుతుందని గంపెడంత ఆశతో ఓకే అన్నాను. నీ మెడలో తాళి కట్టాను. నువ్వు కావాలన్నవన్నీ తెచ్చిచ్చాను. కానీ ఏం ప్రయోజనం? ఆ రోజుల నీ మెడలో తాళి కట్టినందుకు ఈరోజు ఇలా పోరును ఏడుస్తున్నాను. పెళ్ళామా నీ ప్రాణానికి పడి ఏడుస్తున్నానే. దాసు ఏడవసాగాడు. మామయ్య. ప్రమీల బ్రతిమలాడే ధోరణిలో పిలవసాగింది. మావయ్య అని అనద్దన్నానా? అనను గాని అన్నం తిందాన్రా, నాకు ఆకలిగా ఉంది, నేను వడ్డిస్తాను. వద్దు, వద్దంటే వద్దు. పొద్దున నువ్వు ఉపవాసం, రాత్రి నేను ఉపవాసం. చెల్లుకి చెల్లు. ఇంక నన్ను పలకరించకు. బాగా పీకల దాకా తాగాను, వాన్లో తడిశాను, హాయిగా నిద్రొస్తోంది. కాస్త అన్నం తిని పడుకో. నన్ను పలకరించకు అన్నానా? పలకరించావా అరుస్తాను, కరుస్తాను. ఇంకా ఇంకా ఏం చేస్తానో నాకే తెలియదు. చూడు, నాలో విజృంభిస్తున్న రాక్షసుణ్ణి జోకొట్టేస్తున్నాను. ఇంకొక మాట మాట్లాడను. భార్యమణి, గుడ్ నైట్. దాసు కళ్ళు మత్తుగా మూతలు పడిపోయాయి. ఇంకా అతడు తెల్లవారిగాని లేవడని అర్థమైపోయింది ప్రమీలకి. ప్రమీల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనసు మూగగా రోధిస్తోంది. ఏమిటి ఇలా జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది? ఎప్పటికప్పుడు ఈ పరిస్థితుల్ని కల్పించనేకూడదని అనుకున్నట్లు చేయలేకపోతూ ఉంది. ప్రమీల ఒంటరిగా భోజనం చేయలేక కుర్చీలో వాలిపోయింది. వర్షం కాస్తగా తగ్గుతోంది. అయినా చల్లటి గాలి వీస్తోంది. రేడియో ఆన్ చేసింది. రఫీ గొంతు వినిపిస్తోంది. ఏ దునియా! ఈ పాట వింటుంటే ఎందుకో తెలియదు కానీ ప్రమీలకి దుఃఖం ముందుకొచ్చింది. నేను బాధపడి మావయ్యని ఎందుకు బాధ పెడుతున్నాను? చేజేతులా ఇంత అశాంతిని ఎందుకు కొని తెచ్చుకుంటున్నాను? ఇలా చేసి ఏం లాభం పొందుతున్నాను? నా మనసు నా అధీనం తప్పుతోంది. భగవాన్, ఇలా జరగనియ్యకు. నా మనసు నా అధీనంలో ఉంచుకోగల శక్తి నాకివ్వు. ప్రమీల పదే పదే ఇలా అనుకోసాగింది. రఫీ పాట ఇంకా వినిపిస్తూనే ఉంది. ఉదయ్ అరవింద్ని హనుమంతరావు గారింట్లో దించి తను తన రూమ్కి వెళ్తానంటూ బయలుదేరాడు. అక్కగారు, మరి నేను వెళ్ళొస్తానన్నాడు. ఎక్కడికి వెళ్తావు? నా రూమ్కండి. అవునా, సరే, కానీ భోజనానికి ఇక్కడికి రావాలి. ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండాలి. ఇక్కడ వీలు కాదు. నాకు నా రూమ్లో తప్ప మరెక్కడా నిద్ర పట్టదు.
మీనాక్షి ఫక్కున నవ్వింది. హనుమంతరావు భార్య వైపు కళ్ళెర చేసి చూశాడు. విషయం అతడికి అర్థమయ్యేలా చెప్పు అన్నట్లుగా. మీరు చెప్పకూడదు అన్నట్టు చూసింది. నువ్వు చెప్తే బాగుంటుంది హనుమంతరావు కళ్ళతోనే చెప్పాడు. మీనాక్షి గొంతు సవరించుకుంటూ ఆలోచిస్తోంది. ఎలా ప్రారంభించాలా అన్నట్లుగా. ఉదయ్ 2 అడుగులు ముందుకు వెయ్యనే వేశాడు. మీనా, హనుమంతరావు గాబరాగా అన్నాడు. మీనాక్షి చప్పున అడుగు ముందుకేసి చూడు తమ్ముడు అంది. ఉదయ్ ఆగి తిరిగి చూశాడు. ఏంటి అన్నట్లు. మీ నాన్నగారు మాకు ఉత్తరం రాశారు. ఏమనంటే ఈరోజు మంచిదని, తమకెవరికి ఇక్కడికి రావటానికి వీలు కాదని, కనుక మీ ఇద్దరికీ ఆ కాస్త అడ్డంకి తీర్చమని. అంటే అర్థం కానట్టు చూశాడు ఉదయ్. అంటే అర్థం మీ మొదటి రాత్రి వేడుక చేసేయమని. ఎలాగో పూర్తిగా చెప్పేసింది మీనాక్షి. ఉదయ్కి అర్థమైపోయింది. అతని ముఖంలో కాస్త సిగ్గుగా అనిపించి మాయమైపోయింది. కాసిన మంచినీళ్ళు ఇస్తారా? మీనాక్షిని ఒక్క క్షణం అక్కడి నుంచి పంపేయాలని నీళ్లు అడిగాడు. పేపర్ తీసుకుని హనుమంతరావు ముఖం కనపడకుండా అడ్డం పెట్టుకుని లోపలి గది వైపు చూశాడు. అరవింద్ అప్పటి వరకు తలుపు పక్కనే నిల్చున్నదల్లా మెరుపు తీగలా మాయమైపోయింది. మీనాక్షి లోపలికి వెళ్ళింది. మనసులో గమ్మత్తైన సంచలనం కలుగుతుంటే దాన్ని తట్టుకునే ప్రయత్నంలో ఉదయ్ ఉండగానే నీళ్లు అన్న మాట విని జాగ్రత్తగా గ్లాస్ అందుకోబోతూ గ్లాస్ పట్టుకున్న చేతిని, ఆ చేతికి ఉన్న గాజులని చూసి చప్పున తలెత్తి చూశాడు. అరవింద నేల చూపులు చూస్తూ నిలుచుంది. నీళ్లు తాగి ఖాళీ గ్లాస్ తిరిగి అందజేస్తూ అరవిందా అన్నాడు. మృదుమధురంగా వినిపిస్తున్న తన పేరు ఇంకా వినాలని అనిపిస్తున్నా చప్పున అనేసింది. నేను పనుండి వెళుతున్నాను, భోజనానికి రాను, కానీ సాయంకాలం 6ంటికి వస్తాను. నువ్వు డ్రెస్ అయి రెడీగా ఉండు, బయటికి పోదాం సరేనా? డ్రెస్ అయి ఉంటాను, కానీ ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు చెప్తానుగా, వస్తాను. ఉదయ్ మెల్లని గొంతుతో అరవింద్కి చెప్పి హనుమంతరావు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏడమ్మ మా తమ్ముడు మీనాక్షి వచ్చింది, పనుందంట, 6 గంటలకు వస్తారట. ఇదేం పని అంటూ భర్త వైపు తిరిగి, ఏమండి మీరు ఇక్కడ ఉండి అతన్ని ఎలా వదిలేరు అంది సాగతీస్తున్నట్లుగా మాట్లాడుతూ. చూడు మీనా, చాలా విషయాలు వాళ్ళు చెప్పినట్లే మనం వినాలి. సాయంకాలం వస్తానన్నాడుగా, సరిపుచ్చుకుందాం. ఇంక నీ పని చూసుకోబోయ్. మీనాక్షి నోటికి తాళం పడింది. సరే మీ ఇష్టం మూలుగుతున్నట్లుగా అని సాయంకాలపు ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నంలో లోపలికి వెళ్ళిపోయింది. పిండి వంటలు చేసింది, అవి ప్లేట్లో సర్దింది. ఆడపడుచుని స్నానం చేయమని చెప్పింది. తర్వాత అరవిందని ముస్తాబు చేసింది. పూల జడ కుట్టి తలనిండుగా పూలదండ తురిమింది. ఇంకా పడగది అలంకరణ విషయం చూడసాగింది. డబుల్ కాట్ మంచం గది మధ్యకి లాగి దానికి దోమదెర వేసి పువ్వుల దండలు కట్టి పక్క మీద తెల్లటి దుప్పటి పరిచి తను స్నానం చేసి చీర మార్చుకుంది. టైం చూసింది. రాత్రి 8 గంటలు కావస్తుంది. ఉదయ్ రాలేదు. 6 గంటలకు వస్తారన్న అతను ఇంకా ఎందుకు రాలేదో అర్థం కాకుండా ఉంది. హనుమంతరావు మనసులో ఆదుర్దాన్ని బయటికి తెలియనటం లేదు. ఈరోజు గడిచి చెల్లెలను కాపురానికి పంపేస్తే కొన్నంత బరువు తగ్గుతుంది. ఆ రోజు కోసమే తను ఎదురు చూస్తున్నాడు. వాకిట్లో స్కూటర్ హారన్ వినిపించింది. హనుమంతరావు ఆలోచనకి బ్రేక్ పడింది. చప్పున బయటికి వెళ్ళాడు. అన్నగారి వెంట అరవింద వెళ్ళింది. అంతలోనే లోపలికి వచ్చి, వదినా, ఆయన లోపలికి రారట, నన్ను తనతో రమ్మంటున్నారు, వెళుతున్నాను అంది మెల్లగా. ఏం చోద్యమమ్మా, యువతలు నేను అన్ని ఏర్పాట్లు చేసుకుని కూర్చుంటే మీరిద్దరు షికార్లకు పోతారా? బాగుంది, చాలా బాగుంది. సరే, అతను మాట అన్నాడంటే అది మార్చకూడదు. కానీ చూడు, నువ్వు వెళ్ళు, కానీ తిరిగి త్వరగా రావాలి, తెలుసుగా? గుర్తుంచుకుంటావుగా? అర్ధగంటలో రావాలన్నది మీ అక్క అని మరీ చెప్పు. సరే, తల తిప్పి వెళ్ళి ఉదయ్కి పాఠం అప్పగించినట్లు మీనాక్షి అన్నవన్నీ చెప్పి టక్కును తిరిగి వచ్చింది. వదిన తిరిగి రావటం ఎన్నింటికన్నాడు? ఈ రాత్రికి కాదు, రేపు ఉదయంట. అరవింద తన మాటలు ఎలాగో చెప్పేసి వచ్చినంత వేగంగాను వెళ్ళి స్కూటర్ మీద ఉదయం వెనక కూర్చుంది. అది రయ్యను ముందుకు దూసుకుపోయింది. మీనాక్షి ఇదంతా చూస్తూ 2 నిమిషాలు అలాగే నిలబడిపోయింది. ఇదేం చోద్యమండి, అసలు అతనికి మతుందా? నేను ఇంట్లో ఇన్ని ఏర్పాట్లు చేస్తే రాత్రికి రానంటాడేంటండి? హనుమంతరావు నవ్వేశాడు. ఏంటలా నవ్వుతారు? వాళ్ళు ఈ రాత్రికి ఇంటికి రాక ఏం చేస్తారు? రాత్రంతా అలా స్కూటర్లో రయ్యని తిరుగుతూ ఉంటారా? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. మీనా, నువ్వు ఒట్టి పాతకాలం దానివి. నువ్వు ఏర్పాటు చేసిన ఈ ఇరుకు గదులు వాళ్ళకెందుకు? ఏ హోటల్ గదో తీసుకుంటారు. అదేం పనండి? సుఖమైన ఇల్లుండగా ఈ కాలం యువకులు వరసే అంతా. ఇంకా విషయం వదిలే. మీనాక్షి వదలటం లేదు. 4 రకాల స్వీట్లు చేశాను, పళ్ళు పాలు తెప్పించాను, పుట్టెడు పువ్వులు తెప్పించాను. ఈ ప్రయత్నం అంతా చూస్తూ మొద్దురా చిప్పులో కూర్చోకపోతే మీ చెల్లెలు ఇవన్నీ వద్దొదినా అన్న ఒక్క మాట చెప్పకూడదు? పోనీ చెప్పలేదు. అతను వచ్చి రమ్మన్నప్పుడైనా ఈ విషయం చెప్పక్కర్లేదు. అతను రమ్మనగానే వెళ్ళిపోవటమేనా?
ఆ ధోరణికి ఫుల్ స్టాప్ పెట్టు. నువ్వు కష్టపడి చేసిన 4 రకాల స్వీట్లు ప్యాక్ చేసి నీ తమ్ముడికి పంపు రేపు. చూడు, ముందు నాకు కాస్త కాఫీ ఇవ్వు. నా మనసు చాలా తేలిక పడింది. పాటలు పాడాలనిపిస్తోంది. కర్మ, డాన్స్ చేయకండి, నలుగురు నవ్వుతారు. చెయ్యనులే కానీ కాఫీ ఇస్తావా లేదా? ఒట్టి కాఫీ ఏం కర్మ, టిఫిను కాఫీ ఇస్తాను. మనం చేసుకుని స్వీటు మనమే తిందాం. అవును కానీ ఉదయ్ మన ముందు ఎంత అమాయకుల్లా కనిపిస్తాడు, ఎంత నమ్రతగా మాట్లాడతాడు. కానీ ఈ విషయంలో ఎలా చేశాడో చూడండి. హనుమంతరావు గర్వంగా నవ్వాడు. అతను నా బావుమరిది అన్నట్లుగా. అది చూడలేదు మీనాక్షి. లోపలికి వెళ్ళి ఫలహారం తెచ్చింది. ఇద్దరు తింటూ కబుర్లో పడ్డారు. మీనా, ఉదయ్ అరవిందని అప్పుడే తీసుకుపోతాను అని అంటాడేమో. హనుమంతరావు బాదుషా తింటూ అన్నాడు. అతను అంటాడనుకోండి, అతని విషయం అలా ఉంచుదాం. ముందు అరవిందే అంటుంది, వదిన మా ఆయనకి హోటల్ భోజనం పడదు కనుక ఆరోగ్యం పాడవుతుంది, నేను వెళ్ళిపోతాను అంటుంది. మన పెళ్ళైన కొత్తలో నువ్వు అలాగే అన్నట్టు గుర్తు. నేనే కాదు, ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఆడపిల్ల ఈ మాట అంటుంది. మీనాక్షి కళ్ళు ఎగరేస్తూ అంది. నిజంగా నిజం చెప్పావు సుమా. ఈ విషయాలు సరే కానీ ఆ అల్మార్లో అరవింద పెళ్లి ఖర్చులు రాసిన పుస్తకాలు ఉన్నాయి, పట్టుకురా, లెక్కలు చూసుకుందాం. హనుమంతరావు కాఫీ తాగేస్తూ అన్నాడు. మీనాక్షి తెచ్చిచ్చింది. తన చెల్లి పెళ్లి కోసం నిల్వ చేసిన డబ్బు స్నేహితుడికి అప్పుగా ఇచ్చినా అతను సమయానికి తెచ్చిచ్చాడు. అందువలనే చేయగలిగాడు. ఆ డబ్బు కాక ఇంకా అప్పు 9,000 తేలింది. బట్టల షాపులో, కిరాణా షాపులో చేబదులుగా ఇలా ఎన్ని రకాలుగానో 9,000 బాకీ తీర్చాలి. ఈ బాకీని గుర్తు చేసుకుంటే చెల్లి పెళ్లి చేయగలిగాడనే తృప్తి లేకుండా పోతూ ఉంది. ఇంత డబ్బు అప్పు తీర్చేది ఎప్పటికీ అన్న దిగులు తొంగి చూస్తోంది. తన పెళ్లి కాగానే తల్లిపోవడంతో, చెల్లెలి భారం నెత్తిన పట్టడంతో తనకి పిల్లలు పుడితే ఖర్చు పెరుగుతుందని, అలా జరిగితే అరవింద్కి న్యాయం జరగదేమో అని మీనా పిల్లలు కావాలని గోల పెడుతున్నా వినిపించుకోలేదు. ఇప్పుడే కాదు మీనా, కాస్త ఆగు, తర్వాత చూద్దామంటూ రోజులు నెట్టేస్తూ వచ్చాడు. ప్లానింగ్లో ఉండిపోయాడు. ఇంకా మీనా తన మాట వినదు. మన పిల్లలు మనకు ఉండాలి, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందంటుంది. ఉదయ్ కట్న కానుకలు తీసుకోకున్నా ఖర్చు బాగానే అయ్యింది. ఉదయ్కి అరవింద్ని ఇవ్వాలని నిశ్చయం చేసుకున్నప్పుడు బంధువులు, స్నేహితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమనంటే, ఉదయ్ అందగాడు కావచ్చు, బుద్ధిమంతుడు కావచ్చు, వాడిది మంచి కుటుంబం అయి ఉండొచ్చు, కానీ అతనికి ఆస్తిపాస్తులు అంతగా లేవు. ఇంజనీరో డాక్టరో కాదు. అరవింద బ్యాంకులో పనిచేసే పిల్ల, ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నువ్వు ఇవన్నీ ఆలోచించలేదు, ఒట్టి గుమాస్తాకిచ్చి పెళ్ళి ఖాయం చేశావు. ఇదేం బాగాలేదు మాకు. నువ్వు పెళ్లి విషయంలో చాలా తొందరపడ్డావని మందలించారు. ఈ మాటలు చాలా బాధ కలిగించే హనుమంతరావుకి. ఈ పెళ్లి ఖాయం చేసుకునే ముందు చాలా ఆలోచించాడు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ డబ్బు చాలు ఇద్దరికి. చూడటానిక ఏడు జోడుగా ఉన్నారు, అదే చాలు. మనిషికి శాంతి సుఖం కావాలంటే దానికి కావాల్సింది సంతృప్తి కానీ డబ్బు కాదు. ఇదే అందరికీ చెప్పాడు. వాళ్ళందరూ పెదవి విరిచారు. అది గమనించి మౌనంగా ఉండిపోయాడు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి, తన అభిప్రాయాలు తనవి. అలా అరవింద పెళ్లి జరిగిపోయింది. హనుమంతరావు ఆలోచనలు ఇంకా ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఇంతలో బయట నుంచి టెలిగ్రామ్ అని అన్న కేకకి ఉలిక్కి పడ్డాడు. త్వరగా లేచి బయటికి వచ్చి చూశాడు. టెలిగ్రామ్ తన అడ్రస్కే. ఎక్కడి నుంచి? ఆశ్చర్యంగా, భయంగా అందుకుని చూశాడు. ఉదయ్ తండ్రి ఇచ్చిన టెలిగ్రామ్ అది. పద్మ ప్రమాదవశాత్తు మరణించింది. వెంటనే ఉదయ్ని అరవింద్ని పంపించాల్సింది అన్న సారాంశం ఉంది అందులో. అయ్యో అయ్యో, ఇదేంటి ఇలా జరిగిందేమిటి? నోరు కొట్టుకుంది మీనాక్షి. హనుమంతరావుకి బాధగా ఉంది. ఈ వార్త విన్నప్పటి నుంచి చెల్లెలు పెళ్ళయి వారం రోజులైనా కాకుండా ఇలా జరిగిందేంటి? బాధని అణుచుకుని కర్తవ్యం ఆలోచించసాగాడు. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఈ వార్త అర్జెంటుగా వారికి అందజేయాలి, కానీ ఎలా? హనుమంతరావు హైరాణ పడసాగాడు. మీనాక్షి మనసు మాత్రం అరవింద్కి రాబోయే చెడ్డ పేరు మీదే ఉంది. కోడలు వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ అంటూ శాస్త్రం ఉంది. వాళ్ళ పల్లెటూరి వాళ్ళు ఆ పిల్ల ఏ ప్రమాదంలో చచ్చిపోయినా అరవింద వాళ్ళ ఇంటికి వచ్చిన వేళ అని ఆడిపోసుకుంటారు. మీనాక్షి ఆడ మనసు ఇదే ఆలోచిస్తోంది. హనుమంతరావు చప్పున బట్టలు మార్చుకుని బయటికి పోయాడు. మొదటి రాత్రి స్వేచ్ఛగా ఆనందంగా గడపాలని హోటల్లో గది తీసుకున్నాడు ఉదయ్. అరవిందను తీసుకుని కాసేపు అలా తిరిగి రూమ్కి వచ్చాడు. సర్వర్కి భోజనం ఆర్డర్ చేశాడు. భోజనం వచ్చింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయబోతున్నారు. ఇంతలో కాలింగ్ బెల్ శబ్దమైంది. ఇప్పుడెవరు వచ్చారు తన కోసం? ఉదయ్ అసహనంగా తలుపు తెరిచాడు. ఎదురుగా ముఖ్య స్నేహితుడు తుకారాం నిలబడి ఉన్నాడు. ఏమిటి అంటున్న ఉదయ్ చేతికి అందించాడు టెలిగ్రామ్. టెలిగ్రామ్ చదివిన ఉదయ్ కొయ్యబారిపోయాడు. పద్మ ప్రమాదవశాత్తు మరణించటమా? నిజమా కలా? ఇది నమ్మాలా అక్కర్లేదా? తనని ఏడిపించాలని ఎవరో ఇలా చేయలేదు కదా? లేదు. ఎవరెందుకు ఇలా చేస్తారు? పద్మ తను వస్తుంటే సందు చివరి వరకు వచ్చి, అన్నయ్య మళ్ళీ త్వరగా రావాలి, వదిన నువ్వు రావాలి, మీకోసం ఇక్కడే ఇలాగే ఎదురు చూస్తూ ఉంటాను తెలుసుగా అంటూ వేడుకోలిచ్చిన పద్మ తన ప్రాణంలో ప్రాణమైన పద్మకి మృత్యువా?
అతని కళ్ళల్లో నీళ్లు ఉపికి వస్తున్నాయి. నిలబడలేకపోతున్నాడు. పద్మ, పద్మ, చెల్లాయ్! అతని హృదయం ఆక్రోశిస్తోంది. అతను తనని తాను సంభాళించుకునేసరికి 5 నిమిషాలు పట్టింది. ఉదయ్, ఇలా జరిగినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. నువ్వు వెంటనే బయలుదేరు. హనుమంతరావు గారు మీ ఇద్దరికి బస్ టికెట్ రిజర్వ్ చేసేందుకు బస్ స్టాండ్కి వెళ్ళారు. మీ అరవిందకు కావాల్సిన బట్టలు కూడా వాళ్ళ వదిన సర్ది తెస్తోంది. మీరు త్వరగా బయలుదేరండి. పాపం హనుమంతరావు గారు చాలా ప్రయాసపడ్డారు మీరు ఎక్కడున్నారో కనుక్కోవటానికి. ఉదయ్ కళ్ళ నుంచి ఇంకా ఇంకా నీరు సుళ్ళు తిరుగుతోంది. తుకారాం, మా పద్మకి ఇలా జరిగి ఉండకూడదు. ఇది విని నేను భరించలేకుండా ఉన్నాను. నువ్వు చెప్పు తుకారాం, ఇది అబద్ధమని. నేను వెళ్ళగానే పద్మ అన్నయ్య అంటూ ఎదురొస్తుందని. తుకారాం మిత్రుడి భుజం మీద చేయి వేశాడు. ఉదయ్, కొన్ని సంఘటనలు మనం ఊహించనివి జరిగిపోతూ ఉంటాయి. వీటికి మనం ఏమీ చేయలేము. ఇది మనం భరించి తీరాలి. పద, నేను వెళ్ళి ఆటో రెడీ చేస్తాను. నువ్వు నీ శ్రీమతి త్వరగా రండి. తుకారాం కిందకి వెళ్ళిపోయాడు. అరవింద, ఉదయ్ కిందకు వచ్చారు. ఆటో ఎక్కి బస్టాండ్కి చేరుకున్నారు. అరవింద్కి నోట్లోంచి మాట రావడం లేదు. మనసు మెదడు మొద్దుబారిపోయినట్లుగా అనిపించసాగింది. ఉదయ్ వెంట బొమ్మలా నడుస్తోంది. అంతే. హనుమంతరావు, మీనాక్షి వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి నోట వెంట మాటలు రావటం లేదు. హనుమంతరావు ఉదయ్కి ఎలాగో తన సానుభూతి తెలియజేశాడు. బస్సు బయలుదేరి వెళ్ళిపోయింది. మీనాక్షి, హనుమంతరావు తుకారాంకి కృతజ్ఞతలు చెప్పి ఇల్లు చేరారు. మీనాక్షికి పందిరి మంచం చూడగానే బాధగా అనిపించింది. హడావుడిలో స్వీట్ల డబ్బాకి మూత పెట్టడం మర్చిపోయినందువల్ల 2 పిల్లులు చేరి తిన్నంత తిని డబ్బాని పక్కకు నెట్టి పారిపోయాయి. తలుపు తీస్తున్న శబ్దం విని ఇల్లంతా ఖాళీ చూస్తూ అలాగే నిలబడిపోయింది మీనాక్షి. తను అనుకున్నది ఏమిటి? జరిగింది ఏమిటి? ఎందుకు ఇలా జరిగింది? దీన్నే విధి అంటారా? కరెంటు షాక్ వల్ల చనిపోయిన పద్మ అందరి మనసుల్లోనూ దుఃఖాన్ని నింపిపోయింది. ఉదయ్కి మరీ దుఃఖంగా ఉంది చెల్లెలి మరణం. ఈ చెల్లెలి భవిష్యత్తు గురించి ఎన్నెన్నో పథకాలు వేసుకుంటున్నాడు మనసులో. తను వేరు కాపురం పెట్టగానే పద్మను తీసుకొచ్చి డిగ్రీ చదివించి పూర్తి చేయించి ఏదైనా ఉద్యోగం చూపించి ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి వాళ్ళ చిలకా గోరింకల్లా కాపురం దిద్దుకుంటూ ఉంటే చూసి ఆనందించాలని, ఇలా తను చేస్తే తల్లి తండ్రి ఎంతో ఆనందిస్తారని, ఇది తనకి మరీ తృప్తినిస్తుందని అనుకున్నాడు. కానీ దేవుడు ఇలా చేశాడు. భగవంతుడి తీర్పుకి తిరుగులేదు. ఉదయ్ తన బాధను గుండెలో దాచుకుని తల్లిదండ్రులను ఓదార్స్తూ సొంత ఊర్లో 4 రోజులు ఉండిపోయాడు. ఇంటికి వేసిన వెల్లం ఆయనే లేదు. ముగ్గులు చెరగనే లేదు. మామిడాకులు తోరణాలు వాడనే లేదు. గడపలకు పెట్టిన పసుపు కుంకాలు ఇంకా మాయనే లేదు. అయినా అప్పుడే ముద్దబంతి పువ్వులా ఉండి ఇల్లంతా కలిగి తిరిగే పద్మ అకస్మాత్తుగా అంతర్ధానమైనట్లు ఉండటం తీరని వేదన కలిగిస్తోంది తల్లిదండ్రులకి. ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఉదయ్ తల్లిని ఓదార్చిపోవటానికంటూ వస్తున్నారు, వెళుతున్నారు. వచ్చిన వారిలో కొందరు సూటిపోటీ మాటలు విసురుతున్నారు. కోడలు ఇలా వచ్చి పాదం పెట్టిందో లేదో పెళ్లికి ఎదిగిన పిల్ల లక్ష్మి లాంటి పిల్ల అలా ఎగిరిపోయింది. అసలు ఆ కోడల పిల్ల జాతకం అది చూశారా? లేక కొడుక్కి నచ్చింది అంతే చాలని పెళ్లి చేశారా? అసలు నన్ను అడిగితే ఆడపిల్లని పాడి ఆవుని కాస్త సుడులు చూసుకుని తెచ్చుకోవాలంటారు. మన పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పరు. ఇదిగో ఇలాంటివి జరగకుండా ఆవిడ గడగడా అనేస్తోంది. కాస్త కూడా జంకు లేకుండా ఉదయ్ తల్లి ఆవిడ్ని వారించింది. ఇలా జరగటం అన్నది విధి అంతే. ఇంకేమీ మాట్లాడకండి, మాకు ఇలాంటివి నచ్చవు ఖచ్చితంగా అంటుంటే ఆవిడ నాకెందుకమ్మా, చామక లేని దురద కాదు కందక లేని దురద చామకెందుకు, నే పోతున్నా అంటూ వెళ్ళిపోయింది. ఈ మాటలు ఎవరు వినకూడదు అనుకున్నారో వాళ్ళు విన్నారు. అరవిందకి మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి. ఉదయ్ విని విన్నట్టుగా ఉండిపోయాడు. తన మనసులోని బాధను ఏమాత్రం పైకి తెలియనివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళన్న మాటలకి అత్తగారు వంత పాడనందుకు కాస్త శాంతిగా ఉన్నా మరోవైపు నరక బాధగా అనిపించసాగింది. ఇలా తనని గురించి మాట్లాడటం ఇదివరకు ఎప్పుడూ జరగకపోవడంతో అరవింద తట్టుకోలేకపోతూ ఉంది. ఎక్కడా కూర్చోబుద్ధి కావటం లేదు. ఈ ఊళ్ళో ఇంకా 2 రోజులు గడపడం దుర్భరమని అనిపించసాగింది. పెళ్ళై 3 నిద్రలకు వచ్చినప్పటికీ అనుభూతి అప్పుడే చేతిరిపోసాగింది. వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి. అరవింద ఒంటరిగా కూర్చుని కుమిలిపోసాగింది. ఎవరెవరో వస్తున్నారు. అత్తమామల్ని పరామర్శిస్తున్నారు, వెళుతున్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. ఉదయ్ బొత్తిగా ఖాళీగా ఉండటం లేదు. రాత్రి 10 గంటలు కావస్తోంది. పొరుగున ఉన్న ఒక ఆమె వంట చేసి తెచ్చి ఇస్తూ అరవిందకి చెప్పింది. ఏమ్మా, నువ్వు కొత్త పిల్లవి, నీకేం తెలియదని వంట చేసి తెచ్చాను, కాస్త అందరికీ పెట్టి నువ్వు తినమ్మా. అరవింద అలాగే ఉండిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకా ఎవరు భోజనాలు చేయలేదు. అరవింద గదిలో అలాగే కూర్చుండిపోయింది. ఉదయ్ మధుకి తల్లికి తండ్రికి భోజనం వడ్డిస్తున్నాడు. వాళ్ళు వద్దంటున్నా బ్రతిమలాడి తినిపిస్తున్నాడు. 1 గంట తర్వాత వాళ్ళందరూ నిద్రపోయారులా ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అరవిందకు ఆకలయ్యి నీరసం ముంచుకురాసాగింది. కళ్ళు మూతలు పడిపోతుంటే గోడకి చేరగలిపడి అలాగే కూర్చుండిపోయింది. అరవిందా,
ఉదయ్ తన్ని వెతుక్కుంటున్నాడు. ఎక్కడున్నానని చెప్పబుద్ధి కాలేదు. అలాగే ఉండిపోయింది. అరే, నీకోసం ఇల్లంతా వెతుక్కుంటున్నాను, ఇక్కడున్నావా? ఉదయ్ దగ్గరగా వచ్చాడు. భోజనం చేద్దాన్రా, చేయి పట్టుకుని లేవనెత్తబోయాడు. నాకు ఆకలిగా లేదు. నాకు లేదు, అయినా తినాలి అరవిందారా. అతని ఆత్మీయతకి అరవింద్కి దుఃఖం ముంచుకొచ్చింది. వెక్కిళ్ళు పెట్టసాగింది. ఏమైంది? ఉదయ్ ఇంకాస్త దగ్గరికి తీసుకున్నాడు. నేను ఇంట్లో కాలు పెట్టిన వేళ మంచిది కాక మీ చెల్లెలు పోయిందని మీ అందరికీ దుఃఖం కలిగించిన. ఉదయ్ అరవింద్ అని మాట పూర్తి అవనివ్వకుండా నోరు మూసేశాడు. చూడు అరవింద, ఇది పల్లెటూరు. ఎవరేమన్నా నువ్వు బాధపడకూడదు. పద్మ అంటే నాకు ఎంత ఇష్టమో మీకెవరికీ తెలియదు. ఆ పిల్లలు అయిందని నేను ఎంత బాధపడుతున్నానో ఎవరూ గుర్తించడం లేదు. వెక్కిళ్ళు ఎక్కువయ్యాయి అరవిందకి. ఎవరికీ అర్థం కాకుండా నాకు అర్థమవుతోందారు. ఏం అర్థం చేసుకున్నారో చూడండి. నేను ఇంట్లో ఇంకొక రోజు కూడా ఉండలేను. వెళ్ళిపోతాను అన్నయ్య దగ్గరికి. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటున్న ఉదయ్ చేతిని గట్టిగా పట్టుకుంది. నాకు వదిలి వెళ్ళాలని లేదు, కానీ ఇంక చెప్పొద్దు. కాస్త ఓపిక పట్టు, ఇద్దరం వెళ్ళిపోదాం రా. భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ఉదయ్ వంటగదిలోకి నడిచాడు. అతని వెంట నడిచింది అరవింద. తనే ఇద్దరికి అరిటాకులు వేసి వడ్డించాడు. తిను అంటూ తాను కూర కలుపుకున్నాడు. అరవింద మనసులో అంత క్రితం ఉన్న బాధ కాస్త తగ్గింది. అతని మంచితనం ప్రతి పనిలోనూ కనిపిస్తూ ఉంటే అతని వైపు ఆరాధనగా చూస్తూ భోజనం చేయసాగింది. అరు, మనం అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి కదూ. అతని మాటలో బాధ. అవును, మన పెళ్లి మేళాలు ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్లి కూతురుగా నువ్వు నా కళ్ళల్లో మెదులుతుండగానే, స్నేహితుల జోకులు మనసులో కదులుతుండగానే, ఆనంద సాగరం నుంచి ఒక్కసారి తుఫాను గాలి వచ్చి దుఃఖసాగరంలోకి విసిరేసి వెళ్ళినట్టు అనిపిస్తోంది నాకు. మొదటి రాత్రి జరగలేదే అని కాదు నా బాధ, పద్మ అదృశ్యమైపోయిందే అని. అమ్మా నాన్నలకి బాధ తీరనిది అరవిందా. ఇందుకే మనం ఇంకా ఇక్కడ ఉండవలసి వచ్చేలా ఉంది. వీళ్ళని ఎలా వదిలి వెళ్ళిపోతాం? అతను చెప్పుకుపోతున్నాడు, కానీ అరవిందకి ఆ మాటలు వినిపించడం లేదు. ఇంకా ఇక్కడ ఉండాల్సి వచ్చేలా ఉంది అన్న మాటకి ఆమె గుండె గుబగుబలాడసాగింది. అలా అని అతనికి తన అభిప్రాయం చెప్పనూ లేకుండా ఉంది. ఇద్దరు భోజనాలు అయిపోయాయి. ఉదయ్ గిన్నెలు సర్దసాగాడు. అరవింద చూసి అంది, నేను సర్దుతాను. నువ్వు అలా అన్నందుకు చాలా సంతోషం అరవింద అంటూ తప్పుకున్నాడు. ఏ సామాన్లు ఎక్కడ సర్దాలో చెప్పాడు. ఇద్దరు వంటగదిలో నుంచి బయటకు వచ్చారు. మడత మంచం మీద పక్క వేశాడు అరవిందకి. తను మరో మంచం వేసుకుని దగ్గరలోనే పడుకున్నాడు. ఆరు బయట కావటం వల్ల చల్లగా అనిపించసాగింది. ఆకాశంలోకి తదేకంగా చూస్తున్నాడు ఉదయ్. అతని ముఖంలోకి చూస్తూ ఉంది అరవింద. ఉదయ్ లేచి తల కింద ఉంచుకున్న 2-in-1లో టేప్ రికార్డరు ఆన్ చేశాడు. ఘంటసాల పాట ప్రారంభమైంది. మల్లేశ్వరంలోని పాట. ఆ పాట వింటుండగానే అరవిందకి నిద్ర ముంచుకొచ్చేసింది. తెల్లవారి అందరికన్నా ముందుకు లేచాను అనుకుని వంటగదిలోకి వెళ్ళింది కాఫీ డికాషన్ వేయడానికి. అప్పటికే ఉదయ్ స్నానం కూడా పూర్తి అయినట్లుంది. పూజా మందిరంలో దీపారాధన చేసి పూజ పూర్తి చేసి కాఫీ తయారు చేస్తున్నాడు. అరవింద్ త్వరగా మొహం కడుక్కుని వచ్చి మధుకి అత్తమామలకి కాఫీ ఇచ్చి ఉదయ్కి తనకి కప్పుల్లో పోసింది. ఉదయ్ కాఫీ కప్పు తీసుకుని వరండాలోకి వెళ్ళాడు. అక్కడే ఉన్న దినపత్రిక తీసుకుని చదువుకుంటూ కాఫీ తాగసాగాడు. ఇంతలో పాలేరు కుర్రాడు వచ్చాడు అక్కడికి. బాబు, ఆవు పాలు తీస్తా ఉంటే తనుతోంది. అమ్మగారు తీయడం అలవాటు కదండి అన్నాడు ఖాళీ చెంపు చేతిలో అటు ఇటు తిప్పుతూ. ఉదయ్ చదివే పేపర్ మిడిచి అక్కడ పడేసి కప్పులోని కాఫీ పూర్తిగా తాగి పెరట్లోకి నడిచాడు. ఆవు ఊపి మీద మెల్లగా తట్టి ఆ తర్వాత పొదుగు నీళ్లతో కడిగి పాలు తీసాగాడు. పాలు పిండుతున్న ఉదయ్ని కన్నార్పకుండా చూడసాగింది అరవింద. ఈ దొరగారికి రాని పని అంటూ లేదులా ఉంది. వంట చేయటం దగ్గర నుంచి ఇల్లు సర్దటం, బూజు దులపటం, గొడ్లకి మేత వేయటం ఒక్కటేమిటి, ఇది కాదు అది కాదు అని లేకుండా అన్ని పనులు సునాయాసంగా చేసేస్తున్నాడు. అవమానం అభిమానం ఫీల్ అవటం లేదు. ఏ పని చేస్తున్నా ఆ ముఖంలో ఒకే రకం భావన, మన పని అన్న భావన కనిపిస్తోంది. ఇది పొత్తిగా నచ్చడం లేదు అరవిందకి. మగాడు చేసే పనులే మగాడు చేయాలి, జీతగాడు చేసే పనులు చేయకూడదు. ఈ విషయం గట్టిగా చెప్పాలి. మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. ఆ రోజు వంట కూడా చేసింది. అత్తమామలకి పెట్టింది. తను ఉదయ్ కలిసి భోజనం చేశారు. ఎలా ఉంది వంట తనే అడిగింది. ఓ, నువ్వు చేసిన వంట కదా, మర్చిపోయాను. ఎలా ఉందో చెప్పటం. చాలా బాగుంది. అరవింద్ హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అవును, మీరు అని సంబోధించే ఉదయ్ నువ్వు అనటం ఎప్పటి నుంచి మొదలెట్టాడు గుర్తు రావటం లేదు. ఈ భావం గ్రహించేశాడు ఉదయ్. చెప్పండి అన్నట్టు చూసింది. నాకు గుర్తులేదు, కానీ బహుశా నువ్వు నా సొంతం అయినప్పటి నుంచి నాకు తెలియకుండానే నువ్వు అనేస్తున్నానేమో. ఇలా అనటం తప్పు అయితే మాత్రం ఈ అలవాటుని జాగ్రత్తగా గుర్తుంచుకుని తప్పించుకుంటాను. భలే చెప్పారే. అరవింద్కి నవ్వొచ్చింది. ఇలా గడిచిపోయాయి 4 రోజులు. సెలవులు ఇంకా లేకపోవడం వల్ల ఇద్దరూ బయలుదేరారు. మధు వదిన గారి చేయి పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాడు. వదిన మళ్ళీ ఎప్పుడొస్తారు? త్వరలోనే వస్తాను బాబు. అత్తగారు మామగారు ధైర్యం తెచ్చుకుని కొడుకుని కోడల్ని పంపేశారు. దారిలో ఉదయ్ ఎక్కువగా మాట్లాడలేదు.
అతని ఆలోచనలు ఒంటరిగా వదిలి వచ్చిన తల్లిదండ్రుల మీదే ఉన్నాయని అర్థమైపోయింది అరవింద్కి. అందుకే అతన్ని ఎక్కువగా పలకరించలేకపోయింది.